స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే యాక్టివిటీని ఏమంటారు? స్టాక్ మార్కెట్ అంటారు. స్టాక్ మార్కెట్ పాండమిక్ కి ముందు అంత ఉండేది కాదు. పాండమిక్ తర్వాత అసలు ఏం జరిగింది బ్రో? పాండమిక్ లో నాకు తెలిసి మార్చ్ అండ్ ఏప్రిల్ ఇన్ 2020 అనుకుంటా, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months లో దాదాపు 70,000 crores అవుట్ఫ్లో జరిగింది. అంటే FIIs సెల్ చేసేసి షేర్స్ తీసేశారు అమౌంట్స్. 70,000 crores ఎప్పుడైతే అవుట్ఫ్లో జరిగిందో ఆ టైంలో మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ దాదాపు 30-40% దాకా క్రాష్ అయిపోయాయి. అక్టోబర్ 2024 నుంచి చూసుకుంటే, అక్కడి నుంచి ఫిబ్రవరి 2025 ఈ సంవత్సరం 2025 దాకా చూసుకుంటే ఫారినర్స్ మన కంట్రీలో దాదాపు 3.2 lakh crores షేర్స్ని సెల్ చేశారు. ఒకే ఒక అక్టోబర్ మంత్లో, అక్టోబర్ 2024లో దే హ్యావ్ సోల్డ్ మోర్ దాన్ 1 lakh crores. నాకు తెలిసి 1,14,000 crores ఏదో నెంబర్. హిస్టరీలోనే ఒక మంత్లో హైయెస్ట్ FII సెల్లింగ్ జరిగిన మంత్ అక్టోబర్ 2024. ఒక్క నిమిషం. పాండమిక్ టైంలో 70,000 crores తీస్తేనే అట్లా ఇంపాక్ట్ అయింది. 3.2 lakhs crores అంటున్నారు. ఇంకెక్కువ మార్కెట్ పడిపోవాలి కదా? కరెక్ట్. నిర్మలా సీతారామన్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ యాక్చువల్లీ తనే ఆవిడే ఏమన్నారంటే, డైరెక్ట్గా ఆన్ రికార్డ్ ఏమన్నారంటే, FIIs మే కమ్ ఆర్ FIIs మే గో బట్ ఇండియన్ రీటైలర్స్ హ్యావ్ గాట్ ద షాక్ అబ్జార్ప్షన్ కెపాసిటీ. జియోపాలిటిక్స్లో ఈ మధ్యన వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ డొనాల్డ్ ట్రంప్. సో యాక్చువల్లీ ఈ టారిఫ్స్ ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ ఇంపోజ్ చేస్తున్నారు, ఆయన బాగానే ఉంది. బట్ ఎందుకు అసలు వేయాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ అని అంటే, గోల్డ్ ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందా? whenever there is an uncertainty in the market, in the globe, whatever it is, గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి. సో టాప్ స్కామ్స్, సైబర్ స్కామ్స్ ఏమని అడిగితే ఫస్ట్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పారు. సెకండ్ స్కామ్ వచ్చి ట్రేడింగ్. వీళ్ళు ఏం చేస్తారని అంటే సపరేట్ ట్రేడింగ్ వీళ్ళే అకౌంట్ క్రియేట్ చేసుకొని వీళ్ళదే ఉంటుంది మొత్తం వెబ్సైట్ అకౌంట్. సో దాంట్లో ఇన్వెస్ట్ చేపిస్తారు. చాలా మందికి ఇంత పేషెన్స్ ఉండదు. వెంటనే ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు రిచ్ అయిపోవాలి, ఇమీడియట్గా మనం అన్ని బై చేసేయాలి. పోనీ నేర్చుకుందాం అంటే అంత ఓపిక లేదు. మరి ఏం చేస్తారు? పేషెన్స్ తక్కువ. ఏం చేస్తారు? చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో ఓకే చాలా చీప్గా 300 rupees, 500 rupees, 1000 rupees ఇంత చీప్గా రికమెండేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. కొంతమంది రికమెండేషన్స్ తీసుకుని ఎన్నో లక్షలు పోగొట్టుకుంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇది అందుకే మీకు చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ అబౌట్ రాకెట్ సైన్స్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. హలో ఎవ్రీవన్, ఈ పాడ్కాస్ట్లో మన గెస్ట్ భార్గవ్ కుమార్ ఎంతోమందికి ఫైనాన్షియల్ లిటరసీ మీద అవేర్నెస్ క్రియేట్ చేసిన వ్యక్తి. ఈ పాడ్కాస్ట్లో బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, అసలు ఇలాంటి రఫ్ ఫేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఫ్యూచర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఏంటి, అండ్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేశాం. ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ మొత్తం చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చిందంటే ఖచ్చితంగా ఒక్కరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ స్టోరీ టౌన్ స్టూడియోస్. హలో భార్గవ్. హే హాయ్ యుగేందర్. వెల్కమ్ టు స్టోరీ టౌన్ స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ బ్రో. యా, స్టాక్ మార్కెట్ ట్రైనర్గా మీరు అసలు ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఫైనాన్స్ వరకు అసలు మీ జర్నీ గురించి చెప్పండి ఒకసారి. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి అంటే స్కూలింగ్ డేస్ నుంచి అంటే ఈ యాక్టివిటీలోకి రావడానికి మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే బ్రో, లైక్ జియోపాలిటిక్స్ ఇంట్రెస్ట్, లైక్ కరెంట్ అఫైర్స్ ఇంట్రెస్ట్, ఫినాన్స్ ఇంట్రెస్ట్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ ఇంట్రెస్ట్. బట్ స్కూలింగ్ నుంచి ఏంటంటే జనరల్ యావరేజ్ స్టూడెంట్. ఓకే, సో మా పేరెంట్స్ ఏంటంటే, మా సిస్టర్ వచ్చేపాటికి చిన్నప్పటి నుంచి అన్ని యాక్టివిటీస్లో బాగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేది. ఓకే, సో నేను వచ్చేపాటికి ఓన్లీ యావరేజ్ స్టూడెంటే, పెద్ద ఎక్స్ట్రా కరిక్యులర్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. సో మా మదర్ వచ్చేపాటికి ఏంటంటే, షీఈ్ బాల్ బ్యాడ్మింటన్ నేషనల్ ప్లేయర్, ఒరిస్సా టీమ్ కెప్టెన్ యాక్చువల్లీ, 9 నేషనల్స్ ఆడారు. సో మమ్మీకి ఏంటంటే, ఓకే అట్లీస్ట్ స్పోర్ట్స్లోనే నేను పార్టిసిపేట్ చేయాలి, అట్లీస్ట్ అలా అయినా సరే నేను ఇన్వాల్వ్ అవ్వాలి యాక్టివిటీస్లో అనుకునేది. బట్ ఐ ఓన్లీ నో క్రికెట్, దానికి మించి ఎక్కువగా ఆడే ఉండే కాదు. అండ్ చాలా కాంపిటీషన్ ఉండేది దాని రిలేటెడ్గా. సో మా ఫాదర్ ఏంటంటే, సరే ఒక పని చేయి, లైక్ హిందూ పేపర్ ఇవన్నీ కూడా బాగా నువ్వు చదివి, నువ్వు క్విజ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉండేవి. సో నాకు బాగా ఇంట్రెస్ట్ క్విజ్ కాంపిటీషన్స్. సో అప్పుడు ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా నేను పేపర్స్ అన్ని చదివి దాని రిలేటెడ్గా మన కాంపిటీషన్స్లో మనకి ఈజీ అవుద్ది కదా అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. సో స్లోగా కరెంట్ అఫైర్స్ మీద ఇంట్రెస్ట్ బాగా అక్కడ పెరిగింది. అండ్ ఫైనాన్స్ రిలేటెడ్గా వచ్చేపాటికి డాడీ ఏంటంటే జాబ్ చేస్తూ సైడ్గా కూడా డాడీ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మార్కెట్స్లో. సో నేనేంటంటే జనరల్గా బిజినెస్ ఛానల్స్ చూడడం, బిజినెస్ ఛానల్స్ చూసినప్పుడు
నన్ను బాగా ఎక్సైట్ చేసిన యాక్టివిటీ ఏంటంటే హ్యూజ్ నెంబర్స్. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా సరే దే టాక్ అబౌట్ సమ్ బిలియన్స్, ట్రిలియన్స్, ఇలా పెద్ద పెద్ద అమౌంట్స్తో మాట్లాడుతూ ఉంటారు. అది బాగా ఎక్సైట్ చేసేది. కొన్నిసార్లు ఎక్కడైతే నేను న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉంటానో అవి కూడా నా క్విజ్ కాంపిటీషన్స్లో రిపీట్ అవుతూ ఉండేవి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇట్లాగా ఫైనాన్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద, జియోపాలిటిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఇంకా పబ్లిక్ స్పీకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా అన్నింటినీ కూడా ఇంకా జాట్ డౌన్ చేస్తున్నాను పాయింట్స్ అన్నీ కూడా. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైతే నేను ఫినాన్షియల్ లిటరసీ రిలేటెడ్గా ప్రమోట్ చేస్తున్నానో, అందరికి అవేర్నెస్ ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ ద పాండమిక్ యాక్చువల్లీ. సో నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పటి నుంచి నేను స్లోగా నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మార్కెట్స్ గురించి నాకు ఐడియా ఉంది. బట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి పాండమిక్ వచ్చిందో ఆ పాయింట్లో మా ఫాదర్ చెప్పింది ఒకటే, దిస్ ఈజ్ అన్ఫార్చునేట్ ఈవెంట్. ఈ ఈవెంట్ మళ్ళీ ఇండియాకి ఇంకెప్పుడు రాకూడదు యాక్చువల్లీ. ఓకే, చాలామంది పర్సనల్గా లాస్ అయ్యారు. సో కానీ మీరు స్టాక్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, స్టాక్ మార్కెట్స్ ఎకనామిక్ యాక్టివిటీ కంప్లీట్గా వరల్డ్ అంతా కూడా ఆగిపోయింది కాబట్టి కంప్లీట్గా స్టాక్ మార్కెట్స్ హ్యావ్ క్రాష్డ్ ఎంటైర్లీ. సో మా ఫాదర్ ఏమన్నారంటే, ఇప్పుడు గనక మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే, ఓకే మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే స్లోగా చాలా గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి సపోజ్ అవేర్నెస్ లేకపోతే యూ ట్రై టు క్రియేట్ అవేర్నెస్. ఎందుకంటే వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కంట్రీ గురించి రేపు పొద్దున ఏదైనా మళ్ళీ లైఫ్ జనరేట్ అయితే, మళ్ళీ వ్యాక్సిన్ లాంటిది కనుక్కుంటే, సో మళ్ళీ ఈ కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ రీబౌండ్ అవుతాయి. సో కాబట్టి మార్కెట్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి ఒక అవేర్నెస్ కింద స్టార్ట్ చేయనట్టు నేను స్టార్ట్ చేసినట్లాగా. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. అండ్ FLM సంబంధించిన ఫౌండర్స్ లైక్ కృష్ణ అండ్ ఉపేంద్ర, సో వాళ్ళ నుంచి ఒక ఇనీషియల్ మొమెంటం పుష్ అనేది వచ్చింది. సో వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి కొన్ని సెమినార్స్ ఇవ్వడం, కొన్ని వెబినార్స్ ఇవ్వడం, కొన్ని కోర్సెస్ అక్కడ కండక్ట్ చేయడం, అండ్ పర్సనల్గా కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి వాటికి వెళ్ళడం, యంగ్ మైండ్స్తో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి కూడా కొన్ని ఫినాన్షియల్ ట్రైనింగ్ లైక్ లిటరసీ జనరేట్ చేయడం, ఎస్పెషల్లీ ఉమెన్కి, వీళ్ళందరికీ కూడా లిటరసీ జనరేట్ చేయడం. అండ్ రీసెంట్గా రా టాక్స్ విత్ వంశీ కురపాటి ఉన్నారు కదా, సో వాళ్ళ అకాడమీ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి, హ్యాష్ ప్రో అకాడమీ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి వాళ్ళకి కొన్ని ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వడం, కోర్సెస్ కండక్ట్ చేయడం. సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ కరెంట్లీ. గ్రేట్ బ్రో. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనగానే బ్రో ఒక MBA గ్రాడ్యుయేట్, CAనో లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజరు వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారని అనుకుంటారు. మనము ఈ టాపిక్స్ అన్నీ ఎట్లా డిస్కస్ చేద్దామంటే, ఒక బిగినర్కి అసలు స్టాక్ మార్కెట్ అంటేనే ఏందో తెలియని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా నుంచి స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం బ్రో. ఓకే, యా బ్రో. సో అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు చేయాలి బ్రో? ఓకే, నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు చెప్పారు చూసారా, ఓన్లీ సర్టెన్ కేటగిరీలో ఉన్న పీపుల్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా మేజర్ ప్రైమరీ పాయింట్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. ఇన్వెస్ట్మెంట్ ఇస్ జస్ట్ కామన్ సెన్స్. మన చుట్టుపక్కల జరుగుతున్న యాక్టివిటీస్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఆ ట్రెండ్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డెఫినెట్లీ మనమే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మనమే వెతుక్కోగలం. దట్స్ వాట్. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తుండాలి అంతే. అండ్ మీరు అడిగిన పాయింట్, అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రైమరీ పాయింట్ ఫర్ దాట్. ఫస్ట్ వచ్చేపాటికి మనందరికీ కూడా ఒక కామన్ ఎనిమీ ఉన్నారు. ఆ ఎనిమీ పేరు ఏంటంటే ఇన్ఫ్లేషన్. ఓకే, సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఇయర్తో అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీ టికెట్ ప్రైజెస్ అవ్వచ్చు, లేకపోతే వెజిటబుల్ ప్రైజెస్ అవ్వచ్చు, గ్రాసరీస్ అవ్వచ్చు, ఏవైనా చూడండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే స్లోగా ప్రైజెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఓకే, సో అంటే మన కరెన్సీ వాల్యూ వచ్చేప్పటికీ కాన్స్టెంట్గా డిప్రిషియేట్ అయిపోతూ ఉంది. ఈ సంవత్సరం మీరు 100 రూపీస్ పెట్టి కొనే వస్తువు నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి మీరు 108, 109 పెట్టి కొనాల్సి వస్తుంది. సో కాబట్టి రీసెంట్గా వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారంగా కూడా చూసుకుంటే, ఇన్ఫ్లేషన్ ఇండియాలో ఇట్ ఈస్ అరౌండ్ 4%. ఇదివరకు ఎక్కువ ఉండేది యాక్చువల్లీ, ఇప్పుడు తగ్గి ఒక 4%, 4.5 అరౌండ్ ఉందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ఇట్ ఈస్ జస్ట్ ఎ సర్వే యాక్చువల్లీ. జనరల్గా మనం మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, జనరల్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఒక 2% యాడ్ చేసుకోవచ్చు. సో 6.5 to 7% ఆ రేంజ్లో ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఉంది అనుకుందాం, ప్లస్ ఆర్ మైనస్. సో అందరూ ఏమనుకుంటారు, మన డబ్బును తీసుకెళ్ళి జాగ్రత్తగా మన బ్యాంక్ అకౌంట్స్లో దాచేసి పెట్టుకుంటే ఓకే చాలా సేఫ్గా ఉంటే మన అమౌంట్ అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, ఈ ఇన్ఫ్లేషన్ తినేస్తుంది మొత్తం అమౌంట్ మొత్తం. ఇట్ ఈస్ ట్రైంగ్ టు మెల్ట్ అయిపోతుంది తెలియకుండానే మన అమౌంట్ అంతా కూడా. సో కాబట్టి మనం ఏం చేయాలి, ద ప్రైమరీ ఇంటెన్షన్ ఈజ్ టు బీట్ ద ఇన్ఫ్లేషన్. ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్ చేయండి, వాట్ ఎవర్ ఇంకా చాలా ఉంటాయి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, వేర్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇట్ ఈస్. మన ఫస్ట్ మోటివ్ వచ్చేపాటికి ఏంటంటే, ఇన్ఫ్లేషన్ని మనం బీట్ చేయగలగాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియల్ థింగ్. దాని తర్వాత ఏదైతే మనకి రిటర్న్స్ వస్తాయో, లెట్స్ కన్సిడర్ ఇండియాలో ఒక 7% ఇన్ఫ్లేషన్ ఉంది అనుకుందాం ఊరికే. మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు సమ్ ఎక్స్ అనే ప్లేస్లో, లెట్స్ కన్సిడర్ యూ గాట్ 14% రిటర్న్స్ ఆన్ దాట్. ఓకే, కానీ మనం ఇన్ఫ్లేషన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేశాక ఏదైతే వచ్చిందో ఆ రెస్ట్ ఆఫ్ ద 7%, దాట్ ఈస్ యువర్ రియల్ రిటర్న్.
ఎందుకంటే తెలియకుండానే మనం కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఇవన్నీ కూడా ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం. సో దట్స్ వాట్, ఇది ప్రైమరీ ఇంటెన్షన్ టు బీట్ ది ఇన్ఫ్లేషన్. సెకండరీ పాయింట్ వచ్చేప్పటికి ఏంటంటే, ఇదివరకు మన పేరెంట్స్ వీళ్ళందరూ ఉన్న టైంలో ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్, రైల్వేస్ జాబ్స్ చాలా చాలా వింటూ ఉంటాం, ఇట్లా ఉండేవి. వాళ్ళకి పెన్షన్స్ ఇవన్నీ బాగా వచ్చేవి. ఓకే, సో ఒక ఏజ్ దాకా మేబీ 60 years దాకా 55 దాకా వాళ్ళు వర్క్ చేస్తూ ఉండేవారు. తర్వాత వచ్చేప్పటికి గవర్నమెంట్ వాళ్ళు చేసిన సర్వీస్కి చక్కగా పెన్షన్స్ అన్నీ కూడా ఇస్తూ ఉండేవారు. సో కాబట్టి గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బాగానే ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ ప్రజెంట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఏరియాస్లో మీకు పెన్షన్స్ అనేవి లేవు అసలు, అవునా? సో పెన్షన్ లేనప్పుడు ఇప్పుడు రిటైర్మెంట్ వచ్చేప్పటికి అరౌండ్ 55-60 years ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు థింక్ చేస్తే తర్వాత ఏంటి పరిస్థితి? మనం అప్పటికి వర్క్ చేయలేం, ఎనర్జీ ఆ లెవెల్స్ అన్ని కూడా ఉండవు. బట్ తర్వాత ఏంటి పరిస్థితి? సో కాబట్టి ఈ రోజు నుంచి మనందరం కూడా మన రిటైర్మెంట్ ప్లానింగ్ని మనందరం కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చాలా చాలా నెససరీ. ఓకే, రేపు అనే రోజున నెక్స్ట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అట్లీస్ట్ మన కిడ్స్కి మనం హెల్ప్ చేయలేకపోయినా వీ షుడ్ నాట్ బి అ బర్డన్గా ఉండకూడదు. మన ఫైనాన్సెస్ని అట్లీస్ట్ మనం అవే టేక్ కేర్ చేసేటట్టు, ఏవైతే మనం ఈ ఒక మంచి కార్పస్ని బిల్డ్ చేస్తున్నామో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కోసం, ఆ కార్పస్ మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మనని జాగ్రత్తగా చూసుకునేటట్టు మనం బిల్డ్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద మేజర్ ఇంటెన్షన్స్ టు వై టు ఇన్వెస్ట్ అని చెప్పేసి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేవింగ్స్ అసలు చేసుకోవద్దా? మొత్తం సేవింగ్స్ అన్ని ఇన్వెస్ట్ చేయాలని అంటున్నారా? సేవింగ్స్ అనేది మొత్తం ఇన్వెస్ట్ చేయడం అనేది అది కాదు నా పాయింట్ యాక్చువల్లీ. సో ఓకే, మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్కి కొంత శాలరీ వస్తుంది అనుకోండి, లెట్స్ కన్సిడర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు వీ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనం ఏంటంటే ఇప్పుడు ఏదో మన మార్కెట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు టాక్ ఓన్లీ అబౌట్ మార్కెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ ఆప్షన్స్ ఉన్నాయో మీకు చెప్తాను చూడండి. మనకి ఎఫ్డీస్ ఉంటాయి, ఓకే, మనకి ఆర్డీస్ ఉంటాయి, మనకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉంటాయి, మనకి స్టాక్స్ ఉన్నాయి, మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మనకి గోల్డ్ ఉంది, మనకి బాండ్స్ ఉంది, మనకి రియల్ ఎస్టేట్ ఉంది. సో ఇలా రకరకాల ఎవెన్యూస్ ఉన్నాయి మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఓకే, సో జాగ్రత్తగా మనం చూసుకుని ఏంటంటే ఎర్లీ ఎవరైతే వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేస్తున్నారో, ఎవరైతే కిక్ చేస్తున్నారో లైఫ్ని, ఎక్కడ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఏవి లో టికెట్ ప్రైజెస్ యాక్టివిటీస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇవన్నీ అనుకోండి, హై టికెట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో జనాలు ఏం చేయాలంటే ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటి, అసలు మొత్తాన్ని కూడా కంప్లీట్గా సేవింగ్స్ని కంప్లీట్గా తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్లోనే పెట్టాలా? అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, నా ఇంటెన్షన్ ఏంటంటే ఎక్స్ అమౌంట్ అనే పర్సన్కి శాలరీ వచ్చిందంటే ఎక్స్పెన్సెస్ తీసేసేయండి ఫస్ట్. అంటే వాడి రెంట్ అవ్వచ్చు, వాడి గ్రాసరీస్ అవ్వచ్చు, వాడికి ఇంకోటి ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫస్ట్ తీసేసేయండి. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఏమన్నా చెప్పగలరు? పర్సెంటేజ్ అంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది రెంటెడ్ హౌసెస్ లో ఉంటారు, మనీ కాకుండా లైక్ 100% అనుకుంటే ఎంత పర్సెంటేజ్ తీసేయాలి అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రెంటెడ్ హౌసెస్ లో ఉంటా ఉంటారు, ఓకే, కొంతమంది ఓన్ హౌసెస్ లో ఉంటా ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఎక్స్పెన్స్ అనేది మిగులుతా ఉంటుంది, అవునా కదా? సో ఒక ఐటీ ఎంప్లాయీ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే, ఓకే, అందరు కూడా మెజారిటీగా ఈ మెట్రోపాలిటన్ లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి మెజారిటీగా పీజీస్ లో ఇలా ఉంటా ఉంటారు. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది, ఆ పీజీ రెంట్ యాక్టివిటీస్ వెళ్ళిపోతా ఉంటాయి, ట్రావెలింగ్ ఆస్పెక్ట్స్, మిస్లేనియస్ ఫుడ్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతా ఉంటాయి. ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏమనుకుంటారు, తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసేయాలని చెప్పి అనుకుంటారు. ఓకే, సో జనరల్ గా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే రిస్క్ వాలిటిలిటీ వాళ్ళకి అంతగా నచ్చదు. ఓకే, కానీ ఏంటంటే నేను కంప్లీట్ గా రైట్ ఆఫ్ చేయను దీన్ని దేన్ని కూడా. అరే మీరు అసలు ఎఫ్డీస్ లో పెట్టద్దు, అసలు ఆర్డీస్ లో పెట్టద్దు అని నేను అసలు రైట్ ఆఫ్ చేయను. నా పర్సనల్ ఇంటెన్షన్ అంటే జనరల్ గా మనకి ఫైనాన్స్ లో ఉన్న ఒక ఫార్ములా ఏంటంటే 100 minus your age. ఫర్ ఎగ్జాంపుల్ 100, నా ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 25 years అనుకోండి. 100 minus your age, దట్ ఈస్ 75 years. ఓకే, దాన్ని మనం కావాలంటే వీ కెన్ టిల్ట్ టువర్డ్స్ ఈక్విటీ అండ్ గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, రెస్ట్ ఆఫ్ ద 25% ఏదైతే ఉందో దాన్ని మనం బాండ్స్ లో కానీ ఫిక్స్డ్ అసెట్స్ లో కానీ కావాలంటే మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే ఒక పర్సన్ యంగ్ ఏజ్ లో ఉంటాడో వాడికి క్యాలిక్యులేటివ్ గా రిస్క్ తీసుకునే పాసిబిలిటీ చాలా చాలా హైలో ఉంటుంది. ఓకే, కానీ ఆ పర్సన్ ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుద్దంటే వాడికి రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ స్లోగా తగ్గిపోతా ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ 50 years ఉన్న పర్సన్ కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఆ పర్సన్ తీసుకెళ్ళిపోయి మీరు 70-80% మీరు ఈక్విటీ, అంటే నేను దీని గురించి మాట్లాడతాను, స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి అని చెప్తే కొంచెం భయపడతారు యాక్చువల్లీ. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్ వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అందుకేంటంటే మన ఏజ్ బట్టి మన యాక్టివిటీస్ బట్టి మనం ప్లే చేస్తూ ఉండాలి దీన్ని. ఓకే, అండ్ మొత్తాన్ని కంప్లీట్గా ఇన్వెస్ట్ చేయాలంటే లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అందరం కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్. ఏదైతే మన ఎక్స్పెన్సెస్ అన్ని పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ మనకు ఉందా లేదా. ఓకే, ఇప్పుడు చాలా కంపెనీస్లో
మనకి ఇన్సూరెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్, టాప్ మంచి మంచి ఎంఎన్సీ కంపెనీస్లో ఇన్సూరెన్స్ ఇస్తారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, అలా ఇస్తారు. కానీ కొన్ని కంపెనీస్లో ఏం చేస్తాయంటే వాళ్ళకి మాత్రం ఇన్సూరెన్స్ ఇస్తారు, వాళ్ళ స్పౌస్కి ఇస్తారు, కానీ పేరెంట్స్ని ఇంక్లూడ్ చేయరు. ఓకే, సో ఎవరైతే పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, అప్పుడు నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ ఎవరికైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, లేకపోతే వాళ్ళ వైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, వాళ్ళ పేరెంట్స్కి ఇన్సూరెన్స్ లేకపోతే, ఓకే, ఇప్పుడు చూడండి పేరెంట్స్ 45, 50, 55 ఏజ్ లిమిట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందు మనకి ఇన్సూరెన్స్ ఉండాలి, అండ్ మన పేరెంట్స్కి ఎట్ ఎనీ కాస్ట్ మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. వాట్ ఎవర్ ద కవర్ ఇట్ ఈస్, 5 lakhs 10 lakhs డిపెండింగ్ అపాన్ వాళ్ళకి ఏదైతే ఉందో తీసుకోవడం చాలా చాలా మ్యాండేటరీ. అలా కాదని చెప్పి మొత్తం ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేసి ఎక్కువగా రిటర్న్స్ రావాలి, తొందరగా నేను రిచ్ అయిపోవాలి ఇంటెన్షన్తో ఉంటే, రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇండియా ఈజ్ జస్ట్ 1 hospital bill away టు ఎంటర్ ఇంటు ద పావర్టీ అని చెప్పి అన్నారు. ఈరోజు చూడండి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అంటే 2 lakhs, 3 lakhs, 5 lakhs విపరీతంగా ఖర్చు అవుతుంది. సో కాబట్టి ఒక ఇన్సూరెన్స్, ఒక అన్సర్టన్ యాక్టివిటీ గురించి ఇన్సూరెన్స్ తీసుకోవడం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా మ్యాండేటరీ. ఓకే, దట్స్ వాట్ ప్రైమరీ ఇంటెన్షన్. ఇన్సూరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేప్పటికి ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీని మీద ఫోకస్ పెట్టరు సరిగ్గా. ఓకే, నేను వచ్చేప్పటికి ఎలా ఫాలో అవుతా అంటే నా పర్సనల్ శాలరీలో వాట్ ఎవర్ ఐమ్ గెటింగ్ ఒక 10% తీసుకెళ్ళి నేను ఎమర్జెన్సీ ఫండ్ కింద పెడతాను అనమాట. ఏదో బ్యాంక్ అకౌంట్లో కానీ లేకపోతే లిక్విడ్ ఫండ్స్లో కానీ ఎక్కడో చోట పెట్టుకుంటాను. ఓకే, ఎందుకు పెట్టుకుంటాను, మొత్తం తీసుకెళ్ళిపోయి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టేసాను అనుకోండి, ఇమీడియట్గా నాకు ఏదైనా అర్జెంట్గా నాకు ఏదైనా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ ఒక పర్సన్ యాక్సిడెంట్ అయింది వాడికి, ఓకే, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, ఇమీడియట్గా ఏదైనా అమౌంట్ కావాలంటే మీకు ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్, టైం పడుతుంది కదా. సో మనకి లిక్విడ్ కొంచెం ఉండాలి మన దగ్గర. ఓకే, సో నేను పర్సనల్గా ఎలా ఫాలో అవుతా ఉంటానంటే 10% ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకుంటా ఉంటాను. కానీ నాకు కూడా చాలాసార్లు ఇప్పుడు నేను మార్కెట్స్లో ఇన్వాల్వ్ అయ్యాను, నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను, ఎస్ఐపీస్ చేస్తూ ఉంటాను. ఈ మార్కెట్స్ ఎప్పుడైతే బాగా గ్రో అవుతున్నాయో చాలాసార్లు మనకి అనిపించింది అనమాట, అరే ఏదైతే నేను ఎమర్జెన్సీ ఫండ్లో పెడుతున్నానో అది డెట్ క్యాపిటల్ కిందే ఉంది, ఎక్కువగా రిటర్న్స్ రావు దాంట్లో, డెట్ క్యాపిటల్ కిందే ఉంది. దాన్ని తీసుకెళ్లి స్లోగా మార్కెట్స్లో మూవ్ చేస్తే నాకు మంచిగా బెటర్ రిటర్న్ వస్తుంది కదా అని నాకు చాలాసార్లు అనిపించింది. కానీ సర్లే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్కి స్టిక్ అవుదాం అని చెప్పేసి ఎప్పుడు కూడా దాన్ని నేను పెద్దగా కెలకలేదు యాక్చువల్లీ. కానీ వన్ ఫైన్ డే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అనుకుంటా, సెప్టెంబర్ 2024 మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి యాక్చువల్లీ. ఓకే, నేను ఏదైతే ఏరియాలో ఉంటున్నానో అసలు ఆ ఏరియాలో ఫ్లడ్స్ వస్తాయని చెప్పేసి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, యాక్చువల్లీ నాట్ ఎక్స్పెక్టెడ్. నేను 2008లో అనుకుంటా సంథింగ్ ఏదో కొంచెం వాటర్ వచ్చింది, కానీ మరీ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయేంత హ్యూజ్ ప్రాపర్టీ లాస్ అయ్యేంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా. కానీ అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఫార్చునేట్లీ పర్సనల్గా లాస్ ఏం జరగలేదు, కానీ ప్రాపర్టీ లాస్ చాలా జరిగింది యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు అంత ప్రాపర్టీ లాస్ జరిగినప్పుడు సడన్గా అమౌంట్ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఓకే, ఇద్దరు మనం మొత్తాన్ని మనం లోన్ తీసుకోవాలి, మళ్ళీ లోన్ తీసుకుంటే మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండాలి, ఇలా ఉంటుంది, అవునా కదా. ఓకే, కానీ ఆ టైంలో నేను ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి నేను బిల్డ్ చేసుకుంటే ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉందో అది రెస్క్యూ చేసింది, అట్లీస్ట్ 70% రెస్క్యూ చేసింది ఆ టైంలో. ఓకే, సో ప్లాన్ చేసుకోకపోతే చాలా చాలా కష్టం, ఎవరికి కూడా చెప్పిరాదు కదా, ఏ యాక్టివిటీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. సో అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కూడా రీసెంట్గా నాకు కాల్ వచ్చింది. ఒక అమ్మాయి నాకు ఏం కాల్ చేసిందంటే ఇలా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా నేను ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పి సంథింగ్ అమ్మాయి ఏదో షేర్ చేసుకుంటుంది. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతానంటే ముందు నీకు ఇన్సూరెన్స్ ఉందా, నీ పేరెంట్స్ ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాను జనరల్గా. ఓకే, ఆ అమ్మాయి అంతా తనకి ఇన్సూరెన్స్ ఉందని చెప్పింది, కానీ వాళ్ళ పేరెంట్స్కి ఇన్సూరెన్స్ లేదని చెప్పింది. నేను ఏమన్నానంటే ఫస్ట్ మీ పేరెంట్స్కి ఇన్సూరెన్స్ తీసుకోండి, ఫస్ట్ తీసుకున్న తర్వాత వాట్ ఎవర్ ద మనీ విచ్ ఈస్ బిన్ లెఫ్ట్ ఓవర్ దాన్ని కావాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అని చెప్పి జనరల్గా చెప్పాను అనమాట. తను ఏమందంటే ఈ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అవుద్దో నాకు పెద్దగా ఐడియా లేదు అని చెప్పింది. అప్పుడు నేను ఏమన్నానంటే ఇదిగో మీ పేరెంట్స్కి ఇలా తీసుకోవచ్చు, సర్టెన్ అమౌంట్ ఆఫ్ కవర్ ఉంటుంది, దానికి నువ్వు ఇంత ప్రీమియం పే చేయాలి, లెట్స్ కన్సిడర్ 25,000, లెట్స్ కన్సిడర్ 30,000, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సూరెన్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంవత్సరం కనుక మా పేరెంట్స్కి ఏం అమ్మకపోతే ఆ ప్రీమియం అంతా నాకు వేస్టే కదా అని ఉంది. సో అంటే చాలా మందికి అవేర్నెస్ లేదు సరిగ్గా, ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్టివిటీ మనం ప్లాన్ చేయలేం, అన్ప్లాన్డ్ గానే వస్తుంది. దాన్ని మనం ప్రికాషనరీగా మనం ఎర్లీ లైఫ్ లో ప్లాన్ చేసుకోవడమే చాలా చాలా బెటర్. దట్స్ వాట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ దిస్, నిజంగా చాలా గ్రేట్ థింగ్ చెప్పారు. సో విల్ డైవ్ ఇన్ టు ద మార్కెట్. మనం ఇప్పుడు మొత్తం స్టార్టింగ్ ఒక బిగినర్ నుంచి ఎట్లయితే ఉంటుందో సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అది చెప్పండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ని అంటే మరీ జనరిక్ టర్మ్స్లో ఒక లేమన్కి కూడా అర్థం అవ్వాలంటే
మనం ఒక రైతు బజార్ అనుకుందాం స్టాక్ మార్కెట్ని. ఓకే, రైతు బజార్లో ఏముంటాయి, రకరకాల వెజిటేబుల్స్ ఉంటాయి, బ్రింజాల్ ఉంటుంది, రకరకాల వెజిటేబుల్స్ ఉంటాయి, దానికి కూడా రేట్స్ అన్ని రాస్తూ ఉంటారు. ఇగో ఈ రోజు రేట్ ఇది. ఓకే, బేస్డ్ అపాన్ డిమాండ్ అండ్ సప్లై బట్టి ఏమవుతుందంటే రోజు రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి వెళ్తాం, మనకు కావాల్సిన కొనుక్కుంటాం, మనం వచ్చేస్తాం. ఓకే, స్టాక్ మార్కెట్ కూడా సేమ్ అలానే. ఓకే, లిస్టెడ్ కంపెనీస్ ఇండియాలో చాలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, విప్రో, లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. లిస్టెడ్ కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, దానికి సంబంధించిన కంపెనీస్లో షేర్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ టైనీ పార్ట్ ఆఫ్ ద కంపెనీ, అంటే ఇట్స్ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ. ఆ స్మాల్ పార్ట్ ఆఫ్ ద కంపెనీని బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే ఆ యాక్టివిటీని ఏమంటారు, స్టాక్ మార్కెట్ అంటారు. ఓకే, బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే యాక్టివిటీని ఏమంటారు, స్టాక్ మార్కెట్ అంటారు. ఇప్పుడు ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్స్చేంజెస్ ఉంటాయి మనకి. ఓకే, ఇండియాలో 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేపాటికి ఏంటంటే ఎన్ఎస్సి, ఇంకోటి వచ్చేపాటికి ఏంటంటే బిఎస్సి. ఓకే, మీరు ఒక షేర్ హోల్డ్ చేస్తున్నారంటే ఇండైరెక్ట్లీ యూఆర్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ. ఈవెన్ ఇఫ్ యూఆర్ హోల్డింగ్ 1 షేర్, ఒకటి హోల్డ్ చేస్తున్నా కూడా యూ ఆర్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ, ఎందుకంటే యూఆర్ హోల్డింగ్ అ టైనీ పార్ట్. ఓకే, మన ఎన్ఎస్సికి వచ్చేపాటి దాన్ని ఏమంటారంటే ఎన్ఎస్సిని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పి అంటారు. బీఎస్సీ వచ్చేప్పటికి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బీఎస్సీ ఇస్ వెరీ వెరీ ఓల్డ్ ఎక్స్చేంజ్ యాక్చువల్లీ. ఓకే, మన ఇండియాకి 2 ఫ్లాగ్షిప్ ఇండికేటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి మీ బాడీలో టెంపరేచర్ తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి, థర్మోమీటర్ పెట్టాలి. థర్మోమీటర్ పెడితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వస్తే నాకు తెలుస్తుంది, బాస్ ఈ అబ్బాయికి ఫీవర్ ఉందని చెప్పేసి, లేదంటే ఫీవర్ లేదని తెలుస్తుంది. అలానే ఇండియా యొక్క ఎకనామిక్ హెల్త్ ఎలా ఉంది, ఓకే, మన కంపెనీస్ ఎలా ఉంటున్నాయి, ఆ తెలుసుకోవడానికి యూస్ చేసే 2 మేజర్ ఇండికేటర్స్ ఏంటంటే ఫ్లాగ్షిప్ ఇండికేటర్స్, నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ 30. నిఫ్టీ 50 అంటే ఇండియాస్ ఫ్లాగ్షిప్ ఇండెక్స్ విచ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ టాప్ 50 కంట్రీస్ ఆఫ్ అవర్ కంట్రీ, టాప్ 50 కంపెనీస్. దాని హెల్త్ మనకు తెలిసిపోతూ ఉంటుంది ఆ ఇండికేటర్ బట్టి. ఇప్పుడు ఆ ఇండికేటర్ ఎప్పుడు గ్రో అవుతూ ఉంటుంది, మన కంపెనీస్ అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటే ఆ కంట్రీ ఇండికేటర్ ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది, ఇండెక్స్ మూవ్ అవుతూ ఉంటుంది. సపోజ్ బాగా పెర్ఫామ్ చేయకపోతే ఆ ఇండెక్స్ పడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేపాటికి సెన్సెక్స్ 30, ఇది టాప్ 30 కంపెనీస్ యొక్క ఇండికేటర్. యాక్చువల్లీ సెన్సెక్స్ 30 కంటే కూడా నిఫ్టీ 50ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు మార్కెట్లో. ఎందుకంటే టాప్ 30 కంపెనీస్ యొక్క ఇండికేషన్ మీకు తెలుసుకోవడం కంటే కూడా టాప్ 50 కంపెనీస్ యొక్క హెల్త్ని తెలుసుకుంటే ఇంకొన్ని డైవర్సిఫైడ్ కంపెనీస్ ఎంటర్ అవుతాయి, ఇంకొన్ని బిగ్ కంపెనీస్ యాడ్ అవుతాయి. కాబట్టి ఇంకొంచెం బెటర్గా మనకు తెలుసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ జనాలు అందరూ కూడా నిఫ్టీ 15 బాగా కోట్ చేస్తూ ఉంటారు. దట్స్ వాట్. సో ఎన్ఎస్సి బిఎస్సి, ఎన్ఎస్సి 10 పాయింట్లు పడింది, బిఎస్సి 10 పాయింట్లు పడింది అని న్యూస్లో వస్తుంది. ఎన్ఎస్సి బిఎస్సి ఎక్స్చేంజెస్ యాక్చువల్లీ నిఫ్టీ పడడం, సెన్సెక్స్ పడడం, పెరగడం ఇవి చూస్తూ ఉంటాం యాక్చువల్లీ. సో ఐపీఓస్ అంటే ఏంటి బ్రో అసలు? సో ఈ ఐపీఓస్ అంటే ఏంటంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు యాక్చువల్లీ దాన్ని. ఇప్పుడు లిస్టెడ్ ప్లేయర్స్ ఉన్నారు మన ఇండియాలో, లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, లక్షల కంపెనీస్ ఉన్నాయి. ఓకే, కానీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఓన్లీ ఒక 5,000, 4,500 ఇవి మాత్రమే ఉన్నాయి. చాలా మందికి డౌట్ వస్తుంది, అదేంటి లక్షల కంపెనీలు ఉన్నాయి బయట, అందుకని ప్రతి కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఎందుకు లేవు, ఎందుకని ఏ రిలయన్స్, ఏ టీసీఎస్, ఏ భారత్ థియేటర్లో ఎందుకు కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి ఇట్లాగా అని చెప్తే, ఏదైతే కంపెనీ విచ్ ఇస్ నాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్, విచ్ ఇస్ నాట్ లిస్టెడ్, అది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఓకే, ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ఏవైతే కంపెనీస్ లిస్ట్ అవ్వలేదో ఎంటర్ అయ్యే ఆ ప్రాసెస్ని ఐపీఓ ప్రాసెస్ అంటారు. దీనికి ఎవరిస్తారు అప్రూవల్? సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ వాళ్ళు ఏం చేస్తారంటే అప్రూవల్ ఇస్తారు యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు మీకు జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు స్విగ్గీ ఉందనుకోండి, జొమాటో ఉందనుకోండి, ఒక 3 years 4 years బ్యాక్ ఈ కంపెనీస్ అన్ని కూడా అన్లిస్టెడ్ కంపెనీసే, దిస్ ఆర్ నాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. కానీ రీసెంట్గా స్టాక్ మార్కెట్లో మీకు ఈ షేర్స్ కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఎందుకని రీసెంట్గా ఈ కంపెనీస్ ఐపీఓ పెట్టి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. ఓకే, మీకు ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా, జెప్టో అనే ఒక కంపెనీ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు జెప్టో అనే కంపెనీ వాడికి Tier 1 సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో, బెంగళూరులో, ముంబైలో, ఢిల్లీలో బాగా ఆపరేట్ చేస్తున్నాడు క్విక్ కామర్స్. ఓకే, వాడు బాగా ఆపరేట్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్గా వాడికి ఏం కావాలి, డార్క్ వేర్ హౌసెస్ అన్ని కూడా కావాలి, డార్క్ వేర్ హౌసెస్ కావాలి. సో ఎన్ని ఎక్కువగా ఉంటే వాడు అంత ఫాస్ట్గా డెలివర్ చేయగలుగుతాడు. ఓకే, లెట్స్ కన్సిడర్ యాజ్ ఎ సీఈఓ మీరే అనుకోండి, జెప్టో సీఈఓ, మీకు ఒక థాట్ వచ్చింది, అరే మనం Tier 2, Tier 3 సిటీస్కి కూడా మనం పెనిట్రేట్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ కూడా మనకు చాలా చాలా పెద్ద మార్కెట్ ఉంది అని మీకు అనిపించింది అనుకోండి. అనిపించడం బాగానే ఉంది, కానీ దానికి డబ్బులు కావాలి కదా, యూ నీడ్ ఫండింగ్ ఎట్ ఆల్. సో ఫండింగ్ కావాలంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి మీరు బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళచ్చు, వీసీస్ దగ్గరికి వెళ్ళచ్చు, అదొక రూట్, అదొక ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ రూట్. ఇంకోటి రూట్ ఏంటంటే మనమే వి ద ఇన్వెస్టర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, జెప్టో ఏం చెప్తాడు మీకు, బాస్ ఇలాగా నాకు కొంత అమౌంట్ కావాలి, లెస్ కానీ నాకు ఒక 1,000 కోట్లు కావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే,
నేను నా కంపెనీలో ఉన్న షేర్స్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకే, నా కంపెనీలో ఉన్న స్టేక్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తా త్రూ షేర్స్ రూపాన. మీరు డబ్బుల్ని నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి. ఇది ఐపీఓ అంటే ఏంటి, వాడికి ఎంతో కొంత మనీ కావాలి. నో, హీఈస్ రైజింగ్ మనీ త్రూ పీపుల్ టు ఇంప్రూవ్ బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి. ఇప్పుడు అది ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది టైం విల్ టెల్. ఓకే, కానీ వాడు ఏంటో ఒక స్టోరీ చెప్తాడు, ఇలా నేను గ్రో అనుకుంటున్నా, ఈవెన్ ఆ స్టాటిస్టిక్స్, ఈవెన్ ఆ హెల్త్ ఆఫ్ ద కంపెనీ అంతా కూడా. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. మీకు నచ్చితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, నచ్చకపోతే లేదు. సో దిస్ ఈస్ వాట్ ఐపీఓ మీన్. అట్లాగా బిగ్గెస్ట్ అప్కమింగ్ ఐపీఓస్ చూసుకుంటే మనకి బోట్ ఉంది, జెప్టో ఇందుకు ఎగ్జాంపుల్ గా తీసుకున్నా, కానీ జెప్టో కూడా అప్రూవల్ వచ్చింది ఐపీఓ రిలేటెడ్ గా, నాకు వచ్చింది అనుకుంటా. అండ్ ఓయో వాళ్ళకి కూడా దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ద ఐపీఓ పార్ట్ అండ్ ఆల్. ఏథర్ ఎనర్జీ ఉన్నాయి కదా, ఇవి కూడా these are some of the big companies which are trying to enter into the markets. So 2014 ఈ పాండమిక్ టైంలో, పాండమిక్ తర్వాత చాలా ఆల్మోస్ట్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఐపీఓస్ వచ్చినాయి 2024లో. అంత ఐపీఓస్ ఈ 2025లో లేవు. ఎందుకు? రీజన్ ఎందుకు బ్రో? రీజన్ ఎందుకంటే, అంటే దీన్ని జనరిక్గా ఫస్ట్ మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మూవీస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవ్వు ఎప్పుడు అంటే ఎప్పుడైతే సీజన్ లేదంటే ఎగ్జాంపుల్ సీజన్ లేదంటే ఎప్పుడు స్కూల్స్ కాలేజ్ పండగలు లేని టైంలో. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతుంది అనుకోండి, పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతాయి. మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ మార్చ్ ఏప్రిల్ ఆ ఏరియాస్ అందరికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మూవీస్ ఎక్కువగా రిలీజ్ చేయరు. ఎందుకు రిలీజ్ చేయరు? బికాస్ అది కలెక్షన్స్ రావు, రెవెన్యూ రాదు. అవునా కదా? ఇప్పుడు జనాలు చూడరు అన్నప్పుడు, ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు వెళ్ళరు ఆ టైంలో. ఇప్పుడు ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చాయో, ఎప్పుడైతే మంచి సంక్రాంతి అలాంటివి వచ్చాయో, మళ్ళీ జనాలు అందరూ కూడా ఎక్సైటెడ్ గా ఉంటారు, అవైలబుల్ గా ఉంటారు. అప్పుడు మంచి మంచి మూవీస్ రిలీజ్ అవుతా ఉంటాయి. వాళ్ళకి కూడా మంచిగా రెవెన్యూ అనేది వస్తూ ఉంటాయి, కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇందాక మనం ఏమనుకున్నాం, ఐపీఓస్ అంటే మనీని వాడు రైజ్ చేయాలి త్రూ ఇన్వెస్టర్స్, రైజ్ చేయాలి కదా. అప్పుడు ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి కదా, బాగా ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్ నుంచి చూసుకుంటే మార్కెట్స్ ఆర్ క్రాషింగ్ లైక్ ఎనీథింగ్ డ్యూ టు సమ్ ఎక్స్పైజెడ్ పారామీటర్స్ మనం డిస్కస్ చేస్తాం. సో ఎక్కువ ఇన్వెస్టర్స్ చాలా పెసిమిస్టిక్ గా ఉన్నారు, జనం ఆప్టిమిస్టిక్, చాలా భయంగా ఉన్నారు. అమ్మో ఏంటి రోజు మార్కెట్స్ క్రాష్ అయిపోతుందని చెప్పేసి. ఈ టైంలో ఏదైనా కంపెనీ వచ్చి డబ్బులు రైజ్ చేయాలి అంటే వాడికి రైజ్ అవుతుందో లేదో డౌట్, చాలా చాలా కష్టం. అందుకే మీరు చూడండి 2022 23 24 ఎప్పుడైతే మార్కెట్స్ చాలా చాలా బాగున్నాయో చాలా కంపెనీస్ వచ్చేసి జనాలు విచ్చలవిడిగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు మార్కెట్స్ లోకి ఎంటర్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు చాలా కాషియస్ గా ఉన్నారు. కాబట్టి వన్స్ ఇదంతా కూడా డస్ట్ అంతా కూడా సెటిల్ డౌన్ అయిన తర్వాత స్లోగా మళ్ళీ మార్కెట్ లోకి ఐపీఓస్ అనేవి స్టార్ట్ అవడం జరుగుతూ ఉంటుంది. అట్లా. సో బ్రో, మీరు ఇందాక అన్లిస్టెడ్ కంపెనీస్ అన్నారు. అన్లిస్టెడ్ కంపెనీస్ అంటే విచ్ ఆర్ నాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్, రైట్? సో మా ఫ్రెండ్ ఒకడు అన్లిస్టెడ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశాడు. ఈజ్ ఇట్ సేఫ్? అసలు సేఫా అది? అంటే అన్లిస్టెడ్ కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఓకే, కానీ ఒకే ఒక బ్యాడ్ యాక్టివిటీ ఏంటంటే, సపోజ్ అన్లిస్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది అన్లిస్టెడ్ స్పేస్ లో, చెన్నై సూపర్ కింగ్స్ ఉంది అన్లిస్టెడ్ స్పేస్ లో, ఫ్రాంచైజ్ సంబంధించిన యాజ్ కంపెనీ, అదే కంపెనీ బిజినెస్ కాబట్టి అదే అంటున్నా. అన్లిస్టెడ్ కంపెనీస్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే, దాని ద్వారా మీరు ప్రైవేట్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ అయితే ఉంది. కానీ సపోజ్ అక్కడ గనక ఏదైనా మెస్ జరిగితే, సంథింగ్ వాడు మీకు షేర్స్ ఇవ్వకపోవడం, సంథింగ్ ఏమైనా ఫ్లక్చుయేషన్, సంథింగ్ ఎక్స్పోజిట్ పారామీటర్స్ ఏమైనా జరిగి మీరు మోసపోతే గనక, ఓకే, ఇట్ డజంట్ కమ్ అండర్ ద రెగ్యులేషన్ ఆఫ్ సెబీ. ఏవైతే ఐపీఓస్ కి సెబీ అప్రూవల్ ఇచ్చిందో, ఏవైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో, ఇప్పుడు లిస్టెడ్ కంపెనీలో మీరు షేర్స్ తీసుకున్నారు, సంథింగ్ ఎక్స్చేంజ్ లో మీరు కొన్నారు, షేర్స్ క్రియేట్ అవ్వలేదు, ఏదైనా కూడా యూ కెన్ గో డైరెక్ట్లీ టు సెబీ. నాకు ఇలా జరిగిందని మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. కానీ అన్లిస్టెడ్ స్పేస్ లో సంథింగ్ ఇలా జరిగి మీరు కనుక మోసపోతే, ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే, ఇట్ డజంట్ కమ్ అండర్ ద రేడార్ ఆఫ్ సెబీ. సో కాబట్టి ఎవ్వరు మిమ్మల్ని హెల్ప్ చేయలేరు. సో సాధ్యమైనంత వరకు రీసెంట్గా కూడా సెబీ ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తుందంటే అన్లిస్టెడ్ స్పేస్లోకి ఎక్కువగా ఎంటర్ అవ్వద్దు అంటుంది. ఎందుకంటే చాలా వాలిటిలిటీ ఉంటుంది, విపరీతమైన వాలిటిలిటీ. సో కాబట్టి బెటర్ టు నాట్ టు టచ్ ద మార్కెట్ ఆఫ్ అన్లిస్టెడ్ స్పేస్. ఇండియాలో ఉన్న అన్లిస్టెడ్ స్పేస్లో హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ నాకు తెలిసి ఎన్ఎస్సి. సో చాలా మంది ప్రాఫిట్స్ లో ఉన్న కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు బ్రో. సో మనం ఈ లాస్ మేకింగ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ లాస్ మేకింగ్ కంపెనీస్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మనం అసలు? లాస్ మేకింగ్ కంపెనీస్ అంటే లైక్ రీసెంట్ గా కొన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో తీసుకుందాం. జొమాటో వచ్చినప్పుడు కూడా అది యాక్చువల్లీ లాస్ మేకింగ్ కంపెనీ. ఓకే, అంటే
ఎలా టైం సిచ్యువేషన్స్ మారిపోతా ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్అప్ కల్చర్ మన కంట్రీలో చాలా బాగా బూమ్ అవుతుంది. ఓకే, మీకు తెలుసు స్టార్ట్అప్ ఏం చేస్తారంటే స్టార్టింగ్ దే ట్రై టు బర్న్ మోర్ అండ్ మోర్ క్యాష్. వాళ్ళు పెనిట్రేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు జొమాటో మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి స్టార్టింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిస్కౌంట్స్ విపరీతంగా ఇచ్చేవాడు. డిస్కౌంట్స్ ఇస్తా ఉంటే కదా మనకి ఇదివరకు గూగుల్ పే వాటిలో కూడా బాగా డిస్కౌంట్స్ ఇచ్చేవాడు, సారీ క్యాష్ బ్యాక్స్ అని ఇచ్చేవాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్లోగా పెనిట్రేట్ అయ్యి మనం కొంచెం బాగా వాటికి ఎడిక్ట్ అయిన తర్వాత ఇది లేకపోతే మనం ఉండలేము అన్నప్పుడు మనం వాటి చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో కాబట్టి ఈ ఇనీషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే వాడు కొత్త సెగ్మెంట్లో కూడా వచ్చాడు కాబట్టి ఎక్కువగా కూడా క్యాష్ బర్న్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఇప్పుడు మనం జొమాటో వచ్చినప్పుడు కూడా అందరూ మిక్స్డ్ రియాక్షన్స్ యాక్చువల్లీ. ఎవరైతే ఓల్డ్ లెగసీ పీపుల్ ఉన్నారో లేదు ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పేసి, ఎవరైతే న్యూ పీపుల్ ఉన్నారో లేదు దీనికి చాలా పొటెన్షియల్ ఉంది, చాలా మార్కెట్ ఉంది, ఎందుకంటే డోర్ డాష్ అండ్ కంపెనీస్ చైనాలో ఇట్స్ డూయింగ్ వెరీ వెల్, సో అలా కూడా మన కంట్రీలో పెనిట్రేట్ అవ్వచ్చు అని చెప్పేసి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. నాకు తెలిసి జొమాటో విచ్ ఇస్ బీన్ లిస్టెడ్ అరౌండ్ 140s ఆ ఏరియాలో లిస్ట్ అయింది అనుకుంటా మార్కెట్లోకి వచ్చేపాటికి. కానీ ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తున్నాయి స్లోగా మార్కెట్స్ బాగాలేదు, మార్కెట్స్ దాన్ని సరిగ్గా చూడట్లేదు, లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి స్లోగా షేర్స్ క్రాష్ అవ్వడం మెల్లమెల్లగా జరుగుతూ ఉంది. అక్కడ అశ్వత్ దామోదర్ అని చెప్పి యూఎస్ఏలో ఒక మంచి ఫినాన్షియల్ లిస్ట్ ఉన్నారు. ఆయన కూడా ఏమన్నారంటే జొమాటో చూస్తా ఉండండి బిలో ₹50 కూడా వచ్చేస్తుందని చెప్పేసి చెప్పారు. అండ్ జొమాటో కూడా ఏం జరిగిందంటే అదే టైంలో పడిపోతూ వాళ్ళు దే ట్రై టు ఎక్వైర్ బ్లింకిట్. ఓకే, అందరూ అన్నారు ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ హ్యాపీ ఎట్ ఆల్, ఎందుకంటే నువ్వు ఒక లాస్ మేకింగ్ కంపెనీ. అండ్ ఇన్ఫోఎడ్జ్ సంబంధించిన పీపుల్ అంటే ఇన్ఫోఎడ్జ్ అంటే ఈ నౌకరీ ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఓకే, ఇన్ఫోఎడ్జ్ వాళ్ళు కూడా దే ఆర్ ద బోర్డ్ మెంబర్స్ ఆఫ్ జొమాటో. వాళ్ళు చెప్పారు వాళ్ళ సీఈఓకి దీపేంద్ర గోయల్కి, బాస్ నువ్వు ఒక లాస్ మేకింగ్ కంపెనీవి, నువ్వు ఇంకొక లాస్ మేకింగ్ కంపెనీ ఎక్వైర్ చేద్దాం ట్రై చేస్తావు, సో ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించు అని చెప్తే గట్ ఫీలింగ్ ఆఫ్ సీఈఓ, గట్ ఫీలింగ్ ఆఫ్ దీపేంద్ర గోయల్ తనేమన్నారు, లేదు క్విక్ కామర్స్ వచ్చే రోజుల్లో చాలా బాగా బూమ్ అయ్యే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఓకే, 10-minute 20-minute డెలివరీస్ ఇవన్నీ కూడా నేను బ్లింకిట్ ని టర్న్ అరౌండ్ చేయొచ్చు, మంచి బాగా మనం పర్ఫామ్ చేయొచ్చు అని ఇంటెన్షన్ తో వాళ్ళు ఏం చేశారు, ఎక్వైర్ చేశారు అరౌండ్ 2022 అనుకుంటే, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద టైమ్ లైన్స్ అండ్ ఆల్. 2022లో ఎక్వైర్ చేసిన 23-24లో విపరీతంగా క్విక్ కామర్స్ బాగా బూమ్ తీసుకుంది. బ్లింకిట్ ఈస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ప్లేయర్ ఇన్ ద క్విక్ కామర్స్ సెగ్మెంట్. ఎప్పుడైతే వాళ్ళు తీసుకునే డెసిషన్ చాలా వర్కౌట్ అయ్యింది అండ్ జొమాటో దీనివల్ల కొంచెం ప్రాఫిటబిలిటీలోకి వచ్చింది అనే ట్రిగర్స్ ఎప్పుడైతే కనిపించాయో మార్కెట్ స్టార్టెడ్ టు రియాక్ట్ ఫర్ జొమాటో. ₹50 మీమ్స్ ఎలా వచ్చావంటే కేజీ టొమాటో కంటే కూడా జొమాటో షేర్ ప్రైస్ తక్కువ అని చెప్పి అప్పుడు మీమ్స్ వచ్చాయి యాక్చువల్లీ. అలాంటి పాయింట్ నుంచి అరౌండ్ ₹50 లెవెల్స్ నుంచి జొమాటో వెంట 300 లెవెల్స్, ఇప్పుడు దాని ఎటర్నల్ కింద పేరు మార్చారు యాక్చువల్లీ, 300 లెవెల్స్ దాకా వెళ్ళిపోయింది. సో లాస్ మేకింగ్ అని కాదు, ఎప్పుడైతే ఆ ట్రిగర్ మీకు కనిపించినప్పుడు, ఓకే, ఎప్పుడైతే ఇది ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ బాగుంది, అరే ఈ రోజు లాస్ లో ఉండొచ్చు, రేపు పొద్దున్న వీడు తీసుకున్న డెసిషన్స్ బట్టి ఇది ప్రాఫిట్స్ రావచ్చు అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే దాన్ని బట్టి యూ షుడ్ టేక్ ద డెసిషన్స్. ఓకే, మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఓలా ఎలక్ట్రిక్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓలా ఎలక్ట్రిక్ కూడా ఐపీఓ పెట్టి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు కూడా స్టోరీ చెప్పారు, పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టాలి అది ఇది. ఓకే, దే సైడ్ గుడ్ స్టోరీ చెప్పిన తర్వాత ఇన్వెస్టర్స్ నమ్మారు, స్టాక్ మార్కెట్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు. అరౌండ్ ₹150 ₹140 లిస్ట్ అయింది అనుకుంటా సంథింగ్ అరౌండ్. కానీ మీరు చూస్తే డ్రాస్టిక్గా షేర్స్ ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ అన్ని కూడా క్రాష్ అయిపోతున్నాయి. ఓకే, ఎందుకని క్రాష్ అవుతున్నాయి? బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రోడక్ట్ చూడండి, దాని ప్రోడక్ట్ రిలేటెడ్గా చాలా జనరల్గా మనం యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ద ఫినాన్షియల్స్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. జనరల్గా అబ్జర్వ్ చేస్తే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు చూస్తూ ఉంటే ఎన్నో కంప్లైంట్స్ ఈ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద సమ్ 80,000 కంప్లైంట్స్ 70,000 కంప్లైంట్స్ పర్ మంత్ వెళ్తున్నాయి. అంటే కస్టమర్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ రిగార్డింగ్ ద ప్రోడక్ట్. మీ ప్రోడక్టే మీ కంపెనీ, మీరు ఎంత బాగా ప్రోడక్ట్ ఉంటే అంత బాగా సేల్స్ జరిగితే అంత బాగా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీ ప్రోడక్ట్లో కొంచెం ఫ్లాస్ ఉన్నాయో ఇన్వెస్టర్ సెంటిమెంట్ అది బాగా దెబ్బతీస్తుంది యాక్చువల్లీ. అండ్ ద భవేష్ అగర్వాల్ ఎవరైతే CEO ఆఫ్ ఓలా ఉన్నారో హీ ఈస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్ పర్టికులర్ సెగ్మెంట్. ఓకే, తను ఓలా క్యాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఓలా ఎలక్ట్రిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కృత్రిమ AI మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, సెల్ఫ్ లిథియం మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇఫ్ ఎ CEO మైండ్ ఈస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఆన్ మెనీ థింగ్స్, తను ఓలా ఎలక్ట్రిక్ కి అంత బాగా టైం ఇవ్వలేకపోతున్నారేమో అని కూడా ఇన్వెస్టర్ సెంటిమెంట్ అది. ఓకే, ఓలాకి ఇదివరకు ఎంత ఉండేది మార్కెట్ షేర్? దాదాపు మోర్ దెన్ 50% మార్కెట్ షేర్ ఉంది అనుకుంటాను నాకు తెలిసి. ఇప్పుడు మొత్తం మార్కెట్ షేర్ పడిపోయి ప్రెసెంట్లో ఒక 20-25% రేంజ్లో ఉంది అనుకుంటా. అండ్ లెగసీ ప్లేయర్స్ బజాజ్ అండ్ టీవీఎస్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో కాన్స్టెంట్గా నీ మార్కెట్ షేర్ పడిపోతుంది.
మళ్ళీ ఎప్పుడైతే నీ ప్రోడక్ట్ని వాళ్ళ ప్రోడక్ట్ని చాలా బాగా వాళ్ళు జాగ్రత్తగా ఫ్లాస్ అన్నిటి కరెక్ట్ చేసుకొని మళ్ళీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని చాలా బాగా పెంచుకొని ఎప్పుడైతే రెవెన్యూ బాగా జనరేట్ చేస్తూ ఉంటారు, దే బికమ్ ప్రాఫిటబుల్ అండ్ ఆల్, డెఫినెట్లీ మళ్ళీ టర్న్ రౌండ్ జరిగే పాసిబిలిటీ ఉంది. సో చూడాలి, టైం విల్ టెల్ హౌ ఓలా ఎలా జరుగుతుంది. ఇప్పుడు జొమాటో లాగా ఇది కూడా టర్న్ అరౌండ్ సిచ్యువేషన్స్ అయితే అంత బాగా కనిపించట్లేదు ఓలాకి. అండ్ ఏతర్ కూడా లిస్ట్ అయ్యే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. రీసెంట్ గా కూడా ఏతర్ సీఈఓ అనే చెప్తున్నారు, తన ఫౌండర్ చెప్తున్నారు. నేను జనరల్ గా కూడా ఎప్పుడైతే ర్యాపిడోలో కానీ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏతర్ కానీ ఓలా కానీ వాళ్ళు డ్రైవ్ చేస్తా ఉంటే జనరల్ గా అడుగుతూ ఉంటారు. నార్మల్ గా మనకి బిజినెస్ రిలేటెడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతూ ఉంటా, ఏతర్ తీసుకున్నారు కదా ఎలా ఉంది ఏతర్ ఎక్స్పీరియన్స్, ఓలా ఎలక్ట్రిక్ తీసుకున్నారు కదా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్. ఏతర్ నాకు ఒక 7 people out of 10 people 7 people ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఏతర్. ఓకే, బట్ ఓలాలో వచ్చేపాటికి ఒక 2-3 people ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఓలా. జనరల్గా అలా ఉంది. జనరల్గా వాళ్ళ ర్యాపిడో వాళ్ళందరూ ఓలా వాళ్ళందరూ అలానే చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. సో చూడాలి, వాళ్ళ ప్రోడక్ట్ని మంచిగా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే. అండ్ రీసెంట్గా ఏతర్ వాళ్ళు కూడా చెప్తున్నారు దే ఆర్ లాగింగ్ ఎట్ మార్కెటింగ్. ఓకే, ఓలా ఈస్ గుడ్ ఎట్ మార్కెటింగ్, ఏదర్ ఈస్ బ్యాడ్ ఎట్ మార్కెటింగ్ అని వాళ్ళ సీఈఓ వాళ్ళ ఫౌండర్ చెప్తున్నారు యాక్చువల్ వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్ నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో. సో కాబట్టి చూడాలి, టైం విల్ టెల్. ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ లుకింగ్ బ్లీక్ ఫర్ ఓలా, బట్ ఫ్యూచర్ ఆఫ్ ది కంపెనీ చూడాలి. ఫస్ట్ ఎలాన్ మస్క్ ఇప్పుడు దీనికి మన భవేష్ అగర్వాల్ హీస్ ట్రీటింగ్ హిమ్సెల్ఫ్ లైక్ హీస్ పోర్ట్రేయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎలాన్ మస్క్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, ఇదివరకు ఎలాన్ మస్క్ కూడా ఇప్పుడు హీస్ నాట్ డీలింగ్ విత్ వన్ పర్టికులర్ కంపెనీ. తనకి టెస్లా ఉంది, తనకి ట్విట్టర్ ఉంది, తనకి స్పేస్ ఎక్స్ ఉంది, తనకి బోరింగ్ కంపెనీ ఉంది, తనకి న్యూరాలజీ సంబంధించి ఇంకొకటి ఉంది. ఈజ్ ఇట్ మరి ఎలక్షన్స్ లో లాంగ్ పార్ట్ తీసుకున్నారు, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈజ్ ఇట్ మెనీ థింగ్స్. ఎప్పుడైతే నేను ట్విట్టర్ని కొంటున్నాననే న్యూస్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలానే విపరీతంగా టెస్లా షేర్స్ అన్ని కూడా క్రాష్ అయ్యాయి. ఎందుకంటే దీని మీద టెస్లా మీద బాగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారేమో అని చెప్పేసి. బట్ టైం విల్ టెల్. ఓకే, తను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ద ఫ్యూచర్ విల్ టెల్. రీసెంట్ గా జెప్టో కూడా డిస్ట్రిక్ట్ ని జొమాటో కూడా దే హావ్ ఎంటర్డ్ ఇంటూ డిస్ట్రిక్ట్. అది కూడా మంచి పొటెన్షియల్ ఉన్న సెగ్మెంట్. వాళ్ళు నాకు తెలిసి పంజాబీ సింగర్, ఐఎమ్ నాట్ గెటింగ్ ద నేమ్ యాక్చువల్లీ. సో తనతోనూ స్టార్ట్ చేసినట్టున్నారు, తన ఎక్కువగా దాన్ని పెట్టుకుంటూ. బట్ ఈ కల్చర్ బాగా గ్రో అవుతుంది ఇండియాలో. కాన్సర్ట్ కల్చర్స్ ఇవన్నీ కూడా బాగా గ్రో అవుతున్నాయి. ఐపీఎల్ టికెట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లోనే మూవ్ అవుతున్నాయి. అండ్ పేటీఎం ఇన్సైడర్ కూడా వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు యాక్చువల్లీ. పేటీఎం ఇన్సైడర్ ఎక్వైర్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది కూడా ఒక మంచి ఎక్సైటింగ్ స్పేస్. బట్ ఎంత రెవెన్యూ మంచిగా జనరేట్ చేస్తుంది అనేది చూడాలి. సో అయితే బ్రో, స్టాక్ మార్కెట్ బిగినర్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మ్యాట్రిక్స్ ఎలా అలొకేట్ చేసుకోవాలి? అలొకేషన్ మ్యాట్రిక్స్. ఓకే, సో ఫ్రమ్ డైరెక్ట్ మార్కెట్ పర్స్పెక్టివ్ మనం చెప్పొచ్చు, అండ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ పర్స్పెక్టివ్ లో కూడా మనం చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు టాక్ అబౌట్ డైరెక్ట్ మార్కెట్ పర్స్పెక్టివ్ రిలేటెడ్. అంటే అతనే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసేస్తే. ఓకే, సో తను బిగినర్, లెట్స్ కన్సిడర్. తనకి మార్కెట్ మీదుగా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ అని కాదు, తనకి తెలియదు తనకి ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, కంపెనీస్ ఎలా పెర్ఫామ్ చేస్తే, తనకి అంత అవేర్నెస్ లేకపోతే మనకి. ఇప్పుడు డైరెక్ట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నారు కదా, చాలా మందికి ఇది అర్థం కాదు. సో వాట్ ఈస్ డైరెక్ట్ అండ్ వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్, కొంచెం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా. లెట్స్ కన్సిడర్ మీరు ఉన్నారు, మనం హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి. ఓకే, మీకు దగ్గర కార్ కూడా ఉంది. ఓకే, మీకు డ్రైవింగ్ కూడా వచ్చు. మీరు సింపుల్ గా మీకు నచ్చినట్టు మధ్య మధ్యలో బ్రేకులు తీసుకుంటారు, చక్కగా డ్రైవ్ చేసుకుంటారు, విల్ గో టు యువర్ డెస్టినేషన్, విజయవాడ వెళ్ళిపోతారు హ్యాపీ. ఓకే, దీన్ని ఏమంటారంటే స్టాక్ మార్కెట్ టెర్మినాలజీలో దీన్ని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ కార్ ఏదైతే ఉందో అది మీ క్యాపిటల్. ఓకే, మీకు తెలిసినట్టు మీరు డ్రైవ్ చేస్తారు, మీకు కావాల్సిన కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారు, యు ఆర్ యువర్ ఓన్ బాస్. ఓకే, బట్ ఇదే సేమ్ స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీరున్నారు, సేమ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి యూ వాంట్ టు గో టు విజయవాడ. ఓకే, మీ దగ్గర కార్ ఉంది, బట్ యూ డోంట్ హౌ టు డ్రైవింగ్ తెలియదు. మీరు ఏం చేస్తారు? ఓకే, మన సిటీలో ఉన్న మంచి డ్రైవర్స్ ఏంటి హైర్ చేసుకుందాం. హైర్ చేసుకుంటే వాడు డ్రైవింగ్ చేస్తారు, తీసుకెళ్ళి మన డెస్టినేషన్ లో డ్రాప్ చేస్తారు. సరే, బాగానే ఉంది. ఓకే, కానీ డ్రాప్ చేసిన తర్వాత ఏమైనా చారిటీ చేశారా? మీకు ఏమైనా లేదే. తను వర్క్ చేశారు కాబట్టి తను ఎంతో కొంత డబ్బులు తీసుకుంటారు, 3,000 4,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమ్ అమౌంట్ తీసుకుంటారు. సేమ్ దీన్ని ఏమంటారంటే మార్కెట్ టెర్మినాలజీలో దీన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. కార్ ఉంది మీ దగ్గర, దట్ ఈస్ యువర్ క్యాపిటల్, బట్ యూ డోంట్ నో హౌ టు డ్రైవ్. ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి మీకు తెలియదు, మీకు టైం లేదో, మీకు నాలెడ్జ్ లేదో, వాట్ ఎవర్ సమ్ ఎక్స్పైజెడ్ రీజన్స్. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ డబ్బుని తీసుకెళ్లి ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తారు. ఇక్కడ మీకు డ్రైవర్ ఎలాగో మీ కార్కి ఫండ్ మేనేజర్కి ఇస్తారు. సో ఫండ్ మేనేజర్కి ఏంటంటే వాళ్ళు కంప్లీట్లీ దాని మీదే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక రీసెర్చ్ టీమ్ ఉంటుంది డెడికేటెడ్గా. మనకు ఒక టీం ఉన్నట్టు డెడికేటెడ్గా ఒక టీం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ తరపున వాళ్ళు మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దీని మ్యూచువల్ అని ఎందుకన్నారు?
బికాస్ వాళ్ళు ఒక పర్సన్తో డీల్ చేయట్లేదు, దే నాట్ డీలింగ్ విత్ వన్ పర్టికులర్ పర్సన్, గ్రూప్ పూల్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. మీరు 5,000, నేను 10,000, ఇంకొక 2,000, 3,000, అలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి పూల్ చేసుకొని ఒక మంచి ఏయూఎం అంటారు, అసెట్ అండర్ మేనేజ్మెంట్, ఒక 5 లక్షలు, 10 లక్షలు, 10 కోట్లు, 20 కోట్లు అలా క్రియేట్ చేసుకొని, ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని ఆ అమౌంట్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లాగా, సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ మార్కెట్, డైరెక్ట్ ఇన్వెస్టింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, మార్కెట్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, లైక్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలొకేషన్ మ్యాట్రిక్స్ యాజ్ ఎ బిగినర్ ఎలా ఉండాలి అంటే, మనకి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ క్యాప్స్, డిఫరెంట్ క్యాప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. లైక్ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, మైక్రో క్యాప్ కంపెనీస్ ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఇండియా టాప్ బిగ్ కంపెనీస్ లైక్ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఇలాంటి బిగ్ కంపెనీస్. ఓకే, ఎవరికైతే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇలాంటి బిగ్ ఇండియన్ కంపెనీస్ మీద స్లోగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడం ఓకే చాలా బెటర్. ఎందుకు బెటర్ అంటే, ఎందుకంటే బిగ్ కంపెనీస్ ఆల్రెడీ చాలా బాగా గ్రో అయ్యాయి. ఓకే, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా క్రాష్ ఏమైనా జరిగింది అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా రావచ్చు కదా, జరిగినప్పుడు అన్ని షేర్స్ పడతాయి, క్యాప్స్ పడతాయి, స్మాల్ క్యాప్స్ పడతాయి, లార్జ్ క్యాప్స్ పడతాయి. లార్జ్ క్యాప్స్ ఏంటంటే ఈ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ క్రాష్ అయ్యేంత దారుణంగా క్రాష్ అవ్వవు. ఓకే, కొంచెం స్టెబిలిటీ ఉంటుంది, మీ పోర్ట్ఫోలియోకి కొంచెం స్టెబిలిటీ ఇస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ రీబౌండ్ అవుతుందో, మళ్ళీ బ్యాక్ వెళ్తుందో, రికవర్ అవుతుందో, అప్పుడు లార్జ్ క్యాప్స్ కొంచెం త్వరగా రికవర్ అవుతూ ఉంటాయి. ఇవి మీకు ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇవ్వవు, అలా అని చెప్పి చాలా వర్స్ట్ రిటర్న్స్ కూడా ఇవ్వవు. మీ పోర్ట్ఫోలియోని కొంచెం స్టెబిలిటీ ఇస్తుంది అనమాట. సో ఒక 60%, ఒక 65% ఒక బిగినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా లార్జ్ క్యాప్ ఇండియన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్, అలా చూసుకోవడం బెటర్. మిగిలిన ఒక 10%, 15% మిడ్ క్యాప్స్లో స్లోగా చూసుకోవడం, అంటే దానికన్నా కొంచెం చిన్న కంపెనీస్ ఒక యాజ్ పర్ మార్కెట్ క్యాప్. స్మాల్ క్యాప్స్ వచ్చేపాటికి ఒక 5%, అంటే లేకపోతే అసలు స్టార్టింగ్ స్టేజ్లో అసలు ఇవ్వకపోవడం బెటర్, ఎందుకంటే చాలా స్మాల్ క్యాప్ కంపెనీస్. మైక్రో క్యాప్స్ అప్పుడే టచ్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే చాలా చిన్న కంపెనీస్, మైక్రో క్యాప్స్ అంటే పెన్నీ స్టాక్స్ కైండ్ ఆఫ్ థింగ్, ఏంటంటే ఈజీగా మ్యానిపులేట్ చేసేసేయచ్చు వాటన్నిటిని కూడా. సో అలాంటి వాటికి అప్పుడే ఎంటర్ అవ్వకపోవడం చాలా బెటర్. ఓకే, ఎలొకేషన్ ఇచ్చినా కూడా చాలా తక్కువ ఎలొకేషన్. ఇన్ కేస్ ఏదైనా ఎవ్రీథింగ్ వెంట్ ఫర్ టాస్, మొత్తం పోయినా కూడా మీ పోర్ట్ఫోలియోని ఎక్కువగా ఇంపాక్ట్ చేసుకోకుండా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, ఎప్పుడైతే ఆ పర్సన్కి స్లోగా మార్కెట్లో వాడికి నాలెడ్జ్ వస్తుంది అనుకోండి, లెట్స్ కన్సిడర్, అప్పుడు ఈ 65 లార్జ్ క్యాప్ పర్సెంటేజ్ నుంచి స్లోగా 60, 55, 50 అండ్ మిడ్ క్యాప్స్ని కొంచెం లైట్గా పెంచుకుంటా ఉంటే మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ కూడా కొంచెం అగ్రెసివ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగా స్లోగా మన నాలెడ్జ్ బట్టి మార్చుకుంటా ఉండొచ్చు. ఇది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో. ఓకే, సో క్వశ్చన్, ఇక్కడ మనం పెన్నీ స్టాక్స్ అని మాట్లాడుకున్నాం కదా, చాలా మందికి తెలియదు పెన్నీ స్టాక్స్ అంటే ఏందో కూడా. చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పెన్నీ స్టాక్స్ గురించి. పెన్నీ స్టాక్స్ ఏంటంటే బ్రో, లైక్ చాలా ఇప్పుడు రిలయన్స్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా టాప్ బిగ్ కంపెనీ, అరౌండ్ 17 lakh crore సంథింగ్ ఆడ్ మార్కెట్ క్యాపిటలేషన్ కంపెనీస్. ఈ పెన్నీ స్టాక్స్ అన్ని కూడా అంటే 50 crore, 40 crore, 60 crore, 100 crore ఇలాంటి చిన్న కంపెనీస్ అన్నమాట. సో ఇలాంటి కంపెనీస్లో ఎందుకు జాగ్రత్తగా దూరంగా ఉండాలంటే, కొంతమంది ఇంటెన్షనల్ గా అలాంటి కంపెనీస్ ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇలాంటి బిగ్ రిలయన్స్ లాంటి కంపెనీ యూ కాంట్ మ్యానిపులేట్. రిలయన్స్ లాంటి కంపెనీ, టీసీఎస్ లాంటి కంపెనీ, ఎందుకంటే యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, ఇంటెన్షనల్ గా చేయాలంటే. కానీ ఇలాంటి పెన్నీ స్టాక్స్ లాంటి కంపెనీస్ ఏం జరుగుతూ ఉంటాయంటే, ఎవరైనా 2-3 జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుకొని బాగా డబ్బున్న వాళ్ళు, ప్రమోటర్స్, వీళ్ళందరూ మంచిగా మొత్తం సిండికేట్ అయిపోయి ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు మనందరినీ కూడా. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, ₹5 స్టాక్ ₹10 అయిపోతుంది, ₹15 అయిపోతుంది, టెలిగ్రామ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈజీగా మ్యానిపులేట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి పెన్నీ స్టాక్స్కి అంత త్వరగా ఎవరు టచ్ చేయకూడదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారా? వాళ్ళు చేసేది ఇన్సైడ్, మరి చేసేదంతా కూడా ఇన్సైడ్ రిలేటెడ్ గానే వస్తుంది. బట్ ఏంటంటే ఇలాంటి వాటికి అసలు టచ్ చేయకుండా చాలా బెటర్. హర్షద్ మెహతా ఇదే చేసేవాడా? మైట్ బి. హర్షద్ మెహతా యాక్చువల్లీ పెన్నీ స్టాక్స్ నే కాదు, తను ఏంటంటే డిఫరెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన మనీని కూడా తను మార్కెట్స్ లోకి డ్రైవ్ చేశారు. అండ్ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి వెళ్లాల్సిన డబ్బులు ఏవైతే మధ్యలో ఆ బ్యాంక్ కి సంబంధించిన డబ్బులు మధ్యలో 13-14 days ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ డబ్బును కూడా మార్కెట్ లోకి మూవ్ చేయడానికి ట్రై చేశారు అట్లాగా. సో కాబట్టి అట్లా వస్తుంది. సో మనం పెన్నీ స్టాక్స్ ని అసలు టచ్ చేయకపోవడం చాలా బెటర్. ఓకే, మరి నేను చెప్తున్నా కదా, మహా ఇస్తే మీకు బాగా ఐడియా ఉన్న తర్వాత కూడా 1%, 2%, 3% ఎలొకేషన్, అంతే. ఎక్కువగా ఎంటర్టైన్ చేయకపోవడం వాటిని చాలా బెటర్. సో విల్ గెట్ ఇంటు ద టాపిక్ మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్. డైరెక్ట్ ఫండ్ అయిపోయింది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేపాటికి ఏంటంటే 2 రకాల ఫండ్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఒకటి వచ్చేపాటికి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్, ఇంకొకటి వచ్చేపాటికి ఏంటంటే ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్. ఓకే, ఈ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మీ ఫండ్ మొత్తాన్ని కూడా మేనేజ్ చేస్తుంది ఒక పర్సన్, ఎక్స్ అని ఒక పర్సన్. ఓకే,
మీ తరపున తను మీ ఫండ్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి తను ఏం చేస్తారు, కొంత కమిషన్ తీసుకుంటారు. అవునా, దిల్ టేక్ కమిషన్. లెట్స్ కన్సిడర్ 1.5% 2% ఎంతో కొంత కమిషన్ తీసుకుంటారు. ఓకే, మనకి ఇలా ఉంటాయి లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్. అంటే లార్జ్ క్యాప్ ఫండ్ అంటే మెజారిటీ లయన్ షేర్ వచ్చేప్పటికి లార్జ్ క్యాప్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, అట్లా వస్తుంది, పర్సంటేజెస్ వేరీ అవుతూ ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, థిమాటిక్ ఫండ్, సెక్టోరల్ ఫండ్, ఇలాగా రకరకాలు ఉంటాయి. ఇంకొకటి ఉంటుంది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని ఉంటుంది అనమాట. అంటే ఫ్లెక్సిబుల్, అంటే అన్ని క్యాప్స్ని ఫ్లెక్సిబుల్గా మనం యాడ్ చేసుకొని ఫండ్ మేనేజర్కి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఆ ఫండ్లో అట్లాగా. సో ఎవరైతే బిగినర్ లెవెల్లో స్టార్ట్ చేస్తున్నారో అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నారో దే కెన్ ట్రై ఎక్స్ప్లోరింగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ లార్జ్ క్యాప్ ఫండ్స్ని కొంచెం జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం రిస్క్ అన్నిట్లో ఇన్వాల్వ్, ఎవ్రీథింగ్ ఇస్ రిస్క్ ఇన్వాల్వ్. కానీ అంటే కొంచెం జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేసి చూసుకుంటే దే కెన్ గెట్ గుడ్ ఫండ్స్ అండ్. సో యాక్టివ్ కి పాసివ్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా బ్రో. సో ఈ పాసివ్ లో 0.5% ఎందుకని మీకు తక్కువ ఉంటుంది, ఎందుకని ఎక్స్పెన్స్ రేషియో అంటారు యాక్చువల్లీ. ఏదైతే మనం 1.5% కమిషన్ మాట్లాడుకుంటున్నాం కదా, దాన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు యాక్చువల్లీ. ఎందుకని తక్కువగా ఉంటుందంటే ఇక్కడ యాక్టివ్ ఫండ్ లో దేర్ ఇస్ ఎ పర్సన్ లిటరలీ ఇన్వాల్వ్డ్. ఓకే, వాడికి టీం ఉంది, మార్కెటింగ్ చేయాలి, కాబట్టి వాడు ఏం చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు మీ దగ్గర నుంచి. పాసివ్ ఫండ్స్ లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఉందనుకోండి, ఇండియా స్టాక్ 50 ఇండెక్స్. మీరు ఆ ఇండెక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 50 కంపెనీస్కి కూడా ఒక వెయిటేజ్ ఉంటుంది అనమాట. ఎక్స్ అనే కంపెనీకి ఇంత వెయిటేజ్, వై అనే కంపెనీకి ఇంత వెయిటేజ్, ఇలా ఉంటుంది. ఓకే, పాసివ్ ఫండ్స్ ఏమవుతుందంటే, మీరు ఒక 100 రూపీస్ ఇస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఫండ్లో మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఓకే, ఏవైతే మీకు అక్కడ వెయిటేజెస్ ఉన్నాయో దాని ప్రకారంగా ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో కాబట్టి మీకు ఎక్స్పెన్స్ రేషియో చాలా చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు యాక్టివ్ ఫండ్. అండ్ మీరు ఇందాక ఏమన్నారు, భార్గవ్ ఒక 0.5% కదా, ఒక 1% కదా డిఫరెన్స్ యాక్టివ్తో పాసివ్తో కంపేర్ చేస్తే. ఏం పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది అని అంటే, ఎందుకంటే పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఆల్ ఎలా చూస్తారంటే 5 years, 7 years, 10 years, 15 years లాంగ్ స్పాన్లో ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. ఈ 0.5 డిఫరెన్స్, ఈ 1% డిఫరెన్స్ ఎవ్రీ మంత్ అది అక్యూములేట్ అయ్యి అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ టెన్యూర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కొన్ని లక్షల్లో డిఫరెన్స్ వస్తుంది, కొన్ని లాక్స్లో డిఫరెన్స్ వస్తుంది. సో కాబట్టి వీ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్ అబౌట్ ఎక్స్పెన్స్ రేషియోస్. నేను ఎందుకని ఒక లార్జ్ క్యాప్ యాక్టివ్ ఫండ్కి డైరెక్ట్గా వెళ్ళడం కంటే మీరు ఒక ప్యాసివ్ ఫండే తీసుకుంటే బెటర్ కదా నేను ఎందుకు అనుకుంటాను పర్సనల్గా అంటే, 70% వాళ్ళు తీసుకోవాల్సిన లార్జ్ క్యాప్ కంపెనీస్ మీదే, లిమిటెడ్ కంపెనీస్ ఏమన్నా అక్కడ కూడా. ఓకే, మేజర్గా పెద్ద కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్స్పెన్స్ రేషియో 1.5-2% తీసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. దాని బదులు ప్యాసివ్ ఫండ్లో తీసుకుంటే అవే టాప్ 50 కంపెనీస్ ఆర్ 100 కంపెనీస్ ఉంటాయి అక్కడ, అండ్ చాలా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో కదా. సో కాబట్టి ఏమవుతుందంటే మన రిటర్న్స్ మీకు ఎలా వస్తాయి, మీకు వెల్త్ ఎలా జనరేట్ అవుద్ది, ఈ కంపెనీస్ పెర్ఫార్మ్ చేసే దాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు మీ ఇండెక్స్ ఏదైతే తీసుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ 10% గ్రోయింగ్ అనుకోండి, దాన్ని బట్టి మీకు రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో దాట్స్ ద హోల్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్. సో బ్రో, స్టాక్ మార్కెట్ పాండమిక్కి ముందు అంత ఉండేది కాదు. స్టాక్ మార్కెట్ ఈ పాండమిక్ తర్వాత అసలు ఏం జరిగింది బ్రో? అసలు పాండమిక్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఏం జరిగిందో అసలు చాలా చాలా క్రేజీ థింగ్స్ హ్యాపెండ్ ఆఫ్టర్ పాండమిక్. బిఫోర్ పాండమిక్ వచ్చేపాటికి మన ఇండియాలో స్టాక్ మార్కెట్ డిమాట్ అకౌంట్స్ జాగ్రత్తగా చూసుకుంటే దాదాపు ఒక 3 crore డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి. క్వశ్చన్, డిమాట్ అకౌంట్ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే ఇన్వెస్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఈ డిమాట్ అకౌంట్స్ ద్వారా మాత్రమే మీరు స్టాక్ మార్కెట్స్ లో డైరెక్ట్ గా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ లైక్ జెరోదా అవ్వచ్చు, అప్ స్టాక్స్ అవ్వచ్చు, ఏంజిల్ బ్రోకింగ్ అవ్వచ్చు, మోతిలాల్ ఒస్వాల్ అవ్వచ్చు, 5paisa.com, ఇలా చాలా చాలా ఉన్నాయి మనకి యాక్చువల్లీ. దాని ద్వారా డిమాట్ అకౌంట్స్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మన మార్కెట్స్ లో పార్టిసిపెంట్స్ పెరుగుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ఇండికేటర్ యాక్చువల్లీ. ప్రీ పాండమిక్ వచ్చేపాటికి మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న నంబరింగ్ వచ్చేపాటికి 3 crore ఇన్వెస్టర్స్ ఇన్ ఆర్ కంట్రీ. కానీ పాండమిక్ అయిపోయిన తర్వాత టిల్ డేట్ చూసుకుంటే మన యూనిక్ డిమాట్ అకౌంట్ నెంబరింగ్ వచ్చేపాటికి more than 10 crores ఉంది. more than 10 crores. ఓకే, ఎక్కువగా ప్రీ పాండమిక్ కూడా ఏంటంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫారినర్స్ డిపెండెన్సీ చాలా చాలా హైగా ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని జనరల్గా అడిగాను మన ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందని అడిగాను. సో మీరు ఏం చెప్తారు, 15th August 1947 వచ్చిందని చెప్పారు. సో వాట్ యూ మీన్ బై ఇండిపెండెన్స్? ఇండిపెండెన్స్ అంటే మనం ఎవరు కూడా మమ్మల్ని రూల్ చేయాల్సిన అవసరం లేదు, మాకు ఆ క్యాపబిలిటీ ఉంది, పొటెన్షియల్ ఉంది, మీరు మీ కంట్రీకి వెళ్ళిపోండి. దాట్స్ వాట్ వీ ట్రై టు సే టు ద పీపుల్. కానీ ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇండియాకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిందా రాలేదా అంటే స్టిల్ ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్ బిఫోర్ పాండమిక్. ఓకే, మన కంపెనీస్ మన వాళ్ళు ఏంటంటే
చాలా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి మన కంట్రీలో. కానీ చాలామంది ఓకే రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద పెట్టుకోవడం, లేకపోతే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మీద పెట్టుకోవడం, లేకపోతే ఎక్కువగా రియల్ ఎస్టేట్ మీద పెట్టుకోవడం, ఇలా ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లో చాలా చాలా గ్యాప్ కనిపించింది యాక్చువల్లీ. ఈ ఫారినర్స్ ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారంటే, అరే వాళ్ళంటే డెవలప్డ్ నేషన్స్ కంప్లీట్గా, వాళ్ళకి ఇంకా బెటర్ రిటర్న్స్ కావాలి, వరల్డ్లోనే ది బెస్ట్ ఎమర్జింగ్ ఎకానమీస్ ఏమున్నాయి, ఇండియన్ మంచి ఎమర్జింగ్ ఎకానమీ, పోనీ ఈ కంట్రీలో ఉన్న జనాభా వీళ్ళ కంట్రీలో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, చేయట్లేదు, వాళ్ళు వేరే అసెట్ క్లాసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో లెట్స్ టేక్ ఎన్ అడ్వాంటేజ్ అని అనుకొని వాళ్ళు మన కంట్రీస్ మీద చాలా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండేవారు. మన ఇండియన్ కంపెనీ షేర్స్ అన్ని కూడా బాగా ఇంప్రూవ్ అవ్వాలి, బాగా పెరగాలి అనుకుంటే కష్టపడేది మనమే. లాట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ తీసుకుంటే lakhs and lakhs ఆఫ్ ఎంప్లాయీస్, ఇన్ఫోసిస్ lakhs and lakhs ఆఫ్ ఎంప్లాయీస్, రిలయన్స్ lakhs and lakhs ఆఫ్ ఎంప్లాయీస్, కష్టపడేది మనమే. కానీ షేర్స్ మూవ్మెంట్స్ అన్ని కూడా బాగా జరగాలంటే మేజర్ డిపెండెన్స్ వచ్చేప్పటికి ఫారినర్స్, FIIs అంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఇలా ఉండేది. ఇప్పుడు పాండమిక్ చూడండి, విపరీతంగా స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయిందని చెప్పేసి మీరు చాలాసార్లు విన్నారు, అవునా? ఎందుకు క్రాష్ అయింది? బికాస్ పాండమిక్లో నాకు తెలిసి మార్చ్ అండ్ ఏప్రిల్ ఇన్ 2020 అనుకుంటా, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 monthsలో దాదాపు 70,000 crores అవుట్ఫ్లో జరిగింది. అంటే FIIs సెల్ చేసేసి షేర్స్ తీసేసారు అమౌంట్స్. 70,000 crores ఎప్పుడైతే అవుట్ఫ్లో జరిగిందో ఆ టైంలో మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ దాదాపు 30 to 40% దాకా క్రాష్ అయిపోయాయి. మన నిఫ్టీ 12,200 ఎక్కడ ఉండాల్సిన నిఫ్టీ దాదాపు 7,000 ఆ లెవెల్స్కి వచ్చేసింది, విపరీతంగా క్రాష్ అయింది. కానీ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ పాండమిక్, క్రేజీ థింగ్ యాక్చువల్లీ జరిగింది. ఇప్పుడు చూడండి, మన అక్టోబర్ 2024 నుంచి చూసుకుంటే, అక్కడి నుంచి ఫిబ్రవరి 2025, ఈ సంవత్సరం 2025 దాకా చూసుకుంటే, ఫారినర్స్ మన కంట్రీలో దాదాపు 3.2 lakh crores షేర్స్ని సెల్ చేశారు. ఒకే ఒక అక్టోబర్ 2024లో దే హ్యావ్ సోల్డ్ మోర్ దాన్ 1 lakh crores. నాకు తెలిసి 1,14,000 crores ఏదో ఉంది నెంబర్. హిస్టరీలోనే ఒక మంత్లో హైయెస్ట్ FII సెల్లింగ్ జరిగిన మంత్ అక్టోబర్ 2024. ఒక్క నిమిషం, అక్కడ పాండమిక్ టైంలో 70,000 crores తీస్తేనే అట్లా ఇంపాక్ట్ అయింది. 3.2 lakhs crores అంటున్నారు, ఇంకెక్కువ మార్కెట్ పడిపోవాలి కదా. కరెక్ట్. కానీ ఎవరు మార్కెట్కి సపోర్ట్ ఇచ్చారు, ఎవరు మన మార్కెట్స్ని బాగా సపోర్ట్ ఎవరు ఇచ్చారంటే వి ద ఇన్వెస్టర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వచ్చారో పాండమిక్ తర్వాత, ఫారినర్స్ డబ్బులు తీసేస్తా ఉన్నారు మన కంట్రీలో, ఓకే, కానీ మన కంట్రీ వాళ్ళు కూడా ద సేమ్ పేస్, సేమ్ రేట్ స్టాక్ మార్కెట్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో SIPs ద్వారా, లంసమ్ ద్వారా. SIPs అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. అంటే మంత్లీ నువ్వు ఇంత కట్ చేసేస్తా ఉండు నా బ్యాంక్ అకౌంట్లోంచి, కట్ అయిపోయి నా ఫండ్కి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5,000, 10,000 ఎవరు అఫోర్డబిలిటీ బట్టి వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు అనమాట. ఈ SIPs డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా విపరీతమైన సపోర్ట్ మన కంట్రీకి ఇవ్వడం ద్వారా ఫారినర్స్ డబ్బులు తీసేస్తున్నా కూడా మన స్ట్రాంగ్ మార్కెట్ నిలబడింది. ఎస్, అంత తీసేసిన తర్వాత దాదాపు 10-12% మార్కెట్ క్రాష్ అయ్యింది. కానీ ఇంకా అసలు సపోర్ట్ లేకపోతే, మన కంట్రీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే ఇంకా విపరీతంగా దారుణంగా క్రాష్ అయ్యేది. మన వాళ్ళు అయితే సేమ్ పేస్, అదే పేస్లో కొంటున్నారు కాబట్టి షేర్స్ని కూడా ఈ మాత్రం స్టేబుల్గా ఉంది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఇండియాలో కరెక్ట్ గా చూసుకుంటే అరౌండ్ 5% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఓకే, 5% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఉన్నారు. బట్ స్టిల్ ఇంత కాపాడి. ఇప్పుడు మీరు వెస్టర్న్ కంట్రీస్ లో చూసుకుంటే 40%, 35% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. మన ఇండియాలో చూసుకుంటే 5% డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితేనే మీరు ఈ రేంజ్ అవుట్పుట్ చూస్తున్నారంటే, వాట్ ఇఫ్ 10%, 15%, 20% of our entire population come and invest in Indian companies, our own companies. We are very, very blessed. ఎందుకంటే చాలా మంచి కంట్రీ, చాలా గ్రోత్ ఉన్న కంట్రీ, మంచి ఎకానమీ, చాలా ఫ్యూచర్లో చాలా గ్రోయింగ్ ఆస్పెక్ట్స్ చాలా కనిపిస్తున్నాయి. అలాంటి కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే చాలా మంచిది. అండ్ నిర్మలా సీతారామన్, ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ యాక్చువల్లీ, తనే ఆవిడే ఏమన్నారంటే డైరెక్ట్గా ఆన్ రికార్డ్ ఏమన్నారంటే, FIIs may come or FIIs may go, బట్ ఇండియన్ రీటైలర్స్ హ్యావ్ గాట్ ద షాక్ అబ్జార్ప్షన్ కెపాసిటీ. అంటే వాళ్ళ మీద డిపెండెన్సీ చాలా తగ్గిపోతుంది. కంప్లీట్గా ఎలిమినేట్ అయిందని చెప్పను, కానీ చాలా మటుకు ఏంటంటే స్లోగా మన వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల బాగా తగ్గుతుంది. దట్స్ ద మేజర్ ఇంటెన్షన్ పాయింటర్. మీరు SIP ఆంఫీ వెబ్సైట్లోకి వెళ్ళి SIP డేటా కనుక చూస్తే, ఫినాన్షియల్ ఇయర్ 16-17 ఆ ఏరియాలో చూసుకుంటే సంవత్సరం మొత్తానికి ఒక 50,000 crores అనుకుంటా వచ్చేది.
సంవత్సరం మొత్తానికి నెల నెల ఒక 3,000 crores 3,000 crores ఇలా ఎస్ఐపి ద్వారా వస్తూ ఉండే మన మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అన్నిటికీ కూడా సంవత్సరం మొత్తానికి 50,000 crores వచ్చేవి. ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే వెరీ నియర్ 3 లక్షల కోట్లు నాకు తెలిసి టచ్ అయిపోతుంది పాయింట్ సంవత్సరానికి. మరి ఇంత గ్రోత్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి మన మార్కెట్స్ ఏంటంటే ఆ షాక్ అబ్జార్ప్షన్ కెపాసిటీని స్లోగా పెంచుకుంటుంది. కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వకపోయినా సరే స్లోగా పెంచుకుంటుంది. దట్స్ ద మేజర్ ఇంటెన్షన్ పాయింట్. సో బ్రో అయితే అప్రాక్సిమేట్లీ 3 to 6% ఆఫ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇండియాలో. దాంట్లో మన తెలుగు పీపుల్ నాట్ ఈవెన్ టాప్ 10లో కూడా లేదు. నేను మొన్న రీసెర్చ్ ప్రకారం చూశాను, తెలంగాణ అండ్ ఆంధ్ర ఈజ్ ఇట్ 12th and 13th ప్లేస్. సో ఎందుకు బ్రో, ఇది ఏం రీజన్స్ అయి ఉంటాయి? చాలా మంది లాక్డౌన్ తర్వాత ఎందుకు మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకంటే అందరికి ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళకంటూ ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. కాబట్టి ఇంకా జనరల్గా అబ్జర్వ్ చేసుకుని స్టాక్ మార్కెట్ గురించి బాగా నేర్చుకున్నారు, అవేర్నెస్ బాగా పెరిగింది. రైట్. తెలుగు పీపుల్ దట్ ఈస్ వాట్ మై కన్సర్న్ ఆల్సో. అరే టాప్ 10లో కూడా ఎందుకు లేరని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన తెలుగు పీపుల్ ఈజ్ డూయింగ్ వండర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ అక్రాస్ ద వరల్డ్, ఎక్కడైనా సరే. ఓకే, మన వాళ్ళు మ్యాథమెటిక్స్ ఎస్పెషల్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అసలు సూపర్. ఇండియా మొత్తంలో కూడా ఇక్కడి నుంచి వచ్చారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అని చెప్తే మ్యాథమెటిక్స్ ఫెంటాస్టిక్గా చేస్తారని అందరికి ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది వాళ్ళకి. ఇంజనీర్స్ ఎక్కువ ఉంటారు, బాగా మ్యాథమెటిక్స్ చేస్తారని. మనం చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్, ఈ కాస్ట్ ప్రైజ్లు, సెల్లింగ్ ప్రైజ్లు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ఇవన్నీ మ్యాథమెటిక్స్లో బాగా చేసి 100/100 తెచ్చుకొని ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మనం కన్ఫైన్ అవుతున్నాం. కానీ ఎందుకని మనం ఒక రియల్ టైం సిచ్యువేషన్లో మనకు ఒక రియల్ టైంలో అరే మనకు ఒక కార్ కావాలి, మనకు ఒక చోటకి వెళ్ళాలి, ఇంత అమౌంట్ కావాలి, దానికి మనం ఎంత నెల సేవ్ చేసుకోవాలి, ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్తో మనం సేవ్ చేసుకోవాలి, ఇలా ఒక రియల్ టైం ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు మనం ఎందుకని మనం పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం. ఓకే, ఎక్కువగా డామినేషన్ అంతా కూడా మీరు చూసుకుంటే గుజరాత్, మహారాష్ట్ర ఈ టైప్ డామినేషన్ ఉంటుంది. సో నాకు తెలిసి హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం మనం మళ్ళీ కలిసేటప్పటికి మన తెలుగు స్టేట్స్ రెండు కూడా టాప్ 10లోకి వచ్చేస్తాయని చెప్పేసి నేను బాగా నమ్ముతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్గా చాలా మంది ఏంటంటే మార్కెట్స్ బాగా క్రాష్ అయిపోతున్నాయి కాబట్టి భయం వేసేసి ఎస్ఐపిస్ క్యాన్సిల్ చేసేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దట్స్ నాట్ ద రైట్ థింగ్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఏంటంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. ఓకే, అంటే ఎవరైతే వెరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో, ఓకే, జాగ్రత్తగా ఇలాంటి క్రాషెస్లో వాళ్ళు మంచిగా అక్యుములేట్ చేసుకుంటా ఉంటే, ఎస్పెషల్లీ ఆన్ మ్యూచువల్ ఫండ్ టర్మ్స్లో మాట్లాడుతాను, దిల్ గెట్ సమ్ గుడ్ వాట్ యూనిట్స్, వాళ్ళకి మంచి యూనిట్స్ అనేవి అలొకేట్ అవుతూ ఉంటాయి లో ప్రైజెస్కి. మళ్ళీ ఎప్పుడైతే మంచిగా మార్కెట్ మళ్ళీ బూమ్ అయిందంటే కనుక దిల్ గెట్ సమ్ గుడ్ రిటర్న్స్. కానీ జనరల్గా అందరూ చేసే ఒక మిస్టేక్ ఏంటంటే మార్కెట్స్ బాగా పెరుగుతున్నప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు మార్కెట్స్లో, మార్కెట్స్ బాగా పడిపోతున్నప్పుడు భయం వేసేసి పారిపోతూ ఉంటారు, అమ్మో వద్దని చెప్పేసి. దానికి కొంచెం ఆపోజిట్ చేస్తే కనుక డెఫినెట్లీ వెల్త్ క్రియేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో అందరూ కూడా భయపడుతున్నారు, అమ్మో బాగాలేదని భయపడుతున్నారో, అప్పుడు అలాంటి టైంలో మనం జాగ్రత్తగా రీసెర్చ్ చేసి అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మరీ పైన ఎంటర్ అవ్వకుండా ఇలాంటి టైంలో ఎప్పుడైతే మార్కెట్లో కాషియస్గా అందరూ ఉంటారో దట్ విల్ బి ద రైట్ టైం. జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటే మంచిగా అలొకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మన కంపెనీస్ కూడా తక్కువ వాల్యుయేషన్స్కి మనకి అవైలబుల్గా ఉంటాయి. రైట్. ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ స్టాక్ మార్కెట్ రీసెంట్గా మా సిస్టర్ కూడా అడిగి తెలుసుకొని సిప్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇవి ఉమెన్ పార్టిసిపేషన్ అనేది కూడా చాలా పెరిగింది. సో నిజానికి చాలా గ్రేట్. దీని గురించి మీరు ఏం చెప్తారు? లైక్ జనరల్గా మీరు చూసుకుంటే మన ఇండియన్ కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటే ఉమెన్ని ఎక్కువగా మన ఇంట్లో ఫినాన్షియల్ డెసిషన్స్లో చాలా మంది ఇన్వాల్వ్ చేయరు. అవును. ఓకే, ఎవరైనా అడగండి ర్యాండమ్గా ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ ఫినాన్స్ గురించి కానీ ఎవరైనా అడిగారంటే ఇది మా హస్బెండ్ చూసుకుంటున్నారు అండి, మా ఫాదర్ చూసుకుంటున్నారు, ఇది మా బ్రదర్ చూసుకుంటున్నారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. కానీ నా ఇంటెన్షన్ అంటే ఫైనాన్స్ ఈజ్ సంథింగ్, ఇది ఏ ఒక పర్టికులర్ జెండర్కి సంబంధించింది కాదు. ఇది ఒకే ఓన్లీ మేల్ జెండర్కి మాత్రమే సంబంధించింది, వీళ్ళు మాత్రమే డిసిషన్స్ బాగా తీసుకోగలరు, అలా ఏమీ లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద జెండర్ ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, మీరు రీసెంట్గా స్టాట్స్ చూసుకుంటే దాదాపు 25% ఆఫ్ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఆర్ ఉమెన్. దాదాపు అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఇండియా మొత్తం తీసుకుంటే 33% అసెట్ అండర్ మేనేజ్మెంట్ బిలాంగ్స్ టు ఉమెన్. రీసెంట్గా ఫోన్పే వెల్త్ వాళ్ళు కూడా డేటా పాయింట్ ఏమి ఇచ్చారంటే ఎస్ఐపిస్ కూడా చూసుకుంటే వెన్ కంపేర్ టు మెన్, ఫీమేల్ ఎస్ఐపిస్ ఆర్ 22% మోర్. ఓకే, సో కాబట్టి ట్రెండ్ స్లోగా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇదివరకంటే ఓకే పాతకాలం రోజుల్లో అంటే ఓకే హస్బెండ్ వర్క్
కోసం బయటకు వెళ్ళేవారు, వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉంటుంది. ఎక్కువగా హౌస్ వైఫ్స్ ఉండేవారు, వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండకపోవచ్చు. సో కాబట్టి వీళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. కానీ ఈ రోజు అలా ఏం లేదు కదా. నువ్వు హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, వైఫ్ వర్క్ చేస్తున్నారు, ఈక్వల్గా అందరికి ఎక్స్పోజర్ సోషల్ మీడియాలో విపరీతమైన ఎక్స్పోజర్ వస్తుంది. ఓకే, జస్ట్ ఆన్ ఏ క్లిక్ మొబైల్ ఫోన్లో ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అక్రాస్ ద వరల్డ్ అందరికీ కూడా అర్థమవుతుంది. సో కాబట్టి నాకు రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫీమేల్ ఫ్రెండ్ తను హెచ్యుఎల్ కంపెనీ మినిమలిస్టిక్ అనే ఒక బ్రాండ్ని ఎక్వైర్ చేసింది అరౌండ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్కి సంథింగ్. దాని గురించి షీ స్పోక్ మోర్ దెన్ 30-40 minutes చాలా మాట్లాడింది. ఇలా ఎక్వైర్ చేయడం వల్ల D2C బ్రాండ్, ఇండియన్ D2C బ్రాండ్స్ మీద, స్కిన్ కేర్ బ్రాండ్స్ మీద ఎంత పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అందరికీ ఉంది. కానీ ఏంటంటే స్లోగా దాన్ని ట్యూన్ చేసుకొని మనం మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా ట్యూన్ చేయగలిగితే డెఫినెట్లీ పీపుల్ కెన్ క్రియేట్ వండర్స్. అండ్ ఈ పార్టిసిపేషన్ ఇంకా పెరగాలి. దట్స్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్. ట్రూ పెరగాలి బ్రో. గ్రేట్. సో అయితే ఇన్వెస్ట్మెంట్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం బ్రో. సో కొంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది 1 year హోల్డ్ చేయాలా, అంతకన్నా తక్కువ హోల్డ్ చేయొద్దా? సో వాట్ ఈస్ దిస్? దీని గురించి డీప్గా చెప్పండి ఒకసారి. సో బ్రో లైక్ ఇన్వెస్ట్మెంట్లో వచ్చేపాటికి మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. అంటే లైక్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మీరు చెప్పిన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, కొన్ని గోల్ బేస్డ్. అంటే లైక్ నేను ఒక బైక్ కొనుక్కోవాలి, ఇందాక చెప్పా కదా, ఒక బైక్ కొనుక్కోవాలి, నేను ఒక కార్ కొనుక్కోవాలి, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి. సో ఇది ఒక గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ ఉంటాయి. లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ జనరల్గా మార్కెట్లో ఏమని చెప్తారంటే ఒక 1 year ఆర్ 1.5 year టైం ఫ్రేమ్ కంటే కూడా తక్కువ మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తే కనుక దాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ అని చెప్పి అంటారు. అదే ఒక 5 years 7 years కంటే ఎక్స్ట్రాగా లాంగ్ టైం స్పాన్ కోసం కనుక మీరు థింక్ చేస్తుంటే దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అని చెప్పి అంటారు. జనరల్గా ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్లో ఉన్నారో దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారంటే ఈ లిక్విడ్ ఫండ్స్ మీద, లేకపోతే ఓవర్ నైట్ లిక్విడ్ ఫండ్స్ మీద, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ మీద, లేకపోతే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీదే లార్జ్ క్యాప్ కంపెనీస్ మీద, వీటి మీద. ఎందుకంటే వీటిలో కూడా రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్, వాటిలో కూడా లాంగ్ టర్మ్లో కూడా రిస్క్ విల్ బి ఇన్వాల్వ్డ్. కానీ ఏంటంటే కొంచెం వాలిటిలిటీ తక్కువ ఉంటుంది అని కంపేర్ టు ద అదర్ థింగ్స్ అని చెప్పేసి వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్లో వచ్చేపాటికి ఇంకా వాళ్ళ ఇష్టం. మనకి రియల్ ఎస్టేట్ ఉంటుంది, మనకి గోల్డ్ ఉంటుంది, ఈక్విటీలో కూడా ఇంకొంచెం మిడ్ క్యాప్లోకి స్మాల్ క్యాప్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ గేమ్ ప్లే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు. షార్ట్ టర్మ్లో సంథింగ్ ఏదైనా ఇష్యూ జరిగింది, మార్కెట్స్ రికవర్ అవ్వడానికి టైం కావాలి కదా, అవునా కదా. సో కాబట్టి నీకు రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ టైమింగ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు తక్కువ రిస్క్, అన్నిట్లో రిస్క్ ఉంటుంది, తక్కువ రిస్క్ ఉన్న యాక్టివిటీస్ మూవ్ అవుతూ ఉంటారు. లాంగ్ టర్మ్లో ఎందుకంటే కొంచెం రిస్కియర్ యాక్టివిటీస్ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మధ్యలో మార్కెట్స్ ఏమైనా అటు ఇటుగా క్రాష్ అయినా కూడా, కొన్ని సైకిల్స్ బాగోకపోయినా సరే రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడతా ఉంటుంది. కాబట్టి వాళ్ళు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ యాక్టివిటీస్. సో సెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం. సెక్టార్స్ అంటే ఏంటి బ్రో అసలు? ఫస్ట్ కామన్ గా బిగినర్ కూడా అర్థం అవ్వాలంటే సెక్టార్ అంటే ఏంటి? ఇప్పుడు లైక్ గోల్డ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. గోల్డ్ అంటే ఏంటి? అదొకటే. ఇప్పుడు గోల్డ్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, జ్యువెలరీ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, లేకపోతే నార్మల్గా ఎలాగైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ గోల్డ్ ఏం చేస్తుందంటే అది ఒక యాక్టివిటీ, సింగిల్ యాక్టివిటీ. మీరు జ్యువెలరీ కింద వాడుకోవచ్చు, లేకపోతే ఇంట్లో సేవ్ చేసుకోవచ్చు, దాని వాల్యూ పెరుగుతుంది తగ్గుతుంది, అది వేరే విషయం. కానీ స్టాక్ మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇందాక మీరు అన్నట్టు డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్ ఉంటుంది, నాన్ బ్యాంకింగ్ సెక్టార్ ఉంటుంది, FMCG స్పేస్ ఉంటుంది, IT కంపెనీస్ ఉంటాయి, ఫార్మా కంపెనీస్ ఉంటాయి, ఇలా రకరకాల కంపెనీస్ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని సెక్టార్స్ బాగా పనిచేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని సెక్టార్స్ కరెక్ట్గా ఫంక్షనింగ్ అవుతూ ఉంటుంది సరిగ్గా కూడా, డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్స్, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో అవి సెక్టార్స్ అంటే లాట్ ఆఫ్ సెక్టార్స్. ఒక ఫ్యూచర్లో చాలా బూమ్ అయ్యే సెక్టార్స్ ఏం చెప్తారు? అంటే బూమ్ అయ్యే సెక్టార్స్ అంటే లైక్ ఇది నా ఓన్ పర్సనల్ ఒపీనియన్. యాక్చువల్లీ నేను ఏవైతే కొంచెం ఫోకస్డ్గా ఉన్నానో అవి మీకు చెప్తాను, బయాస్డ్గా ఉన్నానో వాటి గురించి మీకు చెప్తాను. సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వన్ థింగ్ చాలా బాగుంటుంది, ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉంది అనే సెక్టర్ నేను బాగా నమ్మేది లైక్ టూరిజం సెక్టర్. ఓకే. టూరిజం అండ్ ఏవియేషన్ సెక్టర్కి చాలా ఇండియాలో గ్రో అవడానికి విపరీతమైన స్కోప్ ఉంది. ఫస్ట్లీ ఐ టాక్ అబౌట్ ఏవియేషన్ సెక్టర్. ఏవియేషన్ సెక్టర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం దాదాపు ప్రీ పాండమిక్ లెవెల్స్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్కి మనం రీచ్ అయిపోయాం, దాదాపు రీచ్ అయిపోయాం 2019 లెవెల్స్కి. నేను రీసెంట్గా కొన్ని రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 3 to 4 years స్పేస్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంకా ఎయిర్ ట్రాఫిక్ 80% ఇంకా పెరిగే పాసిబిలిటీ ఉంది అని దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిపోర్ట్స్. ఓకే. ఎందుకని వై దెర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ట్రాఫిక్? ఎందుకంటే చాలా ఎయిర్పోర్ట్స్కి మనకి అప్రూవల్స్ వస్తున్నాయి. ఓకే. చాలా కమర్షియల్ ఫ్లీట్ అనేది మన మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. ఎక్కువగా ఫ్లీట్ నాకు తెలిసి ఎయిర్ ఇండియా తీసుకుంటుంది అనుకుంటా, ఫాలోడ్ బై ఇండిగో తీసుకుంటుంది ఫ్లీట్. సో ఎక్కువ ఫ్లీట్ వస్తుంది, ఎయిర్ ట్రాఫిక్ చాలా మంది జనరల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన IT ఎంప్లాయీసే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే IT ఎంప్లాయీసే కాదు ఎవరైనా సరే
వాళ్ళు నార్త్లో ఉన్నారు, సౌత్లో ఉన్నారు, నార్త్లో ఏ మనాలికో లేకపోతే వారణాసికో దేనికో చోటకి వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి ఒక 1500 కిలోమీటర్స్ 1400 కిలోమీటర్స్ ఇట్లా ఉంటుంది. వాళ్ళకి వచ్చే ఏదో 2 days సాటర్డే సండే ఇంకొక వీకెండ్ ఇంకో 4 రోజులు అలా పెట్టుకుంటే మీకు ట్రావెలింగ్లోనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 1.5 day, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1.5 day అయిపోతే ఇంకా వాడు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు? అవునా కదా. పోనీ ఇక్కడి నుంచి ఎవరైనా అంత దూరం వరకు ట్రైన్లో వెళ్తున్నారా అంటే జనరల్లో ఎవరు వెళ్ళరు, నార్మల్ బోగీస్. డెఫినెట్లీ మంచిగా 3rd AC, 2nd AC బుక్ చేసుకుంటారు. సో చాలా మంది సంపాదన కూడా పెరుగుతుంది, చాలా మందికి జాగ్రత్తగా ఇండియా ఈజ్ బికమింగ్ స్లోగా సంపాదన పెరుగుతుంది కాబట్టి సరే ట్రైన్ ఒక 3000 2000 1500 సంథింగ్ అలా ఉంటే ఇంకొక 1-2,000 ఎక్స్ట్రా పెట్టి టైం కవర్ చేయగలుగుతున్నాం కదా చాలా మటుకు. ఒక 1-2 hours మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నాం కదా మనకు కావాల్సిన ప్లేస్ అని చెప్పేసి చాలా మంది ఇట్లా థింక్ చేస్తున్నారు. ఓకే, సో రీసెంట్గా ఇండియాలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎయిర్ ట్రాఫిక్ ఎలా మారిపోతుందంటే ఎవరైతే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆస్పైరింగ్ టు సీ ఇండియాస్ ఫైనెస్ట్ ప్లేసెస్, మంచి ప్లేసెస్ చూద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, తక్కువ ట్రావెల్ టైంతో అయిపోవాలని చెప్పి చూస్తున్నారు. ఓకే, చాలా మంది అప్గ్రేడ్ అవుతున్నారు ఫ్రమ్ ట్రైన్స్ టు ఫ్లైట్స్ అండ్ ఆల్, ఎందుకంటే ఇలా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏంటంటే సరే ఇండియాలో ఉన్న ది బెస్ట్ ప్లేసెస్ కంటే కూడా మరి ఇంకొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెడితే ఇప్పుడు ఏ థాయిలాండో ఏ వియట్నామో ఏ సింగపూరో వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు దే ఆర్ ట్రైంగ్ టు థింక్. ఓకే, ఇండియాస్ ఎలీట్ క్లాస్ ఎలా థింక్ చేస్తున్నారంటే ఇదివరకు వాళ్ళు ఈ వియట్నాం, థాయిలాండ్, మలేషియా, హాంకాంగ్ ఇలా చూసేవాళ్ళు దే ట్రైంగ్ టు గో ఫర్ యూరోప్ అండ్ ఆల్. సో స్లోగా అప్గ్రేడేషన్ అనేది మన కంట్రీలో బాగా జరుగుతుంది. సో ఈ ఏవియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మనకి ఇండియాకి సో బులిష్ ఆన్ ఇండియా. అండ్ ఎస్పెషల్లీ ఈ స్పేస్లో మెజారిటీ ఆఫ్ ద లయన్ షేర్ ఏవియేషన్ స్పేస్లో ఉన్నది ఎవరికంటే ఇట్ ఈస్ విత్ ఇండిగో. నాకు తెలిసి నియర్లీ 60% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఈజ్ విత్ ఇండిగో. ఓకే, రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే వరల్డ్ మొత్తంలో కూడా హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఇన్ ఏవియేషన్ ఉన్న కంపెనీ మన ఇండిగో. రీసెంట్గా డెల్టా ఎయిర్లైన్స్ని క్రాస్ చేసి నెక్ టు నెక్ ఉన్నారు. యాక్చువల్లీ డెల్టా ఎయిర్లైన్స్ని క్రాస్ చేసి ఇండిగో బికేమ్ ద నెంబర్ 1 ప్లేయర్ యాక్చువల్లీ మార్కెట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే నెంబర్ 1 ప్లేయర్ కింద అయిందన్నమాట. సో ఏవియేషన్ స్పేస్ చాలా బాగుంది. ఇవి ఏది కూడా రికమెండేషన్ కాదు, జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్, అంతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. నెక్స్ట్ వచ్చేపాటికి హోటల్ చైన్స్. ఓకే, హోటల్ చైన్స్ అనేవి కూడా చాలా బాగా గ్రో అవుతున్నాయి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రీసెంట్లీ ఐ బీన్ టు వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ అండ్ ఆల్. యాక్చువల్లీ ఆ టైంలోనే వెళ్ళాలి, కుంభమేళా టైంలో, బట్ డ్యూ టు సమ్ XYZ రీజన్స్ ఆ టైంలో వెళ్ళలేకపోయాము యాక్చువల్లీ. బట్ నేను పర్సనల్గా ఏమనుకున్నానంటే సరే వెళ్ళలేకపోయాము. ఆ టైంలో దాదాపు 60 crore పీపుల్ హ్యావ్ విజిటెడ్ దిస్ కుంభమేళా యాక్టివిటీ. దాదాపు నాకు తెలిసి మన వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కుంభమేళా టైంలో 8,000 crores అనుకుంటా, నియర్లీ 8,000 crores. జనరేట్ చేసిన రెవెన్యూ దాదాపు 2 lakh crores. ఎస్టిమేట్ సరిగ్గా లేవు, 2 lakh crores అంటే కూడా ఇంకా ఎక్కువ అనుకుంటాను నాకు తెలిసి. 6 lakh jobs got generated, టెంపరీ జాబ్స్ got generated. ఎంతో వాల్యూ మనకి యాడ్ చేసింది, ఇది చాలా యాడ్ చేసింది. సరే ఇంతమంది వెళ్ళారు కదా, నేను రీసెంట్గా వెళ్ళాను, మార్చ్ ఎండింగ్లో అట్లా వెళ్ళాను అనమాట. సరేలే అంత జనం ఉండరేమో అని ఇంటెన్షన్తో నేను ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. జనాలు చాలా మంది ఉన్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడే ఇంతమంది ఉన్నారంటే అసలు ఆ టైంలో ఎంత రెవెన్యూ జనరేట్ చేసి ఉంటారు. హోటల్స్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, టూరిజం, బోట్స్ విపరీతంగా చేసి ఉంటారు. అండ్ రితేష్ అగర్వాల్ మన ఓయో కంపెనీ ఫౌండర్ కూడా తను ఏం చెప్తున్నారంటే ఈ స్పిరిచువల్ టూరిజం, రిలీజియస్ టూరిజం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ 4 to 5 years ఇట్ కెన్ జనరేట్ ఎ రెవెన్యూ ఆఫ్ అరౌండ్ $150 to $200 billion. If you see Oyo నాకు తెలిసి ఒక 20% ఆఫ్ ద రెవెన్యూ ఎంటైర్లీ ఈ రిలీజియస్ ప్లేసెస్ నుంచి వస్తుంది. తను హీస్ వెరీ మచ్ బులిష్ ఆన్ ఇండియాస్ స్పిరిచువల్ ప్లేసెస్ అండ్ రిలీజియస్ ప్లేసెస్. మీరు ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే అయోధ్యలో కానీ, అజ్మీర్లో కానీ, లేకపోతే ఇలా వారణాసిలో కానీ, లేకపోతే తిరుపతి, ఆల్ దీస్ ఏరియాస్లో బుకింగ్స్ అసలు అబ్నార్మల్గా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అండ్ ఓయో కానీ, లేకపోతే ఇండియన్ హోటల్స్ కానీ, చాలెట్ హోటల్స్ కానీ, ఆల్ దీస్ కంపెనీస్ ఈ పర్టికులర్ ఏరియాస్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. అండ్ మొన్న చూస్తుంటే కూడా అయోధ్యలో చాలా హోటల్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎందుకంటే రిక్వైర్మెంట్ మనకి జనరల్లీ డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి ఆ రిక్వైర్మెంట్ మ్యాచ్ చేయడానికి, ఆ డిమాండ్ మ్యాచ్ చేయడానికి చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వీళ్ళు పెడుతున్నారు అనమాట. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ పే డివిడెండ్స్ అండ్ ఆల్. ఇది చెప్పండి. ఇది మన ఫస్ట్ సెక్టర్ యాక్చువల్లీ. అండ్ సెకండ్ సెక్టర్ వేర్ ఐఎమ్ చాలా బులిష్ అండ్ ఫోకస్డ్గా అబ్జర్వ్ చేస్తున్నాను వెరీ కీన్గా ఏంటంటే ఇట్ ఈస్ ఈఎంఎస్ సెగ్మెంట్, అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్. ఓకే, ఈ థీమ్ గురించి స్లో పాయిజన్ లాగా ఇండియాలో చాలా బాగా గ్రో అవుతుంది యాక్చువల్లీ థీమ్. ద మార్కెట్ వాల్యూ ఆఫ్ దిస్ థీమ్ మన ప్రీ పాండమిక్ వచ్చేపాటికి $2 billion. ఓకే,
ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మార్కెట్ వాల్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికి వచ్చేపాటికి దాని మార్కెట్ వాల్యూ దాదాపు $200 బిలియన్. ఓకే, మన ఈఎంఎస్ సెక్టర్ది. ఓకే, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 3 to 4 years, నెక్స్ట్ 5 years స్పాన్లో చూసుకుంటే ఇట్ కెన్ టచ్ అరౌండ్ $500 బిలియన్ అని చెప్పి అంటున్నారు. ఓకే, ఈ సెక్టర్ చాలా చాలా ఎక్కువ, యాక్చువల్లీ చాలా ర్యాపిడ్ పేస్తో గ్రో అవుతుంది. అండ్ నాకు తెలిసి ట్రంప్ టారిఫ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఈ సెక్టర్ ఊపందుకుంటుంది. ఓకే, ఏం చేస్తుంది ఈ సెక్టర్? ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్స్నే అనుకోండి. ఓకే, మీ అందరికి తెలుసు యాపిల్ ఫోన్స్లో వాళ్ళు దే కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద డిజైనింగ్ పార్ట్. డిజైనింగ్ వాళ్ళు చేస్తారు. బట్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఎవరు అసెంబుల్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ ఫర్ యాపిల్? ఇట్ ఈస్ ఫాక్స్కాన్, ఓకే, విస్ట్రాన్, పెగట్రాన్. ఈ కంపెనీస్ అన్ని కూడా నాకు తెలిసి పెగట్రాన్ 60% ఓన్డ్ బై టాటా వాళ్ళది, అండ్ విస్ట్రాన్ కూడా ఓన్డ్ బై టాటా. అండ్ నాకు తెలిసి వీళ్ళు కర్ణాటక బేస్డ్ అనుకుంటా విస్ట్రాన్, నాకు తెలిసి. సో వీళ్ళు రీసెంట్గా చూసుకుంటే స్టాట్స్ $22 బిలియన్ వర్త్ ఆఫ్ యాపిల్ ఐఫోన్స్ని వీళ్ళు మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేశారు. నాకు తెలిసి నాట్ కరెక్ట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 20% ఆఫ్ వరల్డ్స్ ఎంటైర్ ఐఫోన్స్ ఆర్ గెటింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఇంత ఈ రేంజ్లో మన మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఫాక్స్కాన్ ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే, పోనీ మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగే చేయడం కాకుండా వీళ్ళు వేరే కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ స్టాట్స్ చూసుకుంటే దాదాపు 1.5 lakh crore వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, ఐఫోన్స్ ఎక్స్పోర్ట్ అనేది జరిగింది మన కంట్రీ ఇండియా నుంచి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 2 lakh crores ఆల్సో. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఈ ట్రంప్ టారిఫ్స్ పెట్టిన తర్వాత చైనాలో కూడా కొంచెం అటు ఇటుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా అటు ఇటు అయితే మన ఇండియాలో ప్లాంట్స్ ఫాక్స్కాన్ ఇంకా 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 ఎక్కువ పెంచాలని ట్రై చేస్తుంది. ఇంకా ఎక్కువ ప్లాంట్స్ కావాలంట ఫాక్స్కాన్కి. సో మీరు అనొచ్చు, ఇప్పుడు ప్లాంట్స్ కనుక పెంచితే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెంచితే ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది మన కంట్రీకి, ఎలా ఇది మన ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది అంటే, ఒక ప్లాంట్ ఎక్స్ట్రా పెడితే ఎంప్లాయీస్ కావాలి, వర్కర్స్ కావాలి, వాళ్ళందరినీ డిప్లాయ్ చేసుకోవాలంటే మీకు జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ, అవునా? వీళ్ళందరికీ శాలరీస్ ఇస్తాం. వీళ్ళందరూ ఎవరికైతే మీరు శాలరీస్ ఇస్తారో, శాలరీస్ వచ్చిన వెంటనే వీళ్ళు మన బిగ్గర్ బిగ్ షాట్స్ లాగా తీసుకెళ్లి స్విస్ బ్యాంక్ లో వీళ్ళు దాచుకోరు, అవునా? వెంటనే వీళ్ళకి శాలరీ వచ్చిన వెంటనే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీదో, క్లోత్స్ మీదో, లేకపోతే గ్రోసరీస్ మీదో మళ్ళీ ఇమీడియట్ గా డబ్బు మార్కెట్ లోకి వచ్చేస్తుంది. మన ఎకానమీ వీళ్ళు అనేది బాగా టర్న్ అవుతా ఉంది ఇక్కడ చూడండి. అండ్ వీళ్ళు ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో ఐఫోన్స్ బాగా మన కంట్రీ నుంచి, మనకి మళ్ళీ డాలర్స్ వస్తుంది మన కంట్రీలోకి. సో ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఇక్కడ స్ట్రాంగ్ అవుతున్నాం బికాస్ ఆఫ్ దీస్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. అండ్ రీసెంట్గా నాకు కొంచెం బాగా సర్ప్రైజింగ్గా అనిపించిన ఫ్యాక్టర్ ఏంటంటే, ఫాక్స్కాన్ ఎంప్లాయీస్లో దాదాపు 70% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ విమెన్. ఓకే, వీళ్ళు మేజర్గా ప్లాంట్స్ అన్ని కూడా ఎక్కడున్నాయంటే, నాకు తెలిసి చెన్నై, శ్రీపెరంబదూర్, పేరు కరెక్ట్ అనుకుంటే ప్రొనౌన్సియేషన్, శ్రీపెరంబదూర్ అండ్ కోయంబత్తూర్ ఈ ఏరియాస్ లో చాలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. సేమ్ పెగట్రాన్ కూడా ఇంతే ఫాస్ట్ గా చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో ఇట్స్ కిల్లింగ్ ఇట్ యాక్చువల్లీ. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ టర్మ్స్. మన హైదరాబాద్ ఎలాగైతే ఐటీ సర్వీసెస్ లో దే ఆర్ ట్రైంగ్ టు డూ వండర్స్, చాలా చాలా బాగా గ్రో అవుతుంది ఐటీ సర్వీసెస్. సో ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో స్పెషల్గా, సో రీసెంట్గా మీరు చూసుకుంటే చాలా బాగా గ్రో అవుతుంది, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు స్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీ రెండు కాంబినేషన్స్లో వాళ్ళు కనుక తీసుకువెళ్ళగలిగితే చాలా చాలా బాగుంటుంది. రీసెంట్గా మీరు చెప్తున్నారు టీసీఎస్కి 99 పైసాకి దే హావ్ గివెన్ అరౌండ్ 20 acres ఆఫ్ సంథింగ్ ల్యాండ్ ఏదో ఇచ్చారు, ఎందుకంటే చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది కాబట్టి. సో సిచ్యువేషన్స్ ఎలా ఉండాలంటే కంపెనీస్కి, గవర్నమెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ మారుతున్నా కూడా కంపెనీస్ని ఇంపాక్ట్ అవ్వకుండా, వాళ్ళ పాలసీస్ ఇంపాక్ట్ అవ్వకుండా వాళ్ళకి మటు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది చాలా బాగుంది ఈ పర్టికులర్ స్టేట్లో అని అనిపించిందంటే, డెఫినెట్లీ వీ కెన్ అట్రాక్ట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు సరే, వీ టాక్డ్ అబౌట్ ఫాక్స్కాన్, వీ టాక్డ్ అబౌట్ విస్ట్రాన్, వీ టాక్డ్ అబౌట్ పెగట్రాన్. దీస్ ఆర్ నాట్ లిస్టెడ్ కంపెనీస్, ఇవన్నీ లిస్టెడ్ ప్లేయర్స్ కాదు. ఒక లిస్టెడ్ ప్లేయర్ గురించి నేను మాట్లాడతా. ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్స్ గురించి తీసుకుంటే, మన ఇండియాలో టాప్ ల్యాప్టాప్స్ నాకు తెలిసి డెల్ అవ్వచ్చు, ఏసర్ అవ్వచ్చు, లెనోవో అవ్వచ్చు, హెచ్పి అవ్వచ్చు. మొబైల్ ఫోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గూగుల్ పిక్సెల్ అవ్వచ్చు, నోకియా అవ్వచ్చు, ఓపో అవ్వచ్చు, రియల్మీ అవ్వచ్చు. అండ్ మన వాషింగ్ మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నాకు తెలిసి బాష్ కానీ, లాయిడ్స్ కానీ, క్రోమా కానీ, ఇంకా ఇవన్నీ మేజర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో. అండ్ మనకి ఆడియో బోట్ అవ్వచ్చు. వీటన్నిటినీ కూడా ఈ కంపెనీస్, నేను ఏదైతే పెద్ద పెద్ద క్లయింట్స్ పేర్లు చెప్తున్నాను యాక్చువల్లీ ఇవన్నీ కూడా, వీటన్నిటినీ కూడా ఈ కంపెనీస్ దే విల్ జస్ట్ ట్రై టు డిజైన్ ద ప్రోడక్ట్, కానీ మన కంట్రీలో ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా, టీవీస్లో కూడా ఎంఐ టీవీస్, శాంసంగ్ టీవీస్, టీసీఎల్, థామ్సన్, ఇవన్నిటినీ కూడా నాకు ఏవైతే చెప్తున్నా
అన్నిటినీ కూడా అసెంబుల్ చేసేది, మ్యానుఫ్యాక్చర్ చేసేది ఒకే కంపెనీ. ఓకే. దట్ ఈస్ Dixon Dixon, Technologies. right. Dixon Technologies. Okay. Which is listed in the stock market. Which is already listed Right, player right, actually. అవును. It is a true definition of make in India perspective. ఓకే. ఎందుకంటే చూడండి, డిక్సాన్ మన కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఏవైతే మనం మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ కూడా బిగ్ ప్లేయర్స్, వీళ్ళందరూ కూడా చాలా బిగ్ ప్లేయర్స్. వాటిని అసెంబ్లింగ్ చేయగా అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది మన కంట్రీలోంచి. సో ఇదే థీమ్ని జాగ్రత్తగా నేను అబ్జర్వ్ చేస్తూ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేడ్ సమ్ కొన్ని పాయింటర్స్ రాసుకున్నాను యాక్చువల్లీ నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ కంపెనీస్ మీద. ఇప్పుడు చూడండి, యాపిల్ ఉంది, ఫాక్స్కాన్ ఉంది, అలానే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కంపెనీస్, దానికి డిక్సాన్. రీసెంట్గా ఐవ్ సీన్ లాస్ట్ 1 year బ్యాక్ నుంచి ట్రెండ్ బాగా స్టార్ట్ అయింది, చాట్ జీపీటీ, చాట్ జీపీటీ ఎక్కడ చూసినా అంతే. సో ఎస్పెషల్లీ ఐటీలో ఉన్నాం కాబట్టి ఇది ఇంకా 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 బాగా వినిపిస్తుంది. నాకు బాగా అనిపించింది, అరే అసలు ఏంటి జీపీటీ, ఏముంది దీని వెనక, అసలు అంత ఫాస్ట్గా ఆన్సర్స్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది, ఏది అడిగినా ఎలా చెప్పేస్తుంది. క్యూరియాసిటీ బిల్డ్ అయింది, బాగా క్యూరియాసిటీ బిల్డ్ అయ్యి ఎవరైతే మా ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ఏఆర్ఎం కానీ యాక్సెంచర్లో కూడా ఈ స్పేస్ సెమీకండక్టర్ స్పేస్ కొంచెం ఉంది. రీసెంట్ కొన్ని స్టార్టప్స్ని బాగా ఎక్వైర్ చేసింది యాక్సెంచర్ అండ్ క్వాల్కామ్లో, ఇలాంటి కంపెనీస్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్లీ. వాళ్ళు కాల్ చేసి, బాస్ అసలు ఈ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ ఇవన్నీ కూడా బాగా గ్రో అవుతున్నాయి, ఇంత ఫాస్ట్గా నాకు అసలు ఎలా ఆన్సర్లు అవి ఎలా ఇస్తుంది అంటే, వాళ్ళు ఏమన్నారంటే దీని బ్యాక్గ్రౌండ్లో ఉండే యాక్టివిటీ ఏంటంటే జీపీయూస్ అన్నారు. ఓకే. అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఓకే, నేను అన్న సిపియూ తెలుసు నాకు, జీపీయూ తెలియదు నాకు. జీపీయూ అంటే ఏంటి, వీళ్ళు ఏమంటే ఫాస్ట్ ప్రాసెసింగ్ జరగాలంటే ఇంత ఫాస్ట్ ప్రాసెసింగ్ గేమింగ్ కన్సోల్స్లో కానీ క్రిప్టో మైనింగ్లో కానీ ఇలాంటి జీపీటీస్లో కానీ చేయాలంటే ఈ జీపీయూస్ అనేవి చాలా చాలా నీడెడ్ అని చెప్పి అన్నారు. ఓకే ఫైన్, ఎవ్రీ కంపెనీస్ బిహైండ్ ఇట్, ప్రతి ఒక్కరు ఏ ఏరియాస్లో ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీపీయూస్ అనేవి అవసరం. మరి వరల్డ్ మొత్తంలో కూడా ఎక్కువ జీపీయూస్ ప్రొవైడ్ చేయగల సత్తా ఎవరి దగ్గర ఉంది, విచ్ కంపెనీ అని అడిగితే వాడు ఏం చెప్పాడంటే ఎన్విడియా. ఈ ఏ భూమి వచ్చిన తర్వాత ఎన్విడియా ఎక్కడో ఉండాల్సిన కంపెనీ వరల్డ్ అనే టాప్ మార్కెట్ ప్లేయర్, 3 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా దాటేసింది ఒక టైంలో. ఓకే, ఎందుకు, బికాజ్ ఎన్విడియా బికేమ్ మోనోపోలీ. మన జీపీయూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోనోపోలీ ప్లేయర్ వాడే మొత్తం లైమ్ లైట్ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కావాలి జీపీయూస్ కాబట్టి ఎన్విడియా ఇస్ ఇన్ లైమ్ లైట్. ఓకే, నేను ఓకే నైస్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. వాడు అన్నాడు ఇక్కడతో ఇంకా ఆగల కదా, ఎన్విడియా ఈజ్ ట్రైంగ్ టు ఓన్లీ డిజైన్ ద చిప్స్, దట్స్ ఇట్, ఓన్లీ డిజైనింగ్, మన యాపిల్ ఫోన్స్ లాగా. మరి దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే ఇక్కడ ఎలాగైతే దీనికి 80% మార్కెట్ షేర్ ఉందో చిప్ డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ మొత్తంలో 70 to 80% మోనోపోలీ టీఎస్ఎంసి అంటే తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, వీళ్ళు డిజైన్ చేస్తారు, వాళ్ళు చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఒక్కసారి తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కనుక క్లోజ్ అయిందంటే వరల్డ్ విల్ గో మొత్తం కొలాప్స్ అయిపోద్ది. మన ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, ఏసీలు అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ఇవన్నీ స్పైక్ అయిపోతాయి. ఎందుకంటే మొత్తం సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వరల్డ్ మొత్తంలో 80% అక్కడే జరుగుతుంది. 3 nanometer 5 nanometer దాకా కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, సో ఇది ఒక మంచి ఈఎంఎస్లో చాలా బాగా బిల్డ్ అవుతున్న సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా. చైనా రిలేటెడ్గా టారిఫ్స్ కూడా పెడుతున్నారు కాబట్టి ఈ సెక్టర్ ఇంకా చాలా చాలా బాగా భూమే పాసిబిలిటీ, దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి కోవర్కింగ్ స్పేసెస్, అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు ఇదివరకు నేను ఒక స్టార్టప్లో వర్క్ చేసామండి, అది బెంగళూరు బేస్డ్ స్టార్టప్ అది యాక్చువల్లీ. నేను హైదరాబాద్లో ఉండేవాడిని. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా చాలా కాస్ట్లీ అయిపోయింది, ప్రతి చోట కూడా నువ్వు తీసుకెళ్ళి ఆఫీస్ పెట్టాలంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో వీళ్ళు ఏమని చెప్పేవారంటే, సరే వారానికి మనం ఒక్కరోజు మనం ఆఫీస్కి అందరం వద్దాం, ఎవరెవరైతే ఆ హైదరాబాద్లో ఉంటారు, కొంతమంది పూణేలో ఉంటారు, కొంతమంది బెంగళూరులో ఉంటారు, సో వారానికి ఒక రోజు అని చెప్పి అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని కోవర్కింగ్ స్పేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ AWFIS లేకపోతే వీవర్క్ ఇలాంటి ఉంటాయి చూసారా, ఇలాంటి కోవర్కింగ్ స్పేసెస్ బుక్ చేసుకొని వాళ్ళు ఒక డే వచ్చేపాటికి రెంటెడ్ లాగా ఆ రోజు వస్తారు, అందరు చక్కగా ఆఫీస్ మీటింగ్స్ అటెండ్ అవుతారు, చక్కగా మీట్ అండ్ గ్రీట్ చేసుకుంటారు, దాని తర్వాత అయిపోయింది, డన్, అంతే. సో చాలా ఇండియాలో స్టార్ట్అప్స్ బాగా గ్రో అవుతున్నాయి కాబట్టి ఈ కోవర్కింగ్ స్పేసెస్ నీడ్ కూడా చాలా చాలా పెరిగిపోయింది. ఎందుకంటే దే కాంట్ అఫోర్డ్ ద కాస్ట్లీ రియల్ ఎస్టేట్ ఇన్ అవర్ కంట్రీ. లిస్టెడ్ ప్లేయర్ నాకు తెలిసి AWFIS ఇస్ ఆల్రెడీ లిస్టెడ్ ప్లేయర్, మార్కెట్లో ఉంది. సో బట్ ఇది ఏంటంటే సైక్లికల్ ప్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీ ఎక్కువగా ఐటీకి బాగా లింక్డ్, స్టార్ట్అప్స్కి బాగా లింక్డ్ కాబట్టి ఎక్కువగా మార్కెట్ చాలా బాగుంటే వీళ్ళ సేల్స్ కూడా బాగుంటాయి, వీళ్ళకి మంచి బుకింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే రెసెషన్ జరిగిపోయింది, చాలా చాలా లే ఆఫ్స్ అన్ని జరుగుతున్నాయి, ప్రస్తుతానికి కొంచెం స్లోగా చూస్తున్నాం హీట్, సో అలాంటప్పుడు ఏమవుతుంది, బుకింగ్స్ స్లోగా ఆగిపోతా ఉంటే అండ్ దిస్ సార్ట్ ఆఫ్ కంపెనీస్ మైట్ గెట్ ఇంపాక్టెడ్. సో అట్లాగా ఈ థీమ్స్ ఆర్ పెర్ఫార్మింగ్ వెల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ.
సో ఈ బడ్జెట్ తర్వాత మనకు ఆల్మోస్ట్ 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల జనాల దగ్గర చాలా మనీ సేవ్ అవుతాయి, చాలా మనీ ఉంటాయి. కాబట్టి దీనివల్ల ఏదైనా సెక్టర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా ఫ్యూచర్లో? దట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇదివరకు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఒక 7 lakh crores దాకా మీకు అసలు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అవునా? ఇప్పుడు గవర్నమెంట్ 7 lakhs నుంచి 12 lakhs దాకా ఇన్కమ్ ట్యాక్స్ తీసేసింది. కరెక్ట్గా ప్రిసైజ్గా మాట్లాడితే 12.75 దాకా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫైన్. సో చాలా మంది అండర్ ఆ బ్రాకెట్లోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ చేతికి ఇదివరతో కంపేర్ చేస్తే ట్యాక్స్ తక్కువ కట్ అవుతుంది. తక్కువ కట్ అవుతే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, మన దగ్గరికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. సో ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ డబ్బులు వస్తున్నాయి అంటే వాళ్ళు దాచుకోరు కదా, immediately we'll try to spend. Okay, lots and lots of sectors will get impacted, positive impacted. Okay, కానీ ఆ రిఫ్లెక్షన్ మనకు తెలియాలంటే అట్లీస్ట్ ఒక 2 quarters అయినా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ క్వార్టర్ నుంచి ఫ్రెష్ క్వార్టర్ స్టార్ట్ అయింది కదా, సో ఒక 2-3 quarters అయినా మనం కరెక్ట్గా వెయిట్ చేస్తే అసలు ఆ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి మనం ఐడియా తెచ్చుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు తెలిసి ఫ్యాషన్ అండ్ రీటైల్ companies like Trent, Zudio Westlake, which comes in a Trent, or else Aditya Birla Fashion, Pantaloons, Van Heusen's, a lot of things. ఏవైతే షాపింగ్ మన వాళ్ళకి కొంచెం ఎక్కువగా బోనస్లు వచ్చినా మనకి కొంచెం ఎక్కువ వచ్చినా ఇమ్మీడియట్లీ మనందరికి ఇంట్రెస్ట్ షాపింగ్. లేడీస్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, ఈక్వల్లీ షాపింగ్ చేస్తూ ఉంటారు. సో షాపింగ్ ఏవైతే ఫ్యాషన్ రీటైల్ కంపెనీస్ ఉంటాయో ప్రైమరీగా అవి చాలా బాగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేపాటికి వీ షుడ్ నాట్ థింక్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ అర్బన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా రూరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేయాలి మనం బాగా. ఓకే, అక్కడ చూసుకుంటే కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బిస్కెట్స్ అవ్వచ్చు, ఈ చాక్లెట్స్ అవ్వచ్చు, ఈ బేసిక్ సోప్స్, సెంట్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, పొద్దున్న లెగిస్తే అన్నివే. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా చాలా చాలా బాగా ఇంపాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు రూరల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద స్పెండింగ్ అంతా కూడా మీకు గ్రాసరీస్, ఫుడ్, యాక్టివిటీస్ మీద బాగా స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా మనకి డబ్బులు వస్తాయి, ఎక్కువ వీటి మీద బాగా స్పెండింగ్ జరుగుతూ ఉంటుంది. ఎఫ్ఎంసీజీ ఇస్ వన్ ఆఫ్ ద డిఫెన్సివ్ సెగ్మెంట్ ఇన్ అవర్ కంట్రీ, చాలా చాలా డిఫెన్సివ్ ప్లేయర్. ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి ఆటోమొబైల్స్ కూడా చాలా బాగా గ్రో అవుతూ ఉంటుంది. మీరు చూడండి, అర్బన్లో కంపేర్ చేస్తే రూరల్లో చాలా మంది ఎస్యూవీస్ని విపరీతంగా కొంటున్నారు. ఎస్యూవీస్ సెగ్మెంట్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది మన కంట్రీలో. అండ్ M&M స్పెషల్ ఈ సెగ్మెంట్లో ఇట్ ఇస్ కిల్లింగ్ ఇట్. M&M చాలా బాగా చేస్తుంది. అండ్ ఎవరికైతే అసలు 2-wheeler లేదు మన కంట్రీలో, 2-wheeler తీసుకుందాం అనుకుంటారు, ఎందుకంటే కొంచెం పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి. ఎవరైతే 2-wheelerలో ఉన్నాం మనం మంచిగా అప్గ్రేడ్ అవుదాం 4కి. 4 ఉన్న వాళ్ళు మంచి ఎస్యూవీస్, కొంచెం మంచిగా ఇంకా బెటర్గా ఉన్న కార్స్కి అప్గ్రేడ్ అవుదాం. ఈ షిఫ్ట్ అనేది మన కంట్రీలో చాలా జరిగే పాసిబిలిటీ ఉంది, ఎస్పెషల్లీ ఆన్ ఆటోమొబైల్స్. ఏముంది, మంచిగా తీసుకొని ఈఎంఐస్ పెట్టుకుందాం, ఎందుకంటే శాలరీ కూడా మనకి పెరిగింది కదా అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు మనకి ఇవి కూడా QSR చైన్స్ అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్, జొమాటో కాదు, ఇదేంటి మన జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, అంటే మన ఇది డామినోస్ అవ్వచ్చు, వెస్ట్ లైఫ్, మన మెక్డానల్డ్స్ అవ్వచ్చు, బర్గర్ కింగ్ అవ్వచ్చు, KFC అవ్వచ్చు, వీటి మీద కూడా విపరీతంగా స్పెండింగ్ అనేది బాగా చేస్తారు జనాలు. జొమాటోలు, స్విగ్గీలు, మనకి ఏముంది ఇప్పటికే వేరే లెవెల్లో ఆర్డర్స్, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా ఆర్డర్స్ మీద ఆర్డర్స్. అట్ ద సేమ్ టైం మనకి ఆల్కహాల్ కన్జంప్షన్స్ కానీ, సిగరెట్ కన్జంప్షన్స్ కానీ, ఇవి కూడా ఈక్వల్గా పెరిగిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, నేను అందుకే మీకు చెప్పాను, లైక్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ అబౌట్ రాకెట్ సైన్స్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. మనకి డెలివరీ కల్చర్, ఫుడ్ డెలివరీ కల్చర్ బయట తినడం బాగా అలవాటైనా, లేకపోతే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్లో ఈ పిజ్జాలు, బర్గర్లు బాగా తిన్నా, లేకపోతే ఆల్కహాల్ కన్జంప్షన్స్ ఇవన్నీ కూడా జనాల్లో బాగా పెరిగినా కూడా, వీటన్నిటికీ ఇవన్నీ కూడా మనకు బాగా తినిన తర్వాత వచ్చే యాక్టివిటీ ఏంటి, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మందికి. ఇది వరకుతో కంపేర్ చేస్తే, ఇదివరకు జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు జనరేషన్లో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, చాలా క్విక్గా వచ్చేస్తున్నాయి, చాలా ఇదంతా జరుగుతుంది. అందుకే మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు ప్రతిరోజు ఎవ్రీడే మధ్యాహ్నం పూట పిజ్జా అండ్ కుక్, రాత్రి పూట పిజ్జా అండ్ కుక్, ఎవ్రీడే సిన్స్ 1 year 1.5 year ఎవ్రీడే తింటున్నాడు. సో మేము చెప్తా ఉంటాం, అరే బాస్ నువ్వు ఇలా తింటా ఉంటే నీకు ఆబ్వియస్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, లేదు ఏం తిన్నా 30 years లోపలే తింటాం, దాని తర్వాత సంథింగ్ హీ హ్యావ్ హిస్ ఓన్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ, బాగానే ఉంది. ఇలా తింటా అంటే ఈస్ జనరేటింగ్ లాట్ ఆఫ్ రెవెన్యూ టు దీస్ కంపెనీస్, QSR కంపెనీస్. తర్వాత లైఫ్ అంతా కూడా హీ మైట్ జనరేట్ ఆల్ దీస్ రెవెన్యూస్ టు ద హాస్పిటల్ కంపెనీస్. ఇన్సూరెన్స్ ఉందా బ్రో? ఏమో బ్రో, తెలీదు, అడగాలి. చెప్తున్నా అంటే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. అంటే ఎప్పుడు ఈ టైంలో జనరల్గా యూ సీ హాస్పిటల్ కంపెనీస్ చైన్స్ చూసుకున్న, అపోలో అవ్వచ్చు, మ్యాక్స్ అవ్వచ్చు, ఫోర్టిస్ అవ్వచ్చు, ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ గ్రోయింగ్ లైక్ నెవర్ బిఫోర్.
విపరీతంగా గ్రో అయ్యాయి. మీరు పాండమిక్ లో చూడండి అసలు ఎంత దారుణంగా అసలు కాదు, లైక్ ఏంటంటే హాస్పిటలైజ్ అయితే 2 లక్షలు 3 లక్షలు. ఓకే, సో కాబట్టి మనం సో ఇలానే కాకుండా చాలా మంది జిమ్ లైక్ వాటి మీద ఫిట్నెస్ మీద దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఆ సెగ్మెంట్ తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఈ సెగ్మెంట్ బాగా డామినేట్ చేస్తుంది అండ్ హెల్త్ ని బాగా డిటోరేట్ చేస్తుంది. సో హెల్త్ కేర్ కూడా మన ఇండియాలో చాలా చాలా బాగా ఫోకస్ చేయాల్సిన సెగ్మెంట్. అండ్ ఇండియన్ ఫార్మసీ కంపెనీస్ యొక్క పవర్ మనకి కరోనా టైంలో తెలిసింది. మన కంట్రీకే వ్యాక్సిన్స్ ఇవ్వడం కాకుండా వేరే కంపెనీస్కి కూడా వేరే కంట్రీస్కి కూడా వేర్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ వ్యాక్సిన్స్ అండ్ ఆల్. ఓకే, సో అక్కడ మన పవర్ తెలిసింది. అండ్ వీటితో పాటు మీరు చెప్తున్న కన్జంప్షన్ స్పేస్తోనే ఏసీస్ కూడా ఇప్పుడు మీరు ద పెనిట్రేషన్ ఆఫ్ ఏసీస్ ఎయిర్ కండిషనింగ్ ఇన్ ఆర్ కంట్రీ చూసుకుంటే చైనాలో దాదాపు 65-70%, అమెరికాలో దాదాపు 90%, సింగపూర్లో 99%, ఇండియాలో చూసుకుంటే ఓన్లీ 10% ఆఫ్ పెనిట్రేషన్ ఇన్ ఏసీ పాయింట్ ఆఫ్ వ్యూ. స్కోప్ చాలా చాలా ఉంది. ఎందుకంటే హీట్ వేవ్స్ చూడండి, హీట్ వేవ్స్ మీరు ఇయర్ బై ఇయర్ నేను న్యూస్ చూస్తూ ఉంటే హీట్ వేవ్స్ దారుణంగా పెరిగిపోతున్నాయి, విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో కాబట్టి ఎవరికైతే ఏసీ అసలు ఏమీ లేవు, కండిషనింగ్ ఏం లేదు, మేబీ దగ్గర అప్గ్రేడ్ టు కూలర్స్, సింఫనీ లాంటి కంపెనీస్ కూలర్స్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. ఎవరికైతే కూలర్స్ ఉన్నాయి మన దగ్గర అనిపించిందో మరి మనం ఏసీస్కి అప్గ్రేడ్ అవ్వాలి, ఈ కన్జంప్షన్ థీమ్ వల్ల అప్గ్రేడ్ అవ్వచ్చు. సో కాబట్టి ఈ థీమ్ కూడా చాలా చాలా స్కోప్ ఉంది. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. సో గ్రేట్ బ్రో. సో మనకు ఇన్కమ్ ట్యాక్స్ పెరగడం వల్ల సో ఇన్ని లాభాలు ఉన్నాయని మనకు తెలియదు యాక్చువల్గా. సో ఇన్ని కంపెనీస్ కి లాభాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలుసు. ఎందుకంటే డెఫినెట్ మన స్పెండింగ్ కదా చేసేది, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం స్పెండ్ చేస్తాం. సో కాబట్టి ఇట్లా ఉంటుంది. పవర్ థీమ్ కూడా అసలు గిగావాట్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది మన కంట్రీలో. పవర్ ఇప్పుడు ఏఐ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్, ఇది కూడా చాలా పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది, డేటాని చాలా కన్జ్యూమ్ చేస్తున్నాం. సో కాబట్టి ఈ పవర్ థీమ్ కూడా ఇండియాలో చాలా బాగా గ్రో అవుతుంది. ఓకే, ఎస్పెషల్లీ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్పెషల్లీ రెన్యూబుల్ యాక్టివిటీస్లో మనం నాన్ రెన్యూబుల్ మీద డిపెండెన్సీ స్లోగా తగ్గించేసుకొని స్లోగా ఇండియా షిఫ్టింగ్ టువర్డ్స్ రెన్యూబుల్. సో కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీస్ ఎస్పెషల్లీ పవర్ జనరేషన్ స్పేస్లో చూసుకుంటే చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి. గ్రేట్. సో అయితే ఒక బిగ్ ప్లేయర్ మార్కెట్లోకి రాగానే మార్కెట్ మొత్తం మల్లకల్లోలం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియో తీసుకుందాం. అప్పుడు చాలా టెలికాం కంపెనీస్ ఉంటుండే, ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్, అవన్నీ. జియో రాగానే ఆల్మోస్ట్ అన్ని మూసుకున్నట్టు అయిపోయింది. సో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఇట్లా పెద్ద ప్లేయర్ ఒక్కసారి సడన్ గా మార్కెట్లోకి రాగానే ఏమైపోతుంది? ఇట్లా వాళ్ళు ఒక్కసారిగా, దట్స్ గుడ్ ఎగ్జాంపుల్, ఒక్కసారిగా సడన్ గా అంత క్యాపిటల్ అంబానీ వాళ్ళు ఎందుకు అంత చేశారు? ఎందుకంటే వాళ్ళకి తట్టుకునే ఆ శక్తి ఉంది, ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టే అంత శక్తి ఉంది. అందరికి ఫ్రీగా సిమ్ములు ఇచ్చి వాళ్ళు 1 year పే చేయకపోయినా ఆ లాసెస్ ని ప్రైమరీగా పెనిట్రేషన్ అయ్యేంత వరకు బేర్ చేసే అంత కేపబిలిటీ వాళ్ళ దగ్గర ఉంది. మీరు జాగ్రత్తగా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏషియన్ పెయింట్స్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ ఇస్ అ మోనోపోలీ ఇన్ ద పెయింట్ సెక్టర్. ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఇదివరకు అంతా కూడా ఏషియన్ పెయింట్స్. మీరు ఇది వరకు ఎవరైతే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో లైక్ 5-6 years బ్యాక్ ఎవరి పోర్ట్ఫోలియోనే తీసుకోండి, ఏషియన్ పెయింట్స్ ఈజ్ ఏ కోయిన్సిడెంట్ అందరి పోర్ట్ఫోలియోస్లో కూడా ఉంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్ ఏషియన్ పెయింట్స్. కానీ రీసెంట్గా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏషియన్ పెయింట్స్ పెర్ఫార్మెన్స్ అంత సరిగ్గా లేదు. ఎందుకంటే సో మీరు రీసెంట్గా చూసుకుంటే బిర్లా గ్రూప్ వాళ్ళు చాలా చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ త్రూ బిర్లా ఓపస్, ఓకే, త్రూ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కంపెనీ ద్వారా మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ ఏషియన్ పెయింట్స్ నేను మోనోపోలీ, ఓకే, మొత్తం బిజినెస్ నా చేతుల్లోనే ఉంది అని ఎక్కువ వాల్యుయేషన్స్ కూడా కమాండ్ చేస్తుంది మార్కెట్లో. అందుకనే ఏంటంటే చాలా మంది ఏదో కంపెనీస్ తీసేసుకొని లాంగ్ టర్మ్ కోసం అని చెప్పేసి అసలు చూడకుండా వదిలేయకూడదు, అసలు దాన్ని పట్టించుకోకుండా వదిలేయకూడదు. దాని అప్పుడప్పుడు అసలు ఆ కంపెనీ ఏంటి, ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సెక్టర్ ఎలా ఉంది, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత మంది. సరే, ఏషియన్ పెయింట్స్ మోనోపోలీ బాగానే ఉంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడో తను ఏంటంటే విపరీతంగా ప్రతి డీలర్స్ దగ్గరికి వెళ్ళడం, మీకు ఇంత డిస్కౌంట్స్ ఇస్తున్నారా, మేము ఇంకా బెటర్ డిస్కౌంట్స్ ఇస్తాం, మీకు టింటింగ్ మెషిన్ ఇంత స్పేస్ ఉందా, మేము ఇంకా తక్కువ స్పేస్లో టింటింగ్ మెషిన్ ఇస్తాం. ఓకే, సో మార్కెటింగ్ అని విపరీతంగా చేశారు. ఇలా చేయడం వల్ల ఏషియన్ పెయింట్స్కి వచ్చే యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ష్రింక్ అయ్యాయి. సో కాబట్టి మీకు ఆ రిఫ్లెక్షన్ కూడా స్టాక్స్లో మీకు కనిపిస్తుంది. ఏషియన్ పెయింట్స్ ఈ మధ్య కాలంలో అంత బాగా పెర్ఫామ్ చేయట్లా, అండ్ ఇట్ నీడ్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ సేమ్ ఆదిత్య బిర్లా మన కేబుల్స్ అండ్ వైర్ సెగ్మెంట్లో కూడా మనకు పాలీక్యాబ్ అవ్వచ్చు, లేకపోతే హ్యావెల్స్ అవ్వచ్చు, కేఏ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఇవి కూడా కేబుల్స్ అండ్ వైర్ సెగ్మెంట్లో దీస్ కంపెనీస్ ఆర్ కమాండింగ్ గుడ్ వాల్యుయేషన్స్. ఓకే, సేమ్ ఆదిత్య బిర్లా గ్రూప్ అల్ట్రాటెక్ సిమెంట్ ద్వారా
ఈ కేబుల్స్ అండ్ వైర్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నానని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది మార్కెట్లోకి. ఓకే, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా తెలుసు వాట్ ఈజ్ ఆదిత్య బిర్లా ఈజ్ కేపబుల్ ఆఫ్ అని చెప్పేసి. ఆల్రెడీ పెయింట్ ఇండస్ట్రీలో ఎలాంటి డిస్ట్రప్షన్ చేశారో తెలుసు. సో కాబట్టి అలాంటి ప్లేయర్ మళ్ళీ కేబుల్స్ అండ్ వైర్ సెగ్మెంట్లోకి వెళ్తే వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా బాగా ష్రింక్ అయిపోతాయి అనుకొని ఆ రోజున షేర్స్ అన్ని కూడా విపరీతంగా క్రాష్ అయిపోయాయి. ఆల్ దీస్ పాలీక్యాప్స్ అండ్ కే ఇండస్ట్రీస్ అండ్ ఆల్. అందుకు వెరీ బేసిక్ ఎగ్జాంపుల్, మీరు డీమార్ట్ చూడండి. డీమార్ట్కి వెళ్తాం మనం జనరల్గా. ఇదివరకు ఎలా ఉంటే డీమార్ట్కి వెళ్తే నెలకు సంబంధించిన మొత్తం సామాగ్రి అంతా కూడా తెచ్చేసుకుంటాం మన ఇంటికి, అవునా? 5,000 6,000 చక్కగా నెల మొత్తం కొంతమంది కార్లు వేసుకెళ్ళిపోయి మొత్తం కావాల్సిన సరుకు అంతా తెచ్చేసుకొని పెట్టేసుకొని వచ్చేస్తారు. కానీ ఈ రీసెంట్గా జరిగిన 1.5 year చేంజ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, మీకు ఏం కావాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూల్ డ్రింక్ కావాలి, లేకపోతే చిప్స్ కావాలి, బిస్కెట్స్ కావాలి, సాల్ట్ కావాలి, ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి క్విక్ కామర్స్లో మనకు దొరుకుతున్నాయి. ఓకే, 5 minutesలో 10 minutesలో డెలివరీ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. బ్లింకిట్ అవ్వచ్చు, స్విగ్గీ ఇన్స్టామార్ట్ అవ్వచ్చు, జెప్టో అవ్వచ్చు, ఆల్ దీస్ ప్లేయర్స్ వీళ్ళందరూ వచ్చి 5 minutes 10 minutes డెలివరీ ఇచ్చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఎవరైనా సడన్గా ఎవరైనా వచ్చారు చుట్టాలు, వీళ్ళందరికీ ఏదైనా మనం పెట్టాలి, సంథింగ్ బిస్కెట్స్, చాక్లెట్స్, లేకపోతే కూల్ డ్రింక్స్ అని తెచ్చుకోవాలంటే డీమార్ట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళే చక్కగా క్విక్ కామర్స్ వాళ్ళు 5 minutesలో మన ఇంటికి వచ్చేస్తాను, అందరికి అర్థమైంది. ఓకే, కానీ అందరికి తెలుసు మనం ఇంకొంచెం ఎక్స్ట్రా పే చేస్తున్నామని తెలుసు, బట్ ఆ టైంకి వాళ్ళు పే చేస్తున్నారు అంతే. ఇంకా టైం లేక ఇంకా పే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే డీమార్ట్ మార్జిన్స్లో చాలా చాలా డెంట్ పడింది. ఇప్పుడు నెలకి ఒక 5,000 6,000 పేమెంట్ చేసే ఒక వ్యక్తి మధ్య మధ్యలో జరిగే ఈ యాక్టివిటీస్లో ఒక 1,000 2,000 స్పెండింగ్ జరిగిపోతా ఉంది వాడికి, క్విక్ కామర్స్కి ఇచ్చేస్తున్నారు. సో కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు 3,000-3,500 జరుగుతుంది అక్కడ బిల్లింగ్, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇలా కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్, కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ జరగడం వల్ల డీమార్ట్ ఈస్ గెటింగ్ ఇంపాక్టెడ్. అందుకే షేర్స్ కొంచెం ప్రెషర్లో ఉన్నాయి రీసెంట్గా. సో అగైన్ మళ్ళీ డీమార్ట్ ఎలాగ రీఇన్వెంట్ చేసుకుంటుంది అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో దట్స్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్. యా. సో అయితే ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వగానే అల్లకల్లోలం అవుతుంది మొత్తం. ఈ టారిఫ్స్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు ఏంటి బ్రో, ఏం చేస్తున్నాడు, ఆ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, దీనివల్ల మనకేమన్నా నష్టం ఉందా? సో లైక్ జియోపాలిటిక్స్లో ఈ మధ్యన వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చారంటే జియోపాలిటిక్స్ మళ్ళీ ఊపందుకుంటారు చెప్పాలంటే. జో బైడెన్ ఉన్నప్పుడు లాస్ట్ టైం అంతగా జియోపాలిటిక్స్ మీద అంత మూమెంట్ జరగట్లా. దెర్ ఆర్ సర్టెన్ వార్స్ జరుగుతున్నాయి కానీ లైక్ ఎవ్రీ ఇయర్ యూఆర్ గెటింగ్ సమ్ న్యూ స్టేట్మెంట్స్. ఓకే, సో యాక్చువల్లీ ఈ టారిఫ్స్ ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ ఇంపోజ్ చేస్తున్నారు, ఆయన బాగానే ఉంది. బట్ ఎందుకు అసలు వేయాల్సి వచ్చింది, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడు డేట్స్ బ్యాక్ టు పాండమిక్ టైంలో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం కూడా వరల్డ్లో సడన్గా ఆగిపోయినప్పుడు అమెరికా వాళ్ళు చేసిన ఒక పని ఏంటంటే విపరీతంగా మనీని ప్రింట్ చేసి మార్కెట్లోకి వదిలేశారు. విపరీతంగా ప్రింట్ చేసి మార్కెట్లోకి వదిలేశారు. అరౌండ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా నాకు తెలిసి దాదాపు $3.3 trillion వర్త్ ఆఫ్ డాలర్స్ని ఓన్లీ సింగిల్ ఇయర్ పాండమిక్లో వాళ్ళు ప్రింట్ చేశారు. అంటే 1/5 ఆఫ్ ద ఎంటైర్ డాలర్స్ కరెంట్లీ వాట్ ఎవర్ ఆర్ దేర్, ఆ ప్రింటింగ్ అంతా కూడా మీకు పాండమిక్లో జరిగింది. సో ఇంత దారుణంగా మీరు ప్రింట్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ టైంలో అమెరికా ఇస్ నాట్ ఓన్లీ ఎక్స్పోర్టింగ్ XYZ, ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ ఇన్ఫ్లేషన్ కూడా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది, బికాస్ డాలర్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీవన్. అవునా కదా, చాలా చాలా చోట్ల. సో ఇలా చేస్తుంది. దీని తర్వాత జో బైడెన్ వచ్చారు. జో బైడెన్ వచ్చేయంటే ఆయన ఇంటెన్షన్ ఎలా ఉందంటే, ఉక్రెయిన్కి రష్యాకి ఎప్పుడైతే వార్ జరుగుతుందో జో బైడెన్ హెల్ప్ ఉక్రెయిన్ అలాట్ మిలిటరీ ఎయిడ్ ద్వారా చాలా 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 మిలిటరీ ఎయిడ్ ఇస్తూనే ఉన్నారన్నమాట. ఏంటి అన్ని $1 billion. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ మిలిటరీ ఎయిడ్ అంతా కూడా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ప్రింట్ చేస్తున్నారు, ఇస్తున్నారు, ప్రింట్ చేస్తున్నారు, ఇస్తున్నారు. ఓకే, సో మళ్ళీ ఆ డబ్బు మళ్ళీ పోనీ ఉక్రెయిన్కి వెళ్తుందా? కాదు. ఎలా వెళ్తుంది? ఈ ఎయిడ్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి మళ్ళీ మీకు ఫైటర్ జెట్స్ కావాలా, మీకు ఏరోప్లేన్స్ కావాలా, అవి కావాలి, ఇవి కావాలా, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావాలా, మళ్ళీ ఆ డబ్బంతా కూడా మన లోకిన్ మార్టిన్, మన బోయింగ్, ఈ కంపెనీస్కి డిఫెన్స్ కంపెనీస్కి ఫ్లో అవడం, మళ్ళీ దాని ద్వారా వాళ్ళు ఉక్రెయిన్కి వెళ్ళడం. అంటే మళ్ళీ ఆ డబ్బంతా కూడా మళ్ళీ అమెరికాకే వస్తుంది. వాళ్ళకి మిలిటరీ ఎయిడ్గా తీసుకెళ్ళి మళ్ళీ అమెరికాకే వస్తుంది అన్నమాట. సో ఇలాగా ఉక్రెయిన్కి చాలా మనీని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్లీ ట్రంప్ వచ్చారు. మళ్ళీ ట్రంప్ వచ్చిన వెంటనే హీఈస్ వెరీ బ్రూటల్ ఆన్ సర్టెన్ థింగ్స్. తను ఏమన్నారంటే, తను ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఓకే, తను అమెరికాని ఒక కంట్రీ కింద చూడట్లా, అమెరికాని ఒక కంపెనీ కింద చూస్తున్నారు. ఓకే, వేరే కంట్రీతో బిజినెస్ డీల్స్ చేయడం. ఓకే, సో ఇలాంటిది ఒక ఏంటంటే ప్రాఫిట్స్ ఎలా జనరేట్ చేయాలి నా కంట్రీకి, నా కంపెనీకి అన్నట్టు ఆయన ట్రీట్ చేస్తున్నారు. ఆయన లెవెల్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎందుకని చైనా మీద అంత పగబట్టారు? ఓకే, ఎందుకని జో బైడెన్ దాని పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్లీ కాంట్రరీగా ఉంది? ఎందుకంటే ఆయన ఏమన్నారంటే, మేము వేరే వాళ్ళ కంట్రీ ఇష్యూస్లో
మేము ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవడం మాకు అంత ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి, బికాస్ వీ డూ హ్యావ్ ఆర్ ఓన్ సర్టెన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఉక్రెయిన్ ఇప్పుడు మీకు రష్యాకి వార్ జరుగుతుంది, లాస్ట్ గవర్నమెంట్ మీకు హెల్ప్ చేసింది, నేను చేయను హెల్ప్, నేను చేయను. నా కంట్రీలో కావాలంటే ఆ మనీ నేను యూస్ చేసుకుంటాను, కానీ నీకు నేను మిలిటరీ ఎయిడ్స్ ఇంకేమి నీకు ఇవ్వను. అది పోగా ఆ డబ్బులు ఇచ్చిన డబ్బు అంతా కూడా నాకు ఇవ్వు అని చెప్పి జెలెన్స్కీకి అడిగారు. జెలెన్స్కీ అన్నారు లాస్ట్ టైం ఇదంతా కూడా నాకు ఒక గ్రాంట్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ గిఫ్ట్, రీపేమెంట్ పెద్దగా చేయక్కర్లా, అలా ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ నా డబ్బులని లాగేసుకుంటున్నారు, అడిగేస్తున్నారండి అని చెప్పేసి జెలెన్స్కీ గోట్ షాక్డ్ యాక్చువల్లీ. చైనా మీద ఎందుకు అంత పగ, ఎందుకు చైనా మీద అంత టారిఫ్స్ వేస్తున్నారంటే, సి అమెరికాకి చైనాకి మీరు ట్రేడ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రేడ్ డెఫిసిట్ అంటారు. అంటే అమెరికా ఎక్స్పోర్ట్ చేసేది చైనాకి తక్కువ, కానీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది అంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కునేది ఎక్కువ. ఇది ఎంత ఎక్కువ, దాదాపు $300 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే ఎక్కువ డబ్బులు వీళ్ళు పే చేస్తున్నారు వాళ్ళకి. చైనాకి అంత డబ్బు కనుక చాలా 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 ఎక్కువ వస్తే ఆ డబ్బు మొత్తాన్ని వాళ్ళు ఎక్కడ డిప్లాయ్ చేస్తారు, మెజారిటీగా వాళ్ళు డిప్లాయ్ చేసేది మిలిటరీ మీద, డిఫెన్స్ మీద, మిలిటరీ స్పెండింగ్ మీద. సరే స్పెండింగ్ చేశారు, వాళ్ళు పెట్టుబడి పెట్టినారు, డిఫెన్స్లో అలొకేట్ చేసిన బాగానే ఉంది. చైనా లాంటి కంట్రీ ఈ డిఫెన్స్ మొత్తాన్ని కూడా ఒకవేళ యూజ్ చేయాల్సి వస్తే ఎవరి మీద యూజ్ చేస్తుంది, డెఫినెట్లీ అమెరికా లాంటి కంట్రీస్ మీద యూజ్ చేస్తుంది. సో డొనాల్డ్ ట్రంప్ ఇండైరెక్ట్గా ఎలా కట్ చేస్తాం అనుకున్నాను, థ్రెడ్ ఎలా కట్ చేద్దాం అనుకుంటున్నానంటే, మీకు నాకు ట్రేడ్ ఉంది, డెఫిసిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, $300 బిలియన్ డెఫిసిట్ ఉంది. సో కాబట్టి రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తున్నారు అనమాట. స్టార్టింగ్ 20 ఉండేదాన్ని 54 చేశారు, తర్వాత 105 చేశారు, 145 చేశారు, 200, 245. అసలు ఇది నాకు తెలిసి కొన్ని రీసెంట్గా మేము చూశాను, SRH 300 కొడుతుందో తెలియదు, కానీ ట్రంప్ అయితే 300 కొట్టేసేలా ఉన్నాడని చెప్పేసి వస్తున్నాయి. ఓకే, సో చాలా డ్రాస్టిక్గా ట్రంప్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఇంక్రీజ్ చేస్తున్న వెంటనే ఇప్పుడు మీరు ట్రేడ్ డెఫిసిట్లో కూడా ఇండియన్ పాయింట్ ఆఫ్ కాంటెక్స్లో చూసుకుంటే అమెరికాకి మనకి ట్రేడ్ డెఫిసిట్ లేదు, అమెరికాకి మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఓకే, అంటే ఏంటంటే వాళ్ళ కంట్రీ నుంచి మనం కొనుక్కునేది తక్కువ, కానీ మనం వాళ్ళ కంట్రీకి అమ్మేది ఎక్కువ, ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ. సో ట్రేడ్ సర్ప్లస్ దాదాపు $30 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది అమెరికాతో మనం కంపేర్ చేస్తే. కానీ చైనాతో, చైనాకి కంపేర్ చేసుకుంటే ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఆ ట్రేడ్ డెఫిసిట్ దాదాపు $100 బిలియన్ ఉంది. ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ బ్లా 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 ఏవైతే జరుగుతున్నాయో, ఈవెన్ ఆల్ దీస్ థింగ్స్ మనకి చైనాకి ట్రేడ్ డెఫిసిట్ ప్రతి సంవత్సరం పెరిగిపోతుంది. అండ్ రీసెంట్లీ ఇట్ హిట్ $100 బిలియన్. మన ఇండియన్ మిలిటరీ స్పెండింగ్ దాదాపు $70 బిలియన్, చైనా వాళ్ళది అరౌండ్ $300 బిలియన్, సంథింగ్ 250 to 300, అమెరికా దాదాపు $800 బిలియన్. ట్రంప్ ఎలాగైనా సరే తగ్గించాలి వాళ్ళ స్పెండింగ్ ఇప్పుడు, ఎందుకంటే టారిఫ్స్ వేశారంటే రేట్స్ పెరిగిపోతాయి, ఎవరు అక్కడి నుంచి కొనకపోతే చైనా విల్ బి అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్. సో కాబట్టి అలా తగ్గిద్దాం అని చెప్పేసి. ఓకే, చైనా రియాక్ట్ అవ్వలేదా బ్రో, ఎర్త్ మెటల్స్ బ్యాన్ చేసింది. కరెక్ట్. చైనా వాళ్ళు ఏం చేశారంటే, సరే నువ్వు ఇలా చేస్తున్నావు కదా, వాళ్ళు కూడా కంప్లీట్లీ ఆపోజిట్గా ఏం చేస్తున్నారంటే, రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే వాళ్ళు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, రేర్ ఎర్త్ మెటల్స్ వాటన్నిటి మీద కూడా కంప్లీట్గా బ్యాన్ పెట్టింది. దీస్ రేర్ ఎర్త్ మెటల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అది మీ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్లో అవ్వచ్చు, ఫైటర్ జెట్స్లో అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్లో అవ్వచ్చు, ఈ మన చిప్ సెట్స్లో అవ్వచ్చు, ఏదైనా సరే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. చైనా ఏముంది, సరే నువ్వు నా మీద ఇలా చేస్తున్నావు కదా, నేను నీకు రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వను, కంప్లీట్లీ బ్యాన్ అని చెప్పి అంది. అందుకే ట్రంప్ ఆల్రెడీ ఉక్రెయిన్తో మాట్లాడి డీల్ ఎందుకు చేసుకుంటారు, ద రీజన్స్ బిహైండ్ ట్రంప్కి తెలుసు. నేను ఇలా ఈ స్టెప్ ఇలా వేస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ చెస్, గ్లోబల్ ద జియోపాలిటిక్స్. నేను ఈ స్టెప్ వేస్తే వాడు స్టెప్ వేస్తాడు, చెక్ మేట్ పెడతాడు. ట్రంప్కి ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. సో ఆల్రెడీ ట్రంప్ ఏం చేశారంటే ఉక్రెయిన్తో ఆల్రెడీ మాట్లాడి ఒక డీల్ చేయడానికి ట్రై చేశారు. ఏమని చెప్పారు ట్రంప్, మేము మొత్తం కలిపి నీకు దాదాపు చాలా ఇచ్చాం డబ్బులు, నువ్వు ఏం చేయాలంటే ఉక్రెయిన్తో ఇలా మాట్లాడారు, లైక్ జెలెన్స్కీతో ఇలా డీల్ మాట్లాడారు. ఏంటంటే $500 బిలియన్ వర్త్ ఆఫ్ నీ దగ్గర ఏవైతే మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయి మీ కంట్రీలో, దాంట్లో ఉన్న రెవెన్యూ షేరింగ్ మాకు కావాలి. ఓకే, నువ్వు ఫస్ట్ ఎవరికి పంపించకూడదు, నువ్వు ఫస్ట్ మాకు పంపు, మాకు వద్దంటే వేరే వాళ్ళకి, ఫస్ట్ నువ్వు మాకు పంపాలి. వాళ్ళ కంట్రీలో ఉన్న పోర్ట్స్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్, ఆల్ దీస్ థింగ్స్కి సంబంధించిన 50% రెవెన్యూ షేరింగ్ మొత్తం కూడా నువ్వు అమెరికాకే ఇవ్వాలి అని జెలెన్స్కీతో మనం పిలిపించి డీల్ చేద్దాం అని చెప్పి ట్రై చేశారు యాక్చువల్లీ. కానీ జెలెన్స్కీ దానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే కానీ రీసెంట్గా మళ్ళీ నెగోషియేట్ చేస్తున్నారు, ఎందుకంటే ఉక్రెయిన్ ప్రెజర్లో ఉంటుంది కాబట్టి చేస్తున్నారు. కానీ సో ట్రంప్కి ఏంటంటే ఈ రేర్ ఎర్త్ మెటల్స్లో ఉక్రెయిన్లో చాలా చాలా ఉంటాయి కాబట్టి సో వీళ్ళతో ఆ డీల్ చేసి ఎలాగైనా చైనాకి సంబంధించింది వీళ్ళతో కాంపన్సేట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారు యాక్చువల్లీ. సో ట్రంప్ ఇంటెన్షన్ కూడా అది, గ్రీన్లాండ్ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకని అక్కడ కూడా రేర్ ఎర్త్ మెటల్స్ చాలా చాలా ఉన్నాయి, గ్రీన్లాండ్ కూడా. ట్రంప్ ఇప్పుడే కాదు, అందరూ మేబీ చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే
ఎలక్షన్స్ ఎలక్ట్ అయిన తర్వాత ట్రంప్ సడన్గా ప్లేట్ మార్చేశారు, సడన్గా టారిఫ్స్ అంటున్నారు. ఎస్, టారిఫ్స్ ముందే చెప్పారు, కానీ ఇంత ఎగ్జార్బిటెంట్గా ఉంటాయని ఎవరికి తెలీదు. కానీ ఎలక్షన్కి ముందే ఆయన ఏం చెప్పారంటే వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్లో, నేను అమెరికన్స్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ని చాలా చాలా తగ్గించేస్తాను, ట్రై టు నలిఫై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని చెప్పారు. అప్పుడు అటువైపు పర్సన్ అడిగారంటే, బాస్ మన కంట్రీకి లైక్ డెట్ $36 trillion డెట్ ఉంది, $36 trillion డెట్ ఉంది. మీరు ఒకసారి యుఎస్ డెట్ క్యాలిక్యులేటర్ అని గూగుల్లో టైప్ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకునే డిస్కషన్ టైంలోనే కొన్ని థౌజండ్స్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ డాలర్స్ డెట్ అనేది వాళ్ళకి అక్యూములేట్ అయిపోతా ఉంది. ఓకే, సో అంత డెట్ ఉంది. మరి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉంటే మనకి రెవెన్యూ వస్తుంది మన కంట్రీకి, నువ్వు ఆ రెవెన్యూని ఆపేస్తావు. మరి ఆపేసి మరి ఎలా దీన్ని కాంపన్సేట్ చేద్దాం అనుకుంటున్నావు అని అడిగినప్పుడు ట్రంప్ ఏమన్నారంటే, ఇదిగో ఇలా వేరే కంట్రీస్ ఎవరికైతే మనకి ట్రేడింగ్ బాగా జరుగుతూ ఉంటుందో మన కంట్రీస్ అన్నిటికీ కూడా వాళ్ళ దగ్గర నేను ఈ టారిఫ్స్ వేసి ఆ డబ్బు నేను కాంపన్సేట్ చేస్తాను, ఇది ముందే చెప్పారు. కానీ ఇంత ఎక్స్ట్రాగా పెడతారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, నేటో కంట్రీస్కి కూడా రీసెంట్గా ట్రంప్ హ్యావ్ గివెన్ ఎ గ్రేట్ వార్నింగ్. నేటో ఎస్పెషల్లీ యూరోప్కి ట్రంప్ అంటే చాలా చాలా భయం పట్టుకుంది. ఎందుకంటే 2% ఆఫ్ దేర్ జీడిపి దే షుడ్ స్పెండ్ ఇన్ మిలిటరీ. అది రూల్ యాక్చువల్లీ జనరల్గా నేటో పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదివరకు బైడెన్ ఉన్న టైంలో వాళ్ళు 2% ఆఫ్ ద మిలిటరీ స్పెండింగ్ వాళ్ళ జీడిపిలో చేయకపోయినా సరే ఓకేగా ఉండేది. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అమెరికా వెళ్తుంది, మిలిటరీ వెళ్తుంది సపోర్ట్ చేయడానికి. ట్రంప్ ఏమన్నారంటే, ఎవరైతే ఆ 2% ఆఫ్ ద మిలిటరీ స్పెండింగ్ ఆఫ్ యూర్ జీడిపిని వాళ్ళు టచ్ చేయరో, ఆ లిమిట్స్ని వాళ్ళు టచ్ చేయరో, ఈవెన్ ఇఫ్ రష్యా వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా కూడా ఐ డోంట్ సపోర్ట్ యూ అని చెప్పన్నారు. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఓపెన్గా జరుగుతున్నాయి. టైవాన్ కూడా డ్రిల్స్ చేస్తూ ఉంటారు, వార్షిప్ డ్రిల్స్ అని కూడా చేస్తారు. నాకు చెప్పా టైవాన్ ఎంత ఇంపార్టెంట్, TSMC ఎంత ఇంపార్టెంట్ గ్లోబ్కి. సపోజ్ చైనా ఈస్ ట్రైంగ్ టు ఇన్వైట్ దిస్ పర్టికులర్ టైవాన్, చాలా ట్రై చేస్తుంది, ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ట్రంప్ చెప్పారు, అవసరం ఎక్కువగా ఉంది మీకు, మాకు ఎక్కువగా రెవెన్యూ ఇవ్వండి, ఎక్కువగా మాకు ఇవ్వండి డబ్బులు, సో దట్ మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. ఇవ్వని పక్షాన వీల్ బ్యాక్ ఆఫ్ అయితే కష్టం కదా, అప్పుడు మళ్ళీ చేస్తే కష్టం కదా. సో కాబట్టి ఆల్ దీస్ జియోపాలిటికల్ యాక్టివిటీ జరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా కూడా ఎప్పుడైతే ఇంత దారుణంగా పెంచేశారో టారిఫ్స్ అన్ని కూడా, షిప్మెంట్స్ అన్ని కూడా దారుణంగా ఆగిపోయి, చైనా అమెరికాకి వెళ్ళాల్సిన షిప్మెంట్స్ అన్ని కూడా ఆగిపోయి. ఎందుకంటే అంత అమౌంట్ పే చేయాలి కదా, టేప్ వాళ్ళు తీసుకోరు కదా. ఆగిపోయిన వెంటనే ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను స్పెసిఫిక్గా. ఇండియాలో ఉన్న 3/4 ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మన కంట్రీలో చైనా నుంచి వస్తాయి. 3/4 ఆఫ్ ద ఎలక్ట్రానిక్ పార్ట్స్ అన్ని కూడా. సో చైనా ఏం చేస్తుందంటే ఇండియాకి ఒక 7%, 10% డిస్కౌంట్స్లో మనకి సెల్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తుంది. ఓకే, అంటే మనం తీసుకోవచ్చు, అలా తీసుకుంటే కొంచెం ప్రైజెస్ తగ్గొచ్చు, కానీ ఇలా విపరీతంగా డంప్ చేసేస్తే వాళ్ళు మన కంట్రీలో విపరీతంగా డంప్ చేసేస్తే మన వాళ్ళు క్రియేట్ చేసేదానికి వాళ్ళు క్రియేట్ చేసేదానికి మొత్తం కలగబలగం అయిపోయి, సో యాంటీ డంపింగ్ డ్యూటీస్ పెట్టాలి. అలా విపరీతంగా డంప్ చేస్తే తెలిసి అలా జరగదు, మన వాళ్ళు ఎక్కడో చోట దానికి వేస్తారు, యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తారు. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈజ్ ఇన్ గుడ్ టచ్ విత్ అమెరికా. మనకు చాలా చాలా గుడ్ ఆపర్చునిటీ, దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అవర్ కంట్రీ. మన వాళ్ళు ఏంటంటే కొంచెం స్వీట్ స్పాట్లో ఉన్నారు. ఇండియన్ మార్కెట్స్ కూడా వెన్ కంపేర్ టు అదర్ మార్కెట్స్ కొంచెం ఫాస్ట్గా రికవర్ అవుతున్నాయి వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. మనకి ట్రంప్ వాళ్ళతో కూడా కొంచెం మంచి డీలింగ్స్ ఉన్నాయి. ఒక మంచి బైలాటరల్ డీల్ కనుక జరిగిందంటే కనుక డెఫినెట్లీ ఇండియాకి చాలా మంచి ఆపర్చునిటీ. క్రూడ్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా చాలా తక్కువలో ఉంది క్రూడ్, విపరీతంగా తక్కువలో ఉంది క్రూడ్. మన ఇండియా క్రూడ్ని విపరీతంగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది వేరే కంట్రీస్ నుంచి. ఓకే, దాదాపు $100 billion బిల్ ఉంటుంది క్రూడ్ రిలేటెడ్. రష్యా నుంచి, వేరే సౌత్ ఈస్ట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. $100 billion బిల్ ఉంటుంది, ఇంపోర్ట్ బిల్. క్రూడ్ కనుక విపరీతంగా పెరిగిపోతూ ఉంటే మనకి బిల్లు కూడా పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కువగా డబ్బులు ఇవ్వాలి. క్రూడ్ చాలా తగ్గింది క్రూడ్. సో కాబట్టి మన బిల్ కూడా కొంచెం బాగా తగ్గుతూ ఉంటుంది. సో ఆ అమౌంట్స్ మనం జాగ్రత్తగా అటు ఇటు చేసుకొని మన మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా బాగా ఫోకస్ చేసి మనం ఒక ఈ ఆపర్చునిటీ కరెక్ట్గా వాడుకుంటే కనుక ఇట్ విల్ బి గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అవర్ కంట్రీ. దట్స్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్. గ్రేట్. సో బ్రో, గోల్డ్ ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందా? గోల్డ్ ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందా అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ చేస్తున్న వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నారో, ఏదైతే ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేస్తున్నారో, సో దాన్ని బట్టి గోల్డ్ అనేది సీయింగ్ ఏ వెరీ గుడ్ బుల్ రన్, చాలా బాగా పెరిగిపోతుంది. అసలు ఫస్ట్ పెరుగుతుందా లేదా పక్కన పెడితే, ఎందుకు లైక్ వై యు ఆర్ సీయింగ్ ఏ సడన్ సర్చ్ ఇన్ గోల్డ్ అని మాట్లాడుకుంటే, వెన్ ఎవర్ దేర్ ఈజ్ అన్ అన్సర్టనిటీ ఇన్ ద మార్కెట్ ఇన్ ద గ్లోబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్ తీసుకోండి. పాండమిక్ జరిగినప్పుడు ఎవరు చూడని ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ మనకు వచ్చింది. ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ గాట్ పానిక్డ్. మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి విపరీతంగా డబ్బులు తీసేశారు. గోల్డ్ పాండమిక్లో చూడండి విపరీతంగా పెరిగింది. ఎందుకని?
అక్కడి నుంచి డబ్బులు తీసి దీంట్లో పెడతా ఉన్నారు. సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దట్ అన్సర్టనిటీ ఉంటే గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ క్రియేట్ చేస్తున్న టారిఫ్స్ అవ్వచ్చు, రెసిప్రోకల్ టారిఫ్స్ అవ్వచ్చు, పెద్ద ట్రేడ్ వార్, ఒక 2 బిగ్ కంట్రీస్ మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. దీనివల్ల అమెరికా కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా డెఫినెట్లీ. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఓకే టార్గెట్ చైనా అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అంతంత హెవీ ప్రైజెస్లో అమెరికన్ కన్జ్యూమర్స్ తీసుకోవాలంటే డెఫినెట్లీ కంపెనీస్ అన్నీ కూడా కన్జ్యూమర్స్కి ఇస్తూ ఉంటాయి, పెంచేస్తూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మెక్సికోతో వాళ్ళకు ఆటోమొబైల్ డీలింగ్స్ ఉన్నాయి అమెరికాకి, కెనడాతో ఎనర్జీ రిలేటెడ్గా డీలింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టారిఫ్స్ పెట్టేసుకుంటా ఉంటే ఎస్పెషల్లీ అమెరికన్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో ఇంటర్నల్గా చాలా కాస్ట్లీ అయిపోతాయి. రీసెంట్గా నాకు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, అంటే ఈ టారిఫ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీరు దాన్ని ఏమంటారు వీసా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కూడా మన కంట్రీ వాళ్ళు ఐ టాక్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్, స్పీడింగ్ టికెట్స్ ఉన్నా కూడా మీకు ఉంటుంది కదా మన దాంట్లో 45 మైల్స్ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్, 60 మైల్స్ 70 మైల్స్ స్పీడింగ్ టికెట్స్ ఉన్నా కూడా ఎస్పెషల్లీ ఓపీడీ పీపుల్ అంటారు, అంటే ఎంఎస్ చేసిన అదర్ కంట్రీ పీపుల్ అంటారు అనమాట వాళ్ళందరూ. స్పీడింగ్ టికెట్స్ అంటే మనకి చలానాస్ ఉంటాయి కదా, స్పీడ్ చలానాస్, నువ్వు ఫాస్ట్గా వెళ్తున్నావు అని చెప్పేసి. అలాగే అమెరికాలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో నువ్వు 60 మైల్స్ స్పీడ్ వెళ్ళాలి, నువ్వు 60 మైల్స్ కంటే ఎక్స్ట్రా వెళ్తే +or-5 పర్లేదు అనుకుంటా, ఇంకా ఎక్స్ట్రా వెళ్తే స్పీడింగ్ టికెట్ మీకు వచ్చేస్తుంది అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ మీద స్పీడింగ్ టికెట్స్ ఉన్నా కూడా వాళ్ళ వీసాస్ రివోక్ అయిపోతున్నాయంట. పీపుల్ వీసాస్ ఆర్ గెటింగ్ రిజెక్టెడ్. నేను 2 people నుంచి నేను తెలుసుకున్నా ఈ మ్యాటర్. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఇలా ఉంది, చాలా అన్సర్టన్గా ఉంది సిచ్యువేషన్ చెప్పి అంటున్నారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద గోల్డ్ పాయింట్, అమెరికా చేసిన వన్ ఆఫ్ ద బ్యాడ్స్ట్ డిజాస్టర్ స్టెప్ అనొచ్చు ఏది మన బైడెన్ టైంలో. ఏం చేసిందంటే రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతున్నప్పుడు రష్యాకి సంబంధించిన అసెట్స్, ఫారిన్ అసెట్స్ ఇవన్నీ కూడా డాలర్స్లో ఉంటాయి కాబట్టి కొంచెం యూరోప్లో దాచుకుంది, యూరోప్ కొన్ని బ్యాంక్స్లో దాచుకుంది. ఎప్పుడైతే ఉక్రెయిన్కి రష్యాకి వార్ జరుగుతుందో అమెరికా ఏం చేస్తుందంటే రష్యా ఫైనాన్షియల్ యాక్సెస్ని కట్ చేస్తుంది. దాదాపు $300 బిలియన్ వర్త్ ఆఫ్ డాలర్స్ ఏవైతే యూరోప్లో ఉన్నాయో మొత్తాన్ని కట్ చేసి ఆ డబ్బుల మీద వచ్చే ఇంట్రెస్ట్ని ఉక్రెయిన్కి ఇస్తుంది యాజ్ ఎయిడ్ కూడా స్టార్ట్ చేసింది. రష్యా అంది బాస్ దిస్ ఇస్ మై మనీ, ఇది నా డబ్బులు, నువ్వు ఎలాగా దీన్ని కట్ చేస్తావు? డాలర్ ఈజ్ కంట్రోల్డ్ బై అమెరికా, అమెరికా దగ్గర పవర్ ఉంటుంది ఆబ్వియస్లీ, కట్ చేసింది. ఇది అర్థమైపోయింది అన్ని కంట్రీస్కి అర్థమైపోయింది. ముందు చైనాకి అర్థమైంది, రేపు పొద్దున్న తైవాన్ నేను అటాక్ చేశాను, ఇన్వైట్ చేశాను అనుకో, నా రిజర్వ్స్ చాలా ఉన్నాయి, డాలర్ రిజర్వ్స్ అన్ని కూడా, వీళ్ళు ఖచ్చితంగా నా రిజర్వ్స్ని కట్ చేసేయచ్చు, మనకి యాక్సెస్ ఉండదు. లెట్స్ డూ వన్ థింగ్, ఈ డాలర్స్ మొత్తాన్ని కూడా గోల్డ్లోకి మార్చేస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ బయింగ్ లైక్ ఎనీథింగ్, టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ గోల్డ్ ని, ఎస్పెషల్లీ చైనా సెంట్రల్ బ్యాంక్స్ విపరీతంగా కొంటుంది. అంటే వాళ్ళు డాలర్ రిజర్వ్స్ ని గోల్డ్ రిజర్వ్స్ కింద మార్చేసుకుంటున్నారు. సో దట్ రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా డాలర్ డిపెండెన్సీ తగ్గించేసుకొని గోల్డ్ ఇస్ యాక్సెప్టబుల్ ఎనీవేర్, అప్పుడే ప్రాబ్లం ఉండదు. అలా వాళ్ళు మార్చుకుంటున్నారు. ఓకే, సో ఇలా చేయడం. అండ్ ఇండియా కూడా చూడండి, రీసెంట్గా ఇంగ్లాండ్ నుంచి ఇక్కడ నుంచి టన్స్ అండ్ టన్స్ ఆఫ్ గోల్డ్ని మన కంట్రీలోకి మన వాల్ట్స్, ఆర్బీఐ వాల్ట్స్లోకి తెచ్చేసుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఇలాంటి యాక్టివిటీ జరిగిందో అందరికి అర్థమైపోయింది అమెరికా చేతిలో అంటే మన కష్టం, డిపెండెన్స్ తగ్గించుకోవాలని చెప్పేసి. సో ఇక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడి నుంచి కొంచెం రెసిషన్లోకి వెళ్లకుండా అమెరికా రెసిషన్లోకి వెళ్ళిపోద్దని చెప్పి చాలా మోర్గన్ స్టాన్లీ వీళ్ళందరూ కూడా రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నారు. 50% ఛాన్సెస్ ఉంది రెసిషన్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి. రెసిషన్లోకి వెళ్ళిపోయి ఎకానమీ చాలా టాపులు అయితే కనుక అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి గోల్డ్ ఇంకా స్పైక్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. బట్ మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయ్యి ఓకే మళ్ళీ కూల్ అయ్యి కొంచెం ఏదైనా వాళ్ళ మధ్యన డిస్కషన్ జరిగి స్లోగా కామ్ డౌన్ అయ్యి మళ్ళీ సర్టనిటీ వస్తే కనుక గోల్డ్ ప్రైసెస్ కొంచెం కూల్ ఆఫ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టాక్ మార్కెట్ అండ్ గోల్డ్. సో బ్రో, బడ్జెట్లో ఇంకా దేనికి ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేస్తే బాగుండేది అనిపించింది బ్రో? అంటే సెక్టార్స్ అనేవి ఉంటాయి చాలానే, బట్ ఏంటంటే నాకు ఎప్పుడు ఫస్ట్ బాగా గుర్తొచ్చేది ఇంకొంచెం బెటర్ అలొకేషన్ ఇస్తే బాగుంటుంది ఫర్ బెటర్ అవుట్పుట్. అదేంటంటే ఇస్రో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నాసాకి దాదాపు బడ్జెట్ అలొకేషన్ దాదాపు $75-80 బిలియన్ ఉంటుంది. ఓకే, చైనాకి వచ్చేపాటికి $25-30 బిలియన్ ఉంటుంది. మనకు వచ్చేపాటికి దాదాపు $1.5 బిలియన్ అరౌండ్, అంటే ఇండియన్ టర్మ్స్లో కన్వర్ట్ చేస్తే ఒక 14,000 crores ఆ పాయింట్ దాకా ఉంది మన అలొకేషన్. మనకు అంత తక్కువగా అలొకేట్ చేస్తున్నా కూడా నాసా వాళ్ళు ఏదైతే అచీవ్ చేస్తున్నారో దాంట్లో మనం 80-90% మనం అచీవ్ చేయగలుగుతున్నాం, చాలా నియర్గా వెళ్ళగలుగుతున్నాం. సో కాబట్టి ఇంకొంచెం బెటర్గా మనం అలొకేట్ చేస్తే వీ కెన్ సీ బెటర్ అవుట్పుట్ ఫ్రమ్ ఇస్రో. ఇప్పుడు ఏదైతే ఒక 13,000-14,000 crores వాళ్ళు అలొకేట్ చేస్తున్నారో ఇస్రో ఈస్ ట్రైంగ్ టు గివ్ 2x-3x ఆఫ్ వాట్ ఇట్ ఈస్ గెటింగ్. దాదాపు 30,000 crores రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఇస్రో. సో ఇంకొంచెం బెటర్గా చేస్తే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే
స్పేస్కి డబ్బులు ఇవ్వడం అంటే ఊరికే జనాల్ని ఆస్ట్రోనట్స్ని బయటకు పైకి పంపించడం కిందకి తీసుకొచ్చేయడం అట్లా అనుకుంటారు చాలా మంది. బట్ మరి డిఫెన్స్ క్యాపబిలిటీస్ బాగా పెంచుకోవాలి, చాలా పెంచుకోవచ్చు, అలొకేట్ చేస్తే బాగా మాన్సూన్స్ ప్రిడిక్షన్ కానీ ఫ్లడ్స్ ప్రిడిక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగా చేయొచ్చు. ఇంకొంచెం స్పేస్ మీద కొంచెం బాగా చేస్తే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొన్న చంద్రయాన్ 2 మనకి పోయినప్పుడు, చంద్రయాన్ 2 మిస్ అయినప్పుడు జస్ట్ శివన్ని చాలాగా చీఫ్, అప్పుడు ఇస్రో చీఫ్ శివన్ చాలా చాలా మాట్లాడినారు, ఏంటి మీడియాకి రావట్లేదు అని చెప్పేసి చాలా మంది. బట్ చంద్రయాన్ 3 వాళ్ళకి దాదాపు ఆదిపురుష్ మూవీ బడ్జెట్ కంటే కూడా తక్కువలోనే మన మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నాకేమనిపిస్తుంది అంటే వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ ఆర్ ఇస్రోస్ అచీవ్మెంట్స్. రీసెంట్గా స్పేడెక్స్ అని చెప్పేసి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి జరిగింది ఇస్రో వాళ్ళది, సక్సెస్ఫుల్గా జరిగింది. ఇలా జరగడం వల్ల కొన్ని ఎలీట్ నేషన్స్లో మనం జాయిన్ అయ్యాం. యాక్చువల్లీ మనకి ఇంటర్స్టెల్లర్ మూవీ చూస్తూ ఉంటే అది వాళ్ళది స్పేస్ డాకింగ్ చేసేది సీన్ చాలా చాలా బాగుంది, చూసి ఎక్సైట్ అవుతూ ఉంటాం. అలాంటి రియాలిటీలోనే మన ఇస్రో వాళ్ళు పైన దాదాపు 28,000 కిలోమీటర్స్ స్పీడ్లో అనుకుంటా వెళ్తున్న 2 శాటిలైట్స్ని హ్యాండ్ షేక్ అంటే 2 కూడా డాక్ చేసి అంత క్యాపబిలిటీ చూపించారు వరల్డ్కి. ఇది చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే కొన్నిసార్లు మన శాటిలైట్స్ ఏమైనా రిపేర్లో ఉన్నా ఏవైతే చాలా చాలా కాస్ట్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, ఏవైతే ఆల్రెడీ పైన ఇలా మనం డాకింగ్ చేసుకోగలిగితే అక్కడే రిపేర్ అయిపోయే పాసిబిలిటీస్ ఉన్నాయి, రీఫ్యూల్ అయిపోయే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి ఇంత పెద్ద అచీవ్మెంట్ చేస్తే మన మీడియా దీన్ని పెద్దగా అప్లాడ్ చేయలేదు, కావాల్సిన రికగ్నిషన్ ఇస్రోకి ఇవ్వట్లేదు చెప్పాలంటే. సో బెటర్ అలొకేషన్ చేస్తే ఇంకా బెటర్ అవుట్పుట్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇది వరకు ఎలా ఉండే సిచ్యువేషన్, మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీని అడిగి మా శాటిలైట్స్ కొంచెం లాంచ్ చేయండి అనే పొజిషన్ నుంచి వేరే కంట్రీస్ వాళ్ళు మన కంట్రీకి వచ్చి మా శాటిలైట్స్ లాంచ్ చేయండి అనే పొజిషన్కి మనం వచ్చాం. ఓకే, ఇది ఇంకా చాలా బాగా గ్రో అయ్యే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇస్రో అలొకేషన్స్ కొంచెం స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొవైడ్ చేస్తే ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్. దట్స్ వాట్ ఐ పర్టిక్యులర్లీ ఫీల్. ఇంత తక్కువ బడ్జెట్ తోనే అన్ని మిరాకిల్స్ చేసిరంటే బడ్జెట్ ఇంకా పెంచుంటే ఇంకా చాలా మిరాకిల్స్. ఎగ్జాక్ట్లీ. సో అయితే బ్రో, కమింగ్ టు ట్రేడింగ్, సో ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడర్ కి డిఫరెన్స్ ఏంటి, అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మనకి షార్ట్ టర్మ్ యాక్టివిటీస్ ఉంటాయి, లాంగ్ టర్మ్ యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళు కొంచెం లాంగర్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తూ ఉంటారు. అంటే ఇవాళ పెట్టిన తర్వాత ఇవాళే అని అనుకోరన్నమాట. వాళ్ళు కొంచెం టైం ఇస్తారు, 6 months 12 months డిపెండింగ్ అపాన్ దేర్ ఓన్ యాక్టివిటీస్. బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే చాలా చాలా రిస్క్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి జులై మూవీలో డైలాగ్ ఉంటుంది ఏంటంటే, నేను ఈ డబ్బుల్ని నేను ట్రిపుల్ చేస్తాను డాడీ, డబుల్ చేస్తాను డాడీ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు తనిఖీల బర్ని నుంచి ఒక డైలాగ్ వస్తుంది ఏంటంటే, నువ్వు డబుల్ ట్రిపుల్ చేస్తా బాగానే ఉంది, కానీ మీ డాడీ ఇన్ని రోజుకి రావాల్సిన హాస్పిటల్ ఇంకా ఎర్లీగా వచ్చేసి అంటే రిస్క్ ఈస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. ఓకే, వెన్ కంపేర్ టు ఇన్వెస్ట్మెంట్లో కూడా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో కూడా యూ విల్ లూజ్ క్యాపిటల్. ఓకే, కానీ ట్రేడింగ్లో ఆ రిస్క్ అనేది మల్టిప్లై విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ అలా అని చెప్పి ట్రేడర్స్ ఎవరైతే చేస్తున్నారు, ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారు వాళ్ళందరిది కూడా రాంగ్ ప్రొఫెషన్ అని చెప్పి చెప్పట్లా. ట్రేడింగ్ అనేది మనకి చూపించినంత ఈజీ అయితే కాదు, చాలా 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 జాగ్రత్తగా నేర్చుకొని మాస్టర్ చేయాల్సిన స్కిల్ సెట్ అదంతా కూడా. ఇప్పుడు ఎందుకని మన పేరెంట్స్ భయపడతా ఉంటారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి నేను ఎంటర్ అవుతానంటే మన పేరెంట్స్ చాలా మంది భయపడతా ఉంటారు. సో వాళ్ళు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్లో కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్ అంటే ట్రేడింగ్ రిలేటెడ్గా, వాడు మంచి పెద్ద హోటల్లో ఉంటాడు, మంచి కార్ ఉంటుంది, ల్యాంబోర్గిని కార్ ఉంటుంది. ఓకే, వీడు మంచి చక్కగా స్విమ్మింగ్ పూల్లో ఉంటాడు మనోడు. ఉండిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ల్యాప్టాప్లో టకటక ఏదో కొట్టేస్తే షేర్స్ అన్ని కూడా ఏదో ట్రేడింగ్లో సంపాదించేసిన తర్వాత క్లోజ్ అయిపోద్ది. అలా చూసి అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ అలాంటి యాక్టివిటీస్ చూస్తే ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ రోజు ఆఫీస్కి వెళ్ళి కష్టపడి 9 to 5 9 to 6 జాబ్స్ వస్తూ ఉంటే, అరే ఇంత కష్టపడుతున్నారు, ఇంతే సంపాదిస్తున్నారు, ఈ లైఫ్ స్టైల్ చూడు ఎంత బాగుందో, వీళ్ళు చాలా ప్రొవోక్ చేస్తారు. లైఫ్ స్టైల్ అందరికి ఇలానే ఉంటుంది, మీరు వస్తే ఇలానే ఉంటుంది అన్నట్టు అది నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. చూసేసి అందరూ ఏమనుకుంటారు, ఈజీ మనీకి అలవాటు పడిపోతూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కూడా చాలా చాలా రిక్వైర్మెంట్స్, ఐఫోన్స్ కావాలి, స్నీకర్స్ కావాలి, షాపింగ్లు చేసేయాలి. సో స్టేటస్ సింబల్ కింద చాలా చాలా యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి డబ్బులు ఉండవు. మరి ఈజీ మనీ రావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ట్రేడింగ్ ఎత్తుక్కుంటూ ఉంటారు. ఓకే, సో రియల్గా ట్రేడింగ్ ఎలా ఉంటుంది, చాలా మంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ని అడగండి, వాళ్ళ సెటప్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ లెగిసి ఏషియన్ మార్కెట్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి, ఓకే, మన ట్రేడ్ సెటప్ బిల్డ్ చేసుకోవాలి, ఎన్నో స్ట్రాటజీస్ని బ్యాక్ టెస్ట్ చేసి నెలలు బ్యాక్ టెస్ట్ చేసి, ఓకే, దాన్ని అవి కొన్ని బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి, కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి, దాన్ని ఎన్నోసార్లు దాన్ని జాగ్రత్తగా చూసుకొని అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తూ ఉంటారు. ఓకే, మళ్ళీ మన మార్కెట్స్ అయిపోయిన తర్వాత మన మార్కెట్స్లో కూడా చాలా బాగా ఒక్క నిమిషం కూడా వాళ్ళు కదలకుండా జాగ్రత్తగా వాళ్ళు బిల్డ్ చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ని జాగ్రత్తగా చూసుకొని ఇంత స్ట్రెస్ఫుల్గా ఇంత జాగ్రత్తగా చేస్తూ ఉంటారు.
చాలా మంది 90% ఓన్లీ ఇప్పుడు నేను చెప్పేది ఒక 5% 6% ఆఫ్ అవర్ పీపుల్ చాలా సీరియస్గా దీని ఒక స్కిల్ కింద ట్రీట్ చేస్తున్నారు. కానీ రెస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద పీపుల్ 95% ఆఫ్ ద పీపుల్ ట్రేడింగ్ని ఒక గ్యాంబ్లింగ్ కింద, ఒక కెసినో కింద, ఒక ప్రింటింగ్ ఆఫ్ ద మనీ కింద ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మీరు ఇందాక అడుగుతున్నారు డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నారు. ఒక ఇన్వెస్టర్ ఎలా ఉంటాడంటే సంవత్సరానికి నాకు 12% వచ్చినా చాలు, నాకు 15% వచ్చినా చాలు, ఓకే చాలు అన్నట్టు ఉండే ఒక ఇన్వెస్టర్ సైకాలజీ ట్రేడర్ వచ్చేప్పటికి ఎలా ఆలోచిస్తాడంటే నీకు సంవత్సరానికి 15% వస్తుందేమో, నాకు రోజుకే ఐ కెన్ ఏబుల్ టు డబుల్ ఇట్, ఐ కెన్ ఏబుల్ టు ట్రిపుల్ ఇట్, అలా ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే కన్సిస్టెంట్గా మీరు ఆ పని చేయగలుగుతున్నారా లేదా. ఒకరోజు వచ్చినాయి, రెండో రోజు వచ్చాయి, 10 days తర్వాత 20 days తర్వాత వచ్చాయి, బాగానే ఉంది. కానీ కన్సిస్టెంట్గా ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నామా లేదా అది చూడాలి. మీకు ఒక స్టాట్ చెప్తాను విచ్ ఇస్ వెరీ వెరీ స్కేరీ స్టాట్. డెవలప్డ్ నేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈక్విటీ అంటే మన స్టాక్ మార్కెట్స్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ టు F&O అంటారు. ఎక్కువగా ఈ ట్రేడింగ్ అంతా కూడా మన కంట్రీలో జరిగేది మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్స్ అన్నీ కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, డెరివేటివ్స్ అంటారు. ఈ సెగ్మెంట్లో జరుగుతుంది. ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్ సెగ్మెంట్. డెవలప్డ్ నేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 1 crore ఈక్విటీ ట్రాన్సాక్షన్ జరిగితే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటారు. డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ 5 crores జరుగుతాయి. అంటే 1:5 రేషియో ఉంది డెవలప్డ్ నేషన్స్. మన కంట్రీకి వచ్చేపాటికి విచ్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. 1 crore మీకు ఈక్విటీ ట్రాన్సాక్షన్ జరిగితే క్యాష్లో 400 crores మీకు డెరివేటివ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. 1:400 రేషియో. అసలు 1:5 రేషియో ఎక్కడ ఉంది, 1:400 రేషియో ఎక్కువ ఉంది. దిస్ షోస్ మన కంట్రీలో స్పెక్యులేటర్స్ చాలా మంది ఎక్కువ. జాగ్రత్తగా నేర్చుకొని అర్థం చేసుకొని ఇంత చేసినా కూడా సక్సెస్ అవుతారా అంటే ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. కానీ అట్లీస్ట్ సమ్ పీపుల్ ఆర్ ట్రైయింగ్. ఓకే, ఇదంతా కాకుండా ఏదో ఒకటో రెండో నేర్చేసుకొని అసలు F&Os డెరివేటివ్స్ పేషెన్స్ ఉండదు. ఈ డెరివేటివ్స్ అనేది ఎందుకు క్రియేట్ చేశారు? ఫర్ హెడ్జింగ్ పర్పస్. నీకు మంచి ఒక ఈక్విటీ పోర్ట్ఫోలియో మీకు బిల్డ్ అయినప్పుడు మంచిగా వాటిని ఇన్ కేస్ ఆఫ్ అన్సర్టనిటీ హెడ్జ్ చేసుకోవడానికి ఈ F&O అనేవి కనిపెట్టారు. వాటి యూస్ చేస్తుంటారు మెజారిటీగా. చాలా మంది ఈక్విటీ పోర్ట్ఫోలియోస్ అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ నేకెడ్గా ఓన్లీ F&O ఎస్పెషల్ ఆప్షన్స్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఓకే, దీనిపైనే చాలా స్కామ్స్ కూడా అవుతున్నాయి. యా అవును, రీసెంట్ గా మన పాడ్కాస్ట్ లో ఎస్పీ సార్ వచ్చారు, సైబర్ క్రైమ్ ఎస్పీ. సో టాప్ స్కామ్స్, సైబర్ స్కామ్స్ ఏమని అడిగితే ఫస్ట్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పారు. సెకండ్ స్కామ్ వచ్చి ఇది ట్రేడింగ్. వీళ్ళు ఏం చేస్తారని అంటే సపరేట్ ట్రేడింగ్ వీళ్ళే అకౌంట్ క్రియేట్ చేసుకొని వీళ్ళదే ఉంటుంది మొత్తం వెబ్సైట్ అకౌంట్. సో దాంట్లో ఇన్వెస్ట్ చేపిస్తారు. సో 10,000 ఇన్వెస్ట్ చేయగానే దాన్ని డబుల్ చేసి 20,000 వన్స్ ఇస్తారు. 20,000 వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు 1 lakh 2 lakhs ఇన్వెస్ట్ చేయడం చూస్తే ఇంకా 2 lakhs 3 lakhs వస్తాయి కదా అని చూస్తారు. కానీ వాడు మళ్ళీ ఇయ్యడు, అక్కడికే బ్లాక్ చేసేస్తాడు దాన్ని. ఇట్లాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. అసలు చాలా మందికి ట్రేడింగ్ అకౌంట్స్ అంటేనే తెలియదు, ఎందులో ట్రేడ్ చేయాలి, అసలు ఏ వెబ్సైట్ కరెక్ట్ అంటే ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కరెక్ట్ అనేది తెలియదు. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేనేం చెప్పాను, ట్రేడింగ్ అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకొని మాస్టర్ చేయాల్సిన స్కిల్. చాలా టైం పడుతుంది, మన బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకున్నాం కదా. చాలా మందికి ఇంత పేషెన్స్ ఉండదు. వెంటనే ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు రిచ్ అయిపోవాలి, ఇమీడియట్గా మనం అన్ని బై చేసేయాలి. పోనీ నేర్చుకుందాం అంటే అంత ఓపిక లేదు. మరి ఏం చేస్తారు, పేషెన్స్ తక్కువ. ఏం చేస్తారు, చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో ఓకే చాలా చీప్గా 300 rupees 500 rupees 1000 rupees ఇంత చీప్గా రికమెండేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్, వీళ్ళెవ్వరూ సెబీ రిజిస్టర్డ్ కాదు. రికమెండేషన్స్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు కూడా వాడు చెప్తాడు అయితే నాకు నీకు రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, నేను ఇస్తున్నాను నీకు ఓకేనా అని చెప్తే సరే ఒకటో రెండో క్లిక్ అయింది కదా, ఇంకా ఇదే బాగుంటుంది కదా అని ఇంటెన్షన్తో ఏంటంటే రికమెండేషన్స్. కొంతమంది రికమెండేషన్స్ తీసుకుని ఎన్నో లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇంకొంతమంది మీరు చెప్పినట్టు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్స్లోకి డబ్బులు వేసేసుకొని వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్స్లోకి అసలు జెన్యూనా కాదా అని కూడా చెక్ చేయరు. వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్స్ డబ్బులు వేసేసుకొని వాళ్ళే రికమెండేషన్స్ ఇచ్చేసి సంథింగ్ సిమ్యులేషన్లో మీకు బాగా డబ్బులు వస్తున్నాయి అది ఇది అని చూపించేసి లాస్ట్కి వెన్ ఎవర్ యూ ట్రై టు విత్డ్రా ది అమౌంట్ వాళ్ళు డబ్బులు ఇవ్వనని చెప్పి అంటున్నారు. రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది ఒక అబ్బాయి నుంచి, సంథింగ్ ఇట్లానే ఒక సిమ్యులేటెడ్ వెబ్సైట్లో తను ట్రేడ్ చేస్తున్నాడంట, తను ఇన్వెస్ట్ చేస్తున్నాడంట. ఏవో అప్పర్ సర్క్యూట్ రోజు టచ్ అయ్యే స్టాక్స్ లిస్ట్ మీకు పంపిస్తానని చెప్పేసి తను ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాడంట. ఒకరోజు ఏమైందంటే మీకు ఒక 10 lakhs వర్త్ 15 lakhs వర్త్ ఆఫ్ ప్రీ IPO షేర్స్ ఏవో మీకు అలాట్ అయ్యాయి, మీరు ఇవి కట్టాల్సిందే, మీరు కట్టకపోతే సెబీ నుంచి మీకు రెగ్యులేషన్ నోటీస్ వస్తుంది అని చెప్పి సంథింగ్ ఏదో చెప్పారంట వాళ్ళు స్కామ్స్టర్స్. వెంటనే అబ్బాయి భయపడి ఒకసారి నాకు కాల్ చేశారు, బ్రో ఇలా జరిగిందని చెప్తే నేను అన్నాను సెబీ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్. అలా మీరు ప్రీ IPO షేర్స్ గురించి సెబీకి అసలు అవసరం లేదు. మీకు అలాట్ అయితే ఏంటి, అలాట్ అవ్వకపోతే సెబీకి అసలు సమస్య లేదు. అలాంటి సెబీ మీకెందుకని పంపిస్తుంది నోటీస్. సో ఇదంతా కూడా మీరు స్కామ్ అయ్యారు ఏంటంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పాను.
ఇదంతా కూడా లేదు, ఫేక్, అంతా స్కామ్ అయ్యారని చెప్తే నేను నెక్స్ట్ అడ్వైస్ ఏం చేశానంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి, సైబర్ కంప్లైంట్ చేయండి, చేస్తే అట్లీస్ట్ ఏదైనా పాసిబిలిటీ ఉంటుందని చెప్తే, లేదు ఇది ఇంట్లో తెలిస్తే మొత్తం రప్చర్ అవుతుంది, ఇన్ని లక్షలు పోగొట్టున్నాను, 5-10 lakhs దాకా పోగొట్టున్నాడు అబ్బాయి, ఇలా పోగొట్టినని చెప్పి చాలా రప్చర్ అవుతుంది, ఇది ఇక్కడితో మర్చిపోతాను. చాలా మంది నాకు ఇదే కాదు, నాకు వీక్కి దాదాపు 2-3 calls వస్తూ ఉంటాయి, ఇలా నష్టపోయారని ఎక్కడో ఎవరో రికమెండేషన్స్ చెప్పారు, ఏవో వెబ్సైట్స్ చెప్పారు, నష్టపోయారని చెప్పి వస్తూ ఉంటుంది. కానీ ద కామన్ పాయింట్ అబౌట్ ఆల్ దీస్ పీపుల్ ఈస్ వాళ్ళు సైబర్ కంప్లైంట్ ఇవ్వరు, ఎందుకంటే నా పరువు పోతుందేమో అని చెప్పేసి. పీపుల్ సరే ఇంకేం చేస్తాం, ఇప్పుడు అవేర్నెస్ లేకుండా చేశారు, లేకపోతే వీళ్ళు గ్రీడీనెస్ వల్ల చేశారు, వీళ్ళు బాగానే ఉంది, బట్ అక్కడ మీరు చెప్పాలి కదా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇస్తేనే పోలీస్ యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. సో ఇది ఎలాగైనా అవేర్నెస్ పెంచాలి, ఇలాంటి ఇల్లీగల్ ట్రేడింగ్, ఎస్పెషల్లీ టెలిగ్రామ్ ఛానల్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్స్ వాట్. సో సినిమాలో చూపిస్తారు కదా బ్రో, ఇట్లా ఏంటంటే ట్రేడరు ఈ కార్ కావాలంటే కొనిస్తారు, నెక్స్ట్ ఇంకోసారి ఫోన్ చూడంగానే ఇంకా పెరిగింది, ఈ కార్ కాదు నాకు ఆ కార్ కావాలి అన్నట్టు చూసి, అది పేరెంట్స్ కొద్దు, వాళ్ళకి రూపీ వాల్యూ తెలియదు, ఎంత కష్టపడితే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు డబ్బులు అనేది తెలియదు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏవో చూసేసి సింపుల్ గా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది చూడండి, ఇప్పుడు పాండమిక్ లో విపరీతంగా పెరిగిపోయింది స్టాక్ మార్కెట్ చాలా బాగా. చాలా మంది వాళ్ళ ఓన్ జాబ్ వదిలేసి, వాళ్ళు చేస్తున్న మంచి జాబ్స్ వదిలేసి దే కేమ్ ఇన్ టు దిస్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ లో వచ్చారు చాలా మంది. కానీ వన్స్ ఒక్కసారి మార్కెట్ మొత్తం ఇలా క్రాష్ అయిపోయిన టైంలో ఏం చేయాలో తెలియదు చాలా మందికి. సో కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఏంటి, కొంచెం సైడ్గానే మనం చేసుకోవడం ఎంతో బెటర్. మరీ ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఒక టాప్ 1-2% ఉన్నారు, ఇఫ్ యు ఆర్ మాస్టర్ ఇన్ దట్ పర్టికులర్ స్కిల్, దెన్ దే కెన్ థింక్ ఆఫ్ దేర్ ఓన్ యాక్టివిటీస్ అండ్ ఆల్, ట్రేడింగ్ వాళ్ళు చేసుకోవచ్చు కావాల్సి వస్తే అట్లా. సో బేసికల్గా ఈ రీజన్స్తో నేను పేరెంట్స్ పిల్లలకి ఇన్వెస్ట్ చేయొద్దు, అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పారనుకోండి, లేదు మమ్మీ డాడీ నేను ఇట్లాగా ఒక మంచి వ్యూతో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఇండియన్ ఎకానమీ మీద నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మన ఇండియన్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి జాగ్రత్తగా చెప్తే మేబీ థింక్ చేయొచ్చేమో. కానీ వాళ్ళ భయం ఏంటంటే ఇలాంటి రాంగ్ ట్రాక్కి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి, అది వాళ్ళ భయం. దట్స్ వాట్ ఇట్ అలా ఉంటుంది. సో సైకలాజికల్ డిఫరెన్స్ ఏముంటుంది బ్రో ఒక ట్రేడర్కి ఒక ఇన్వెస్టర్కి? సో ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే కొంచెం పేషెన్స్ ఉండాలి, కానీ చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా ఈ మధ్యన ఉండట్లేదు. ఎందుకంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ నాయిస్. ఇది వరకు పాత రోజుల్లో అంత నాయిస్ ఉండేది కాదు, ఇంత న్యూస్ ఉండేది కాదు. ఓకే, విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఉండాల్సింది అంటే పేషెన్స్తో జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సంథింగ్ ఎలా అంటే ఏదైనా ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మన మార్కెట్స్ క్రాష్ అయినా ఏం జరిగినా కూడా మనం ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైమ్ టు అక్యూములేట్. ఏదైనా ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల, ఓకే ఈ కంపెనీకి అసలు సంబంధం లేకుండా, సపోజ్ ఏదైనా ఇంటర్నల్ రీజన్స్ వల్ల, సపోజ్ నీ షేర్స్ కనుక క్రాష్ అయ్యి, మీ కంపెనీ షేర్స్ సంథింగ్ ఫ్రాడ్ చేశారు, సమ్ ట్యాక్స్ రిలేటెడ్గా ఇష్యూస్ జరిగితే, అప్పుడు మనం ఏంటంటే వీ షుడ్ బి అవే ఫ్రమ్ దట్ పర్టికులర్ కంపెనీ. చాలా మంది ఏంటంటే సైకలాజికల్ ఎలా ఉంటుందంటే ఇన్వెస్టర్స్ది, బయట సంథింగ్ ఏదైనా జరిగి మన మార్కెట్స్ క్రాష్ అయిపోయినా కూడా ఎందుకులని చెప్పేసి బయటకు వచ్చేస్తారు చాలా మెంబర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి మన ఇన్వెస్టర్స్ కూడా. చాలామంది మార్కెట్స్ వాళ్ళు బాగా క్రాష్ అయిపోయాయి బ్రో, నిఫ్టీ కొంచెం పడింది కానీ నా స్టాక్ పోర్ట్ఫోలియో విపరీతంగా పడిపోయిందని చెప్పి అంటారు. తర్వాత చూసుకుంటే వీళ్ళు స్టాక్స్ అన్నీ కూడా ఒకే సెక్టార్కి సంబంధించినవి ఉంటాయి పోర్ట్ఫోలియో. దెర్ ఇస్ నో డైవర్సిఫికేషన్. ఓకే, మీరు ఏంటంటే మంచిగా డైవర్సిఫై చేసుకుంటే ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు కొన్ని సెక్టార్స్ బాగుంటాయి, కొన్నిసార్లు కొన్ని సెక్టార్స్ బాగోవు. ఓకే, సో కాబట్టి వాళ్ళు సైకలాజికల్గా కొంచెం మంచిగా డైవర్సిఫై చేసుకోవాలని పెట్టుకోవాలి. అలా అని చెప్పి ఓవర్ డైవర్సిఫై చేయకూడదు. ఓకే, ఓవర్ డైవర్సిఫై చేస్తే మళ్ళీ మీరు ఎన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీస్ సరిగ్గా మీరు అసలు ఫాలోనే అవ్వలేరు. అది సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేపాటికి అంటే ద మెయిన్ థీమ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎలా ఉండాలి, మీరు రాత్రిపూట మీరు జాగ్రత్తగా పడుకునేటప్పుడు కొంచెం పీస్ఫుల్గా పడుకోవాలి. ఓకే, అంతేగాని మన ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి, మన జాబ్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నిటిని మన టెన్షన్స్ తీసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది కూడా మనం టెన్షన్ తీసుకోవాలంటే ఎట్లాగా. సో రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే పీస్ఫుల్గా మనం నిద్ర పట్టాలి రిగార్డింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్. మీకు కావాలంటే 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు మన టాటా కంపెనీస్ ఉన్నాయి చూడండి, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, సరే కంపెనీ సరిగ్గా బాగాలేదు, లేకపోతే మార్కెట్ సరిగ్గా బాగాలేదు, దట్స్ ఫైన్, బట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఓకే, మేనేజ్మెంట్ ఎలా అంటే వాడి కంపెనీ డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక మంచి డ్రైవర్ని తీసుకెళ్ళి మీరు ఒక మారుతి 800లో పెట్టినా కూడా ఒక మంచి డ్రైవర్ని, హీ కెన్ టేక్ యూ టు ద డెస్టినేషన్. రైట్, ఒక డ్రైవింగ్ రాని పర్సన్ని తీసుకెళ్ళి మీరు ఒక ల్యాంబోర్గినీలో కూర్చోపెట్టినా సరే ఎక్కడికో తీసుకెళ్ళి గుద్దేస్తాడు. సో ఒక మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనేంటి సపోజ్ టాటా కంపెనీస్లో పెట్టానంటే బిందాస్గా నేను జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే ఎలాంటి మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ రావు అనుకుని. ఓకే, బిజినెస్ రిలేటెడ్గా దేర్ మైట్ బి ఇఫ్స్ అండ్ బట్స్, బట్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా. బట్ ఇప్పుడు ఆన్ ది అదర్ హ్యాండ్, ఇప్పుడు అదానీస్ నేను నెగిటివ్గా చెప్పట్లేదు, కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అదానీస్. అదానీ కంపెనీస్ ఎప్పుడు కూడా చాలా లైమ్ లైట్లో ఉంటాయి. ఇదివరకు ఒకసారి ఏం జరిగిందంటే
సుచిత దళాల్ లైక్ స్కామ్ 1992లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఆ పర్సన్ జర్నలిస్ట్. నేను ఒక గ్రూప్ రిలేటెడ్గా నేను సెబీకి ఒక రిపోర్ట్ పంపించాను అని వచ్చిన వెంటనే న్యూస్ పేరు కూడా చెప్పలేదు. ఆదాని షేర్స్ అన్ని కూడా విపరీతంగా క్రాష్ అయిపోయాయి. 20-25% క్రాష్ అయ్యాయి. ఓకే, హిండల్బర్గ్ రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు ఆదాని షేర్స్ అన్ని కూడా విపరీతంగా క్రాష్ అయిపోయి, వీళ్ళు సంథింగ్ ఏదో చేస్తున్నారని చెప్పేసి. ఓకే, సుప్రీంకోర్టులో నా తెలిసి ప్రూవ్ అవ్వలేదు అనుకుంటే చాలా వేరే విషయం. అట్లా క్రాష్ అయిపోయి రీసెంట్గా ఎలక్షన్స్ టైం జరుగుతున్నప్పుడు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, లేదు మోడీకి నరేంద్ర మోదీకి లైక్ ఆ పార్టీకి ఎన్డీఏ పార్టీకి ఖచ్చితంగా 400-300-400 సంథింగ్ వచ్చేస్తాయని చెప్పారు. కానీ మార్నింగ్ చూసేటప్పటికి దెర్ ఇస్ అ టై బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. వెంటనే అదాని షేర్స్ అన్ని కూడా కంప్లీట్ గా క్రాష్ అయిపోయాయి. రీసెంట్ గా సమ్ కరప్షన్ ఎలిగేషన్స్, బ్రైబర్ ఎలిగేషన్స్ వచ్చాయి, అదాని షేర్స్ హావ్ క్రాష్డ్. సో ఏంటంటే మేబీ కావాలని కొంతమంది టార్గెట్ చేసి ఉండొచ్చు, మేబీ నిజంగా కంపెనీలో ఇష్యూస్ ఉండొచ్చు, మనకు తెలీదు. కానీ మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ పద్దాక లైమ్ లైట్ లో ఉండడం, పద్దాక న్యూస్ లో ఉండడం, అది ఇన్వెస్టర్కి ఏంటంటే అంత మంచిది కాదు యాక్చువల్లీ. సో అలాంటి కంపెనీస్ కొంచెం దూరంగా ఉండి వెయిట్ అండ్ వాచ్ చేసుకుంటే బెటర్. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అండ్ వాల్యుయేషన్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, నలుగురు ఎదురు మాట్లాడేసుకున్నారు, ఈ కంపెనీ బాగుందని చెప్పి మాట్లాడుకున్నారు, ఇంకా కంపెనీ బాగుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాల్యుయేషన్ బాగుందని చూసుకో, వెంటనే కంపెనీ కొనేస్తారు, వెంటనే కంపెనీ షేర్స్ కొనేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ ఏ వాల్యుయేషన్లో ఉంది, మంచి వాల్యుయేషన్లో ఉందా, చెడ్డ వాల్యుయేషన్ ఉందా, జాగ్రత్తగా చూసుకుని వెళ్తే ఏమవుతుందంటే ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవుతూ ఉంటుంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చెప్పా కదా, ఎక్కువగా ఒకే రోజు సంపాదించాలి, ఒకే రోజు తెచ్చేసుకోవాలి, ఈ ఇంటెన్షన్తో ఉంటుంది. దట్స్ వాట్. సో పోర్ట్ఫోలియో అనేది డిఫరెంట్ సెక్టర్స్ లో ఉండాలి అని అంటారు. ఎగ్జాక్ట్లీ సో బ్యాంకింగ్ సెక్టర్, కొన్ని ఫార్మా సెక్టర్, అట్లా మంచిగా 4-5 సెక్టర్స్ తీసుకొని దాని ప్రకారంగా అలొకేట్ చేసుకుంటే చాలా చాలా బెటర్. సో విచ్ ఈస్ ద రైట్ టైం టు స్టార్ట్? రైట్ టైం టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ అంటే దానికంటూ అంటే ఒక స్పెసిఫిక్ టైం అని మనం చెప్పలేము. బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ లైక్ కాలేజ్ డేస్ నుంచే మన పీపుల్ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్వెస్టింగ్ మీద కానీ నెక్స్ట్ ఏంటి రేపు పొద్దున మనకు శాలరీ వచ్చిన తర్వాత, ఫస్ట్ శాలరీ మన చేతిలోకి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ శాలరీని మనం ప్లాన్ చేసుకోవాలి. సి ఇది వరకులాగా 60 years 55 years ఈ రోజుల్లో కూడా వర్క్ చేయాలంటే ఐ డోంట్ థింక్ సో. మీరు ఎంత త్వరగా మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే అంత త్వరగా మీరు రిటైర్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇన్వెస్ట్ స్మాల్ బట్ ఇన్వెస్ట్ ఎర్లీ. ఓకే, ఎందుకంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇది ఇంపార్టెంట్ కదా. చాలా మంది ఏమనుకుంటారు, స్టూడెంట్స్ దగ్గర ఎంత ఉంటుంది, ఓ 500 rupees 1000 rupees అలా అనుకుంటారు. నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసావు అనేది ఇంపార్టెంట్, ఎంత ఎర్లీగా చేసావు అనేది ఇంపార్టెంట్. కాంపౌండింగ్ నా పర్సనల్ ఫీలింగ్ కూడా ఏంటంటే, వాడు యంగ్ ఏజ్లో కనుక వాడు ఇన్వెస్ట్ చేస్తే తప్పులు చేస్తారు, డెఫినెట్లీ దే విల్ మేక్ సమ్ మిస్టేక్స్, డెఫినెట్లీ ఫర్ షూర్. కానీ చిన్న అమౌంట్తోనే పోతుంది ఆ మిస్టేక్స్ అన్నీ కూడా. వాడు నేర్చుకోవడంలో కానీ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే ఆ ఏజ్లోనే పోతుంది. ఎప్పుడైతే వాడికి మంచి శాలరీ చేతిలోకి వస్తుందో వాడికి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ పర్సన్కి. ప్రాబ్లం ఏం కాదు. చాలామంది ఏమీ తెలియకుండా ఒక్కసారి 30 yearsకి 35 yearsకి 40 yearsకి లక్షలు తీసుకుని ఒకేసారి మార్కెట్లోకి ఎంట్రీ అయిపోయి ఇన్వెస్టింగ్ చేసేసి చేతులు కాల్చున్నారు అనుకోండి, అది మంచిది కాదు. సో యంగ్ ఏజ్లో మిస్టేక్స్ చేయాలి, లెర్న్ చేయాలి, తెలుసుకోవాలి. వన్స్ ఒక్కసారి వాళ్ళ ఫస్ట్ శాలరీ వాళ్ళ చేతిలోకి వచ్చేటప్పటికి దే షుడ్ బి రెడీ. వాళ్ళ ఫైనాన్సెస్ని ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళు తెలిసిపోవాలి. సో కాబట్టి ఐ థింక్ కాలేజ్ ఏజ్ మస్ట్ బి ద రైట్ టైమ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్. దట్స్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్. చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే లక్షలు ఉండాలి, తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేయలేమని అనుకుంటారు. అంతే. సో వాళ్ళకి ఏం చెప్తారు? అలా ఏం కాదు బ్రో. ఇప్పుడు లాక్స్ ఎప్పుడు కూడా పర్సంటేజ్ టర్మ్స్లో చూసుకోవాలి. ఇప్పుడు కొంతమంది 1 lakh పెడతారు, సపోజ్ అది 50,000 రిటర్న్స్ వచ్చాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 50% రిటర్న్స్ వచ్చాయి. దాని మీద పర్సంటేజ్ టర్మ్స్లో ఎవరు చూడరు, వాళ్ళందరూ కూడా డబ్బు రూపాయలు చూస్తారు. ఇప్పుడు మీరు 1000 rupees పెట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు 2000 rupees వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఏంటి 100% రిటర్న్స్ వచ్చాయి మీకు. కానీ మీరు రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడు. ఇప్పుడు ఇతనికి 50,000 rupees వచ్చింది ప్రాఫిట్, మీకు 1000 rupees వచ్చింది ప్రాఫిట్. దెన్ వాట్ అబౌట్ యువర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్? నీ పెట్టుబడి మీద నీకు ఎంత రిటర్న్ వచ్చిందో చూసుకోవాలి, కానీ వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, వీటికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, నాకు ఎంత ప్రాఫిట్, అలా కంపేర్ చేయకూడదు. పర్సంటేజ్ టర్మ్స్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కంపేర్ అట్లాగా. సో కాబట్టి ఎక్కువగా లక్షలు ఉండాలేం కాదు, చిన్న అమౌంట్స్తో కూడా స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు. స్లోగా మీ క్యాపిటల్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ లాంగ్ టర్మ్ ప్రాసెస్ యాక్చువల్లీ వెల్త్ క్రియేషన్. సో బెస్ట్ సజెషన్ ఏంటి బ్రో యంగ్స్టర్స్కి? యంగ్స్టర్స్కి బెస్ట్ సజెషన్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్. చాలా మంది అడిగే కామన్ ఎలా అడుగుతారంటే క్వశ్చన్, బ్రో నేను చదువుకుంటున్నాను, కాలేజ్లో ఉన్నాను, ఇవంతా వదిలేసి కంప్లీట్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ గురించి నేను నేర్చేసుకోవచ్చా, నేను ట్రేడింగ్ గురించి నేర్చేసుకోవచ్చా, ఇలా చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ద కోర్ ఏంటి, మనం కాలేజ్కి వెళ్తున్నప్పుడు స్టడీయింగ్ వాళ్ళ కోర్, జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ ఈజ్ యువర్ కోర్.
దే షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ద ఇన్కమ్ జనరేషన్. ఎక్కువ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేసి దాని మీద నాకు 20% రిటర్న్స్ రావాలి, 30% రిటర్న్స్ రావాలి అని ప్రెషరైజ్ చేసే బదులు మార్కెట్ని మనం మంచిగా ఇన్కమ్ జనరేషన్ మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మార్కెట్లో మనీ పెట్టాలా, లేకపోతే ఏదైనా మంచి కోర్స్, ఎవరైనా లర్నింగ్ స్టేజ్లో ఉన్న పర్సన్కి ఒక మంచి కోర్స్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏఐ కోర్స్ తీసుకుంటాను, నేను నేర్చుకుంటాను, ఏంటిది ఇండస్ట్రీకి నేను సింక్లో ఉంటాను అనుకుంటే డెఫినెట్లీ ఇదే తీసుకోవాలి. డెఫినెట్లీ వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వీటి మీద ఏదైతే వాళ్ళు చదువుకుంటున్నారో, ఏదైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారో, వాట్ ఎవర్ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో దాని మీద వాళ్ళు బాగా ఇన్వెస్ట్ చేస్తే అట్ ఎర్లీ ఏజ్ ఆఫ్ దర్ లైఫ్ క్యాపిటల్ వాళ్ళకి అనేది ఈజీగా జనరేట్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా కంప్లీట్గా వదిలేసి ఓన్లీ దీని మీదే, ఓన్లీ మార్కెట్ మీద కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేస్తే వన్ ఫైన్ డే కంప్లీట్గా ఎవ్రీథింగ్ మైట్ గో ఇన్ రాంగ్ వే, అటు ఇటు వెళ్ళిపోద్ది. అప్పుడు సైకలాజికల్గా దిల్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో కాబట్టి ఫోకస్ మోర్ ఆన్ ద ఇన్కమ్ సోర్సెస్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. వాటిని తీసుకొచ్చి కావాలంటే మార్కెట్ నుంచి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి, కొంచెం ఒక రీజనబుల్గా 12%, 15% ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిస్టెంట్గా వచ్చేలాగా మనం థింక్ చేయాలి. అప్పుడు ఇట్ విల్ బి బెటర్. అంతే. చాలా మంది 4-5 యూట్యూబ్ వీడియోస్ చూసి డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడానికి, ట్రేడింగ్ చేయడానికి రెడీ అయిపోతారు బ్రో. వీళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? అదే ఏదైనా సరే తక్కువ అమౌంట్స్ తోనే స్టార్ట్ చేయాలి. చాలా మంది ఉంటారు కొంచెం ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకొని వెళ్ళిపోవచ్చా? డెఫినెట్లీ లాట్ ఆఫ్ కంటెంట్ అవైలబుల్. ఈ రోజుల్లో కంటెంట్ ఈజ్ ఎవ్రీవేర్ అవైలబుల్. కానీ మనం ఎంత జాగ్రత్తగా నేర్చుకుంటున్నాం, ఓకే, ఎంత స్లోగా నేర్చుకుంటున్నాం. ప్రతిదీ కూడా ఏంటంటే నాకు రేపు లోపల నాకు వచ్చేయాలి కాదు, టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది, దేనికైనా రీసెర్చ్ చేయాలి. ఓకే, జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే మీరు జాగ్రత్తగా మీ ఇంట్లో ఉన్న 360 degrees జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మీ ఇంట్లో 360 degrees యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. స్టార్టింగ్ ఫ్రమ్ బ్రషింగ్ యువర్ టీత్ దగ్గర నుంచి రాత్రి మీరు మ్యాట్రెస్ మీద పడుకునే దాకా విల్ ఫైండ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. మీకే తెలియకుండా చాలా కంపెనీస్కి మీరే కస్టమర్స్, లాయల్ కస్టమర్స్. ఓకే, మనం జాగ్రత్తగా వాటిని అబ్జర్వ్ చేస్తే కూడా విల్ మేక్ సమ్ గుడ్ యాక్టివిటీస్. బ్రష్, టూత్ పేస్ట్, తర్వాత సోప్, అంతే కదా, FMCG, హిందుస్థాన్ యూనిక్లివర్, తర్వాత కార్ తీసుకుంటే టాటా, అంతే. ఇలా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ పడుకునే వరకు మొత్తం కంపెనీసే వాడుతున్నాం మనం, దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. Exactly. Yeah. So bro, worst advice related stock market. సో వరస్ట్ అడ్వైస్ అంటే స్టాక్ మార్కెట్స్లో చాలా మంది ఏంటంటే ఎవరైతే ఈ లాక్డౌన్ తర్వాత వచ్చారో మార్కెట్స్ ఎప్పుడు కూడా ఇలా బుల్ మార్కెట్గానే ఉంటాయి, ఎప్పుడు కూడా పరుగులు తీస్తూనే ఉంటుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ మార్కెట్లో కూడా డౌన్ టర్న్స్ ఉంటాయి, బేర్ మార్కెట్స్ కూడా వస్తాయి అని చాలా మందికి తెలియదు. ఇష్టం వచ్చినట్టు వాల్యుయేషన్స్ని ఎలా పడితే అలా వీళ్ళు చేసి పడేశారు. ఓకే, రీసెంట్గా మై ఫ్రెండ్ ఏం చేశారంటే, పాపం వాళ్ళ ఫాదర్ ఏదో డబ్బులు దాచుకుంటా ఉంటే డెట్ క్యాపిటల్గా ఉంది, నేను మార్కెట్లో దీన్ని పెడితే ఈజీగా 20%, 30% రిటర్న్స్ వచ్చేస్తా అని చెప్పేసి డబ్బుని తీసుకొచ్చి పెట్టారు. ఇంకా వాడికి సరిపోకపోతే అప్పు చేసి ఎక్కువగా పక్కన ఎక్కడి నుంచి అప్పు చేసి మార్కెట్లో ఇప్పుడు ఏముంది, వీళ్ళకి ఒక 7% వీళ్ళ దగ్గర తీసుకుంటాను, 6% వీళ్ళ దగ్గర తీసుకుంటాను, మార్కెట్లో 20% జనరేట్ చేస్తాను, 25% జనరేట్ చేస్తాను అని అనుకొని, ఇలానే వర్కౌట్ అవుతుంది అనుకొని తీసుకొచ్చి డెట్ తీసుకొచ్చుకొని మార్కెట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది. అది డిజాస్టర్. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఓకే, సో అది వాడికి షార్ట్, అది కూడా ఏంటి, చాలా మంది 6 monthsలో కావాలి, 5 monthsలో కావాలి, అలాంటి అమౌంట్స్ని కూడా అప్పు తీసుకొచ్చి మార్కెట్స్లో పెడుతున్నారు. ఇది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఓకే, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సంథింగ్ ఇలాంటి క్రాష్లు జరిగినా కూడా అట్లీస్ట్ రికవర్ అవ్వడానికి టైం ఉంటుంది, మళ్ళీ రికవర్ అవ్వడానికి టైం ఉంటుంది. కానీ మీకు 6 monthsలో కావాలి, 5 monthsలో కావాలి డబ్బులు అన్నప్పుడు సడన్గా ఇలాంటి డౌన్ టర్న్ ఏదైనా జరిగినప్పుడు మీరు అక్కడ ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి, ఇక్కడ మార్కెట్స్ బాగాలేదు, కంప్లీట్లీ గాన్. సో కాబట్టి ఎప్పుడు కూడా పక్కన ఎక్కడి నుంచి కూడా డబ్బుని అప్పు చేసి మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ రాంగ్ థింగ్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. సో మార్కెట్స్ పెరిగినప్పుడే కాకుండా తగ్గినప్పుడు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అంట కదా? పడినప్పుడు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే ఫ్రమ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే త్రూ F&O చెప్పా కదా, దాన్ని బట్టి హెడ్జింగ్ చేసుకుంటూ ఉంటారు, దాన్ని బట్టి రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1, డబ్బులు సంపాదించుకుంటారు కదా అని చెప్తే మేబీ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్ పర్స్పెక్టివ్ ఆర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ ఎలా చెప్పాలంటే, ఎప్పుడైతే సపోజ్ ఇప్పుడు చాలామంది SIPs చేస్తూ ఉంటారు, చాలా మంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ పెట్టుకుంటారు, SIP ఏంటి 1st తారీఖున నాకు 5,000 rupees కట్ అయిపోవాలి, ఇలాగ డేట్స్ పెట్టుకుంటూ ఉంటారు. నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక సింపుల్ ట్రిక్ వాళ్ళు జాగ్రత్తగా ఫాలో అయితే మార్కెట్ పడినప్పుడు వాళ్ళు చేయాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఓవరాల్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో కొంచెం వెన్ కంపేర్ టు అదర్ పీపుల్ ఇంకొంచెం ఎడ్జ్ ఉంటుంది మనకి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో వాళ్ళు SIP డేట్ 1st తారీఖున పెట్టుకున్నారు. ఓకే, 1st తారీఖున వాళ్ళకి అమౌంట్ కట్ అవుతుంది, ఆ డేట్కి సంబంధించిన యూనిట్స్ అనేవి అలొకేట్ అవుతూ ఉంటాయి. ఓకే, లెట్స్ కన్సిడర్ మార్కెట్ 20th లేదా 21st ఆ పర్టికులర్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ క్రాష్ అయింది అనుకోండి, ఆ రోజు మార్కెట్ డౌన్ అయింది, ఆ రోజు డౌన్ అయింది. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 3-4-5 daysకి మళ్ళీ మార్కెట్ మేబీ రికవర్ అయిపోయి మళ్ళీ మన SIP డేట్ వచ్చేటప్పటికి
మార్కెట్ మళ్ళీ రికవర్ అయిపోయి ఉండొచ్చు. సో ఎప్పుడైతే మార్కెట్ బాగా క్రాష్ అయిందో, మేబీ చూస్తూ ఉంటాయి కదా, నిఫ్టీ స్మాల్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, 2%, 3%, 4% క్రాష్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు మీ దగ్గర ఎంత క్యాష్ బఫర్ ఉంటే అంత క్యాష్ బఫర్, ఇట్ మైట్ బి 500, ఇట్ మైట్ బి 1000, వాట్ ఎవర్ మీ ఎఫర్ట్ చేసేంత క్యాష్ బఫర్ని తీసుకెళ్ళి లంసంలో ఆ పర్టికులర్ ఫండ్లో పెట్టాలి. ఆ రోజున ఏ రోజైతే క్రాష్ అయిందో ఆ రోజున చాలా చాలా తక్కువ డబ్బులకే మనకి ఆ రోజు యూనిట్స్ వస్తాయి కాబట్టి సంవత్సరం ఇలాంటి ఆపర్చునిటీస్ ఎక్కువగా రావు. ఏవో ఒక 5 సార్లు 6 సార్లు వస్తాయి అంతే. ఒక 10 years ఫైనాన్షియల్ జర్నీలో మీకు 40-50 times మాత్రమే వస్తాయి. ఆ రోజులు కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ డౌన్ టర్న్స్లో ఎంత క్యాష్ బఫర్ ఉంటుంది, క్యాష్ బఫర్ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు మీ ఫ్రెండ్ సేమ్ ఎస్ఐపి ఓన్లీ చేసే పర్సన్కి ఎస్ఐపితో పాటు ఇలాంటి కొన్ని రోజులు ఎప్పుడైతే క్రాష్ అయిందో లైట్గా లంసం చేసే పర్సన్కి డిఫరెన్స్ చూసుకుంటే డెఫినెట్లీ దెర్ విల్ బి ఎన్ ఎడ్జ్. అది కొంచెం ఫాలో అయ్యగలిగితే క్రాషెస్లో కూడా అడ్వాంటేజ్ తీసుకున్నట్టు అవుతుంది. సో మార్కెట్స్ పడినప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటారు. జాగ్రత్తగా అంటే ఎవరు టైం చేయలేరండి మార్కెట్ని. ఇదే హైయెస్ట్ పాయింట్, ఇదే లోయెస్ట్ పాయింట్ అని ఎవరు టైం చేయలేరు మార్కెట్ని. సో కాబట్టి మనం టైం చేయలేం కాబట్టి మనం ఏం చేస్తా ఉంటే సిస్టమేటిక్గా పెట్టుకుంటా వెళ్తా ఉంటే యూ విల్ బి దేర్ ఇన్ హైస్ అండ్ యూ విల్ బి దేర్ ఇన్ లోస్ అట్లా. సో ఎలాంటి న్యూస్ చూస్తే ఈ బిజినెస్ రిలేటెడ్ కానీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కానీ నాలెడ్జ్ పెరుగుతుంది? న్యూస్ ఛానల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేప్పటికి CNBC TV 18 అవ్వచ్చు, లేకపోతే ఇలాంటివి జాగ్రత్తగా ఫాలో అవుతా ఉంటే మీకు మంచి అవేర్నెస్ వస్తుంది. లైక్ న్యూస్ పేపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ పేపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎకనామిక్ టైమ్స్, అలాంటివి జాగ్రత్తగా ఫాలో అవుతా ఉంటే స్పెసిఫికల్లీ టువర్డ్స్ ఫైనాన్స్ మార్కెట్స్ మీద ఉంటారు కాబట్టి విల్ గెట్ సమ్ గుడ్ నాలెడ్జ్. ఓకే, కానీ బిజినెస్ మీద, ఇండస్ట్రీస్ మీద, ఆ టెర్మినాలజీస్ మీద మంచిగా, ఎస్పెషలీ ఎంటర్ప్రినర్షిప్ మీద ఇప్పుడు మన ఇండియాలో చాలా గ్రో అవుతున్న ఆస్పెక్ట్, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో కూడా చాలా బాగా గ్రో అవుతున్న ఆస్పెక్ట్. ఓకే, విడిగా మంచిగా స్టార్టప్స్ అన్ని కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది. అలాంటి టెర్మినాలజీస్కి బాగా మీకు యూజ్ అవ్వాలి అంటే షార్క్ ట్యాంక్ ఇండియా లాంటి షోస్ చూడొచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే అలాంటి షోస్ చూస్తే కనుక అసలు ఈక్విటీ అంటే ఏంటి, డెట్ అంటే ఏంటి, డైల్యూషన్ అంటే ఏంటి, రాయల్టీ అంటే ఏంటి, ఇలాంటి పారామీటర్స్కి ఇలాంటి టెర్మినాలజీ కూడా అలవాటు పడతా ఉంటారు. అండ్ పీపుల్ విల్ గెట్ ఇన్స్పైర్డ్ యాజ్ వెల్. అరే యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా మంచి స్టార్ట్అప్స్ పెడుతున్నారని ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవ్వచ్చు. మనకి ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది, గ్రేట్ ఇన్వెన్షన్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ $1 billion ల్యాబొరేటరీస్. ఓకే, ఇప్పుడు ఐన్స్టైన్కి మన న్యూటన్కి ట్రీ కింద ఆలోచన వచ్చింది, ఆర్కిమెడిస్కి బాత్ టబ్లో ఆలోచన వచ్చింది. సో ఎక్కడో మనం మంచి చోట్ల ఉంటేనే ఇన్వెన్షన్స్ అవ్వని కాదు. మేబీ జస్ట్ ఒక టీవీ షో చూస్తూ ఉంటే వాళ్ళని చూసి ఒక స్పార్క్ జనరేట్ అవ్వచ్చు. మేబీ ఆ జనరేట్ అయిన తర్వాత దే కెన్ డూ ఇట్. మన తెలంగాణ వీటిలో కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా బాగా ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రో అవుతున్నాయి అన్నీ కూడా. సో ఇట్లాగా బాగా నేర్చుకుంటా ఉంటే అలాంటి వాటికి ఇట్ విల్ బి గుడ్. దట్స్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. చాలా నాలెడ్జ్ వచ్చిందని అయితే అనుకుంటున్నా, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినాం. స్టాక్ మార్కెట్ గురించి భయాలు కానీ, స్టాక్ మార్కెట్ అంటే ఏంది అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ నాలెడ్జ్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ బీన్ ఎ ప్లెజర్ టు బి ఆన్ యువర్ షో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఇది అట్లీస్ట్ ఒక్కరికన్నా షేర్ చేస్తారేమో మన ఆడియన్స్. ఎవరైతే నాలెడ్జ్ నిజంగా గెయిన్ చేసుకున్నారు అనుకో, వాళ్ళు ఖచ్చితంగా ఒక్కరికైనా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి స్టాక్ మార్కెట్ గురించి, ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. యాజ్ యూ సేడ్ 3-6% మాత్రమే ఇన్వెస్టర్స్ ఉన్నారు ఇండియాలో. అది 20%, 25% వరకు వెళ్తే మాత్రం మన ఇండియా ఏ స్టేజ్లో ఉంటుందో నేను ఇప్పుడే ఊహించుకోగలుగుతున్నా. సో డెఫినెట్గా అవేర్నెస్ అనేది క్రియేట్ కావాలి ది స్టాక్ మార్కెట్ గురించి. డెఫినెట్గా అందరూ చాలా ఇన్వెస్ట్ చేస్తారని నమ్ముకుంటున్నాను. ఫైనల్ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే డౌన్ టర్న్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ హార్ట్ బీట్ గా స్ట్రేట్ గా వెళ్దు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది మార్కెట్. ఇట్స్ ఏ వాలటైల్ నేచర్ అనేది మార్కెట్ ఉంటుంది. 1992లో హర్షల్ మీద స్కామ్ చూసాం, 2008లో స్కామ్ చూసాం, దాని తర్వాత డిమానిటేషన్ అప్పుడు చూసాం, కరోనా అప్పుడు చూసాం, ఉక్రెయిన్ రష్యా వార్ అప్పుడు చూసాం. వస్తూ ఉంటాయి. మీరు జూమ్ చేసుకుని ప్రతిరోజు కనుక జాగ్రత్తగా మన ఫోన్స్ ని ఓపెన్ చేసుకుని ఇవాళ ఎంత పెరిగింది అంత పెరిగిందని చూసుకుంటా ఉంటే యూ కాంట్ మేక్ వెల్దీ, యూ కాంట్ బికమ్ వెల్దీ. ఓకే, టైం వదలాలి. 25-30 years చరిత్ర ఉన్న కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసేసి నెక్స్ట్ డే మీకు ప్రాఫిట్స్ బాగా వచ్చాయి, అది బాగా డబుల్ అయిపోవాలంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, కొంచెం వాటికి టైం ఇస్తే డెఫినెట్లీ మన కంట్రీ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ ట్రస్ట్ ఇండియా అండ్ ఇన్వెస్ట్ ఇండియా. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.